ఎన్ని కెమెరాలు ఉన్నాయి ఇక్కడ? రెస్పెక్ట్ పెట్టాడు. న్యూ అటెంప్ట్. First ever round table on Raw Talks. This is very interesting. Can one see 1 second? Hello. Hi. So, Wow. This was impressive. This is my problem statement. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. Can we do all of that? Yeah. let us try. చలో దెన్ విల్ స్టార్ట్. Well, is that possible? And then నాకు గుర్తొచ్చింది. But it's too fucking risky. Okay, let's get to the answer. Yeah. Okay. That is insane, man. ప్రాంప్టింగ్ అంటే క్లారిఫైయింగ్ వాట్ యు వాంట్. బాలయ్య గారు డైలాగ్ చెప్తారు, నీ ఇంటికి వచ్చా అంటారు, నాకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అందులో ఏ ఇంటికి వచ్చాను అని, అప్పుడు నేను నట్టింటికి వచ్చా అంటారు. క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చి ప్రాంప్టింగ్ కూడా సిమిలర్. అలా కూడా అనుకున్నారు. జెమినై 3.1 Pro ఇదొక పెద్ద మనిషి. మన పంచాయతీలు ఉంటారు కదా, సో వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళేమొచ్చి నువ్వు చెప్పదా, నువ్వు సరిగ్గా చెప్పట్లేదు అని కూడా చెప్పుకుంటారు. ఓకే, ఇప్పుడు నా చేతులు వదిలేసాను, చూసారా బ్లూగా ఉంది, బ్రౌజర్ ని కంట్రోల్ చేసుకో. What are those crazy things that you do with AI in your system that you won't advise anyone to do? What are those 5 top channels that you follow? Video is AI, my audio is AI, my thumbnail is AI, everything is AI. How much are you making from your YouTube? Less than. మీరేంది అందరు డార్క్ వైపులో కూర్చున్నాయి, మొత్తం బ్లాక్ ఏంటి రోజు హ్యాండ్సమ్ గా తయారవుతున్నావు బాబు? Using AI for script writing. చెప్పాడులే ఒక్క అనుకున్నా నిజంగా. And it's a part of evolution. If you want the wheel to go, then the square has to cut off his edges. Is this the first time in your podcast that we're eating? Actually, yeah. మరి 6 గంటల నుంచి అవుతుంది మరి. No, but you know what? I had a lot of fun. Welcome to the show. Thank you. One eternity later. బ్రెయిన్ అయితే పేలిపోయింది లోపల. Pack up. అన్ని పట్టేసినాయి కాలు చేతికి. ఓకే, సో న్యూ అటెంప్ట్ కాబట్టి ఐ నీడ్ విష్ మీ గుడ్ లక్. అండ్ ఈసారి కొత్తది ఏంటంటే మా కో-ఫౌండర్ ప్రణవి ఎంత అడిగిపించుకుందో రావడానికి. ఇన్ఫ్యాక్ట్ ఇందాక మీ దగ్గర ఎట్లుండే ఈవెంట్స్లో బాగానే ఉంటుంది హోస్ట్ చేయడానికి. 1000 మంది, 1200 మంది, 1500 మంది ఉన్న వీ హెవ్ డన్ ఓపెన్ మైక్స్ కదా. షీఈస్ ఆల్ యాక్టివ్. నాకు భయం అయితే స్టేజ్ ఎక్కేటప్పుడు కెమెరా కూడా రంగానే అమ్మో. ఇంకా వాళ్ళ ఫాదర్ సూపర్ యాక్టివ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. మరి ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, బట్ anyways, thanks for accepting finally. Welcome to the show. Yeah, actually. So after yesterday's conversation, ఇందాక బ్రేక్లో అంటే షూట్ స్టార్ట్ కాకముందు చెప్పినట్టు నాకు 2 hours నిద్రపోవట్లేదు. 2 hours లేట్గా పండుకున్నా. ఐ వాస్ థింకింగ్ ఎంత వెనకకున్నా నేను. వై am I just daring to just stay away from certain things? It's time for me to actually explore properly, especially adapt అని. I seriously wanted to push that ఎంత కుదిరితే అంత. But yeah, so today కంప్లీట్లీ అంటే నిన్న మాట్లాడిన టాపిక్స్ కూడా రిపీట్ అవ్వచ్చు, బట్ ఇన్ అ ప్రాక్టికల్ వే. లెట్స్ బ్రెయిన్ స్టార్మ్. మనం అనుకున్నట్టు విల్ రూప్ ఇన్ ఫ్యూ గెస్ట్స్ ఆల్సో, కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్ లాంటిది అది. సో వేర్ వీ గోయింగ్ టు టేక్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, లెట్స్ ఎక్స్ప్లోర్. కుదిరితే ఇక్కడిని సాల్వ్ చేద్దాం, లేకపోతే ఎలా థింక్ చేయాలో కూడా ఆలోచిస్తే. అయితే బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ప్రాపర్ క్రక్స్ ఆఫ్ ది కాన్వర్జేషన్, ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఆర్ ప్రాంప్టింగ్ అనే ఒక వర్డ్ ఐ యూస్ టు ఫీల్ అరే ఎందుకు ఇంత ఓవర్ స్పోకన్ అయింది, ఎందుకు ఇంత ఓవర్ సెలబ్రేటెడ్ అని. బట్ విత్ టైమ్ ఎవ్రీ మంత్ ఎవ్రీ యాక్టివిటీ ఐ డూ ఆన్ అంటే ఏ ప్లాట్ఫామ్స్లో చాట్ బోర్డ్స్లో ఐ అండర్స్టాండ్, ఐ కీప్ గెటింగ్ ది అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. ఎందుకు అంత ఇంపార్టెంట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రణవి గురించి చెప్తే షీ వాజ్ ఆన్ ఫాస్ట్. సో తనకి అప్పటికే 1 day ముందు నుంచి అనుకుంటే హెడేక్ ఉందంట. సో కార్లో కూర్చొని పక్కన షీ వాజ్ కంప్లైనింగ్ హెడేక్. ఓకే ఫైన్. సో షీ ఓపెన్ ChatGPT. కామన్, చాలామంది చేస్తారు. ఓపెన్ చేసి షీ టోల్డ్ దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సిన్స్ యెస్టర్డే. హెడేక్ వస్తుంది నాకు అండ్ ఒక పార్ట్లోనే వస్తుంది అండ్ ఐఎమ్ ఆన్ ఫాస్ట్ టుడే. దిస్ ఈస్ వాట్ ఐ నో. నౌ ఆస్క్ మీ మోర్ క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. దిస్ వాస్ వెరీ న్యూ ఫర్ మీ. అంటే నాకు నువ్వు క్వశ్చన్స్ అడగడం ఆపి నన్ను క్వశ్చన్స్ అడుగు, నీకేం క్వశ్చన్స్ అడగాలో తెలుసుకోవడానికి అనేసరికి ఓ దిస్ ఇస్ న్యూ వే ఆఫ్ ఆస్కింగ్ అ క్వశ్చన్ టు అ చాట్ బాట్. దట్ మీన్స్ ఇట్ విల్ గివ్ అ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్. ఇట్ గేవ్ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ విత్ అంటే పేషెన్స్తోని ఓపికతోని ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చుకుంటూ. దట్ వాజ్ సింగిల్ ఆడియో 30 long questions ఇచ్చింది. షీ గేవ్ ఇట్ అండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి అక్యురేట్గా వచ్చినట్టు అది చెప్పింది. కొన్ని రెమెడీస్ సరే ఫాస్టింగ్లో ఉన్నావు ఓకే, బట్ అట్లీస్ట్ కొంచెం ఏదో జ్యూస్ ఏదో సంథింగ్ ఏదో చెప్తే తీసుకున్నాం. షీ వాజ్ ఆల్ గుడ్ ఇన్ ½ hour or 45 minutes టైం. అరే ఇదేదో బాగుంది. సో యూటిలైజింగ్ అంటే లెవరేజింగ్ an AI to actually understand how to use an AI.
ఒక్కొక్కటి స్టెప్ చూస్తూ ఉంటే నవ్ ఐ అండర్స్టాండ్ వై ఇస్ ఇట్ సో ఓవర్ స్పోకెన్ అండ్ వై సో అంటే ఎంత ఇంపార్టెంట్ అది అని చెప్పి. బట్ యా, వాట్ యూ థింక్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ప్రాంప్టింగ్ అని అది ఎంతవరకు పెనిట్రేట్ అయింది అనుకుంటారు? యా, దిలీప్ గారు ప్లీజ్ వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. కమింగ్ టు ప్రాంప్టింగ్, సో నాకు ప్రాంప్టింగ్ అంటే ఏమనిపిస్తుందంటే ఇట్ ఈస్ ఆల్వేస్ క్లారిఫైయింగ్ వాట్ యు వాంట్, నీకు ఏం కావాలో చెప్పు అని. ఓకే, అదే ప్రాంప్టింగ్. ఇప్పుడు ఇది ఒకసారి ప్రీవియస్ ఒకేషన్ కూడా చెప్పాను, బట్ ఐ యూజ్ ఇట్ అగైన్. బాలయ్య గారు డైలాగ్ చెప్తారు, నీ ఇంటికి వచ్చా అంటారు. అక్కడ స్టిల్ అంబిగ్విటీ, నాకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అందులో ఏ ఇంటికి వచ్చాను అని. ఓకే, అప్పుడు నీ నట్టింటికి వచ్చా అంటారు. సో అంబిగ్విటీని షార్టన్ చేసింది, క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రాంప్టింగ్ కూడా సిమిలర్. ఏఐకి ఇది అలా కూడా అనుకుని ఉండరు. సో వెల్కమ్ టు దిలీప్ టు ద పాడ్కాస్ట్. ఎగ్జాక్ట్లీ. No, ఇంత సినిమా పర్ఫార్మ్ తెలీదా నాకు, విన్నాను హి వాస్ మెన్షనింగ్ కానీ బ్రహ్మానందం ఉంటుంది, దీన్ని ఇలా కూడా వాడతారా సార్? ఓకే, సారీ. సో జస్ట్ మన ఏఐకి ఆ అంబిగ్విటీని మనం క్లియర్ చేస్తూ ఉండాలి. సో ఎంత అంబిగ్విటీ క్లియర్ చేసి నీకేం కావాలో నువ్వు చెప్పగలవో అది ఏఐ పని, అది మీ పని. You know what is happening? I don't know if you've heard of context engineering. Context engineering అనేది చాలా పాపులర్ అయింది. What is context engineering? Is exactly what we are in a way telling and what you guys are doing also అన్నమాట. Okay. Prompting అంటే prompt engineering is question. ఎంత బాగా క్వశ్చన్ అడగొచ్చు, దట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అనేది హౌ డు యూ గివ్ ద ఏఐ మోడల్ ఇనఫ్ కాంటెక్స్ట్ ఫర్ ఇట్ టు బి ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. కాంటెక్స్ట్ ఇంజనీరింగ్లో ఏమవుతుందంటే మనం మోస్ట్లీ తెలియకుండా ద మూమెంట్ యూ గో త్రూ ది అడాప్ట్ ఫ్రేమ్వర్క్ అండ్ గో డీపర్, బై డిఫాల్ట్ వీఆర్ బికమింగ్ కాంటెక్స్ట్ ఇంజనీర్స్. రైట్. నువ్వు వాడినప్పుడు ఇఫ్ యూ సీ మై ప్రాంప్ట్స్ అండ్ ఆల్ రైట్, నేను ఎలా చెప్తానంటే ఓకే ఐ వాంట్ యూ టు డూ దిస్ టాస్క్, ఫర్ దాట్ you need to go to my email. For using my email, use the Gmail MCP. Right. Tool ఎలా వాడాలి అనేది కూడా దానికి కాంటెక్స్ట్ ఇస్తున్నాను. The other thing, I want you to go and fetch the data of my YouTube analytics. For YouTube analytics, use the Chrome browser using browser use. Browser use అనేది ఒక టూల్ పేరు, which AI has access to. But you're not letting AI to figure it out itself. నువ్వు కాంటెక్స్ట్ ఇస్తున్నావు. So its context is all about making it easier for AI to understand what it needs to do. Right. So అంటే in this era, మీరు both of you ఏజెంట్స్ని యూజ్ చేసుకొని లేకపోతే ఇంత హై ఫ్రేమ్వర్క్స్ లేకపోతే వర్క్ ఫ్లో సెట్ చేసిన తర్వాత స్టిల్ యూ విల్ బి యూజింగ్ దిస్ ఏ చాట్ బోట్స్ కదా, కెన్ వి నో ఎలాంటి వాటికి ఏ చాట్ బోట్స్ యూజ్ చేస్తున్నారని? Sure, I think again right, dabbling phase అనేది we keep going back అని చెప్తాం కదా. So I use everything. Okay. And I keep using everything. The reason is it's our job to teach everyone also what is working right now. Yeah. Right? Gani genuinely go to back of my head is based on use case. Right. Go to అనేది. For example, deep research. ఏదైనా రీసెర్చ్ చేయాలి about any of the topic. Right now my answer, every tool has deep research. ChatGPT kundi, Gemini kundi, Perplexity kundi, but I use Perplexity majorly. Perplexity loni oka feature undi, it's called model council. What is the power of ChatGPT? It's model. ChatGPT model anedi GPT. Gemini's model is Gemini. Anthropic model, Claude's model or Anthropic's models are Opus and so on and all. నేను ముందు ఎలా చేసేవాడిని అంటే డీప్ రీసెర్చ్ చేసినప్పుడు అన్ని టూల్స్తోని రీసెర్చ్ చేసి ఒక ప్లాట్ఫామ్కి తీసుకొని వచ్చి దాన్ని కండెన్స్ చేసేవాడిని. అదే పర్ప్లెక్సిటీ ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ చేస్తుంది యూజింగ్ సంథింగ్ కాల్డ్ as మోడల్ కౌన్సిల్. ఓకే. సో దిలీప్ ఇస్ గోనా షో యూ వెరీ క్విక్లీ వాట్ మోడల్ కౌన్సిల్ ఇస్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మోడల్ కౌన్సిల్తో మనం ఒక బిజినెస్ ఐడియాని వ్యాలిడేట్ చేద్దాం. రైట్. ఓకే, సో అది చేద్దాం. ఎనీ బిజినెస్ ఐడియా దట్ యూ హ్యావ్, యూ వాంట్ ఇట్ వ్యాలిడేటెడ్? Okay, so basically it's majorly for optimizing retail outlets. So we have a lot of, especially when we talk about restaurants, there'll be a lot of people coming in and sometimes we don't address those people. So there was one business idea
దే వర్ కంప్లీట్లీ ఇంటూ కంప్యూటర్ విజన్. మనకి సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, సీసీ కెమెరాస్కి దేవ్ కనెక్టెడ్ సంథింగ్, ఐఎమ్ నాట్ షూర్ వాట్ దే కనెక్టెడ్. సో అది అంటే కంప్యూటర్ విజన్ టెక్నాలజీతో ఇట్ క్యాప్చర్స్ ఎవ్రీ వన్స్ ఫేస్ అండ్ ఏ టేబుల్ మీద ఎంతసేపు కూర్చున్నారు, ఎవరు కూర్చున్నారు అనేది. అండ్ లెట్స్ సే ఇఫ్ సమ్మన్ ఇస్ నాట్ అడ్రెసింగ్ దెమ్, ఇట్ విల్ రింగ్ దేర్ బెల్ ఇన్ సైడ్ అండ్ దట్ పర్సన్ విల్ గో టేక్ కేర్ ఆఫ్ దెమ్. అలా టేబుల్ కౌంట్ ఎంతమంది వెళ్ళి వస్తున్నారు, హౌ మచ్ టైమ్ ఆర్ వి వేస్టింగ్, బికాస్ సమ్ టైమ్స్ వీ కీప్ టాకింగ్, ఎస్పెషలీ వెన్ వీ గో టు కెఫేస్ వీ కీప్ టాకింగ్ అ లాట్. సో ఎంత టైం వేస్ట్ అవుతుంది. సో టు ఆప్టిమల్లీ యూటిలైజ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ in Chennai he has started doing that. So that's the business idea. ఓకే, సో దిస్ ఇస్ విస్పర్ ఫ్లో కదా. విస్పర్ ఫ్లో ఇది ఐ థింక్ లాస్ట్ టైం కూడా వైభవ్ చెప్పారు. Yeah, so this is a tool that we use. In fact, everyone in our company uses to convert voice to text. మీరు ఇప్పుడు మాట్లాడుతుంది ఒక మైక్ ఆన్ చేసి వదిలేశారు, అవంతా టైప్ అయిపోయినాయి. There was this video also. They said they'll give a Ferrari if we are ఏదైనా ఒక్క మిస్టేక్ చూపించండి, ఎంత ఫాస్ట్ మాట్లాడినా ఎంత స్లో మాట్లాడినా ఏది చేసినా కూడా విల్ గివ్ యూ అ రైట్. భలే తెలుగులో టైప్ చేస్తారు. ఐ హావ్ నెవర్ ట్రైడ్ దిస్. కుడోస్ టు తనే హూ ఇస్ అ గుడ్ ఫ్రెండ్, సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ ద ప్రోడక్ట్. ఐ డెంట్ రియలైజ్ దట్ మీరు తెలుగులో మాట్లాడితే మొత్తం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. సో దేర్ ఇస్ కొత్త ఫీచర్ ఉంది ఆటో మోడల్ అని. సో ఇక్కడ ప్లస్ అని ఉంది, ఇక్కడ కింద మోడల్ కౌన్సిల్ అని ఉంది అనమాట. సో ఇక్కడ నొక్కగానే ఇక్కడ పక్కన ప్రో వర్షన్, ప్రో ఇది కొంచెం ప్రస్తుతానికి డబ్బులు కట్టాలి. కానీ నా ఇదేంటంటే ఇన్ ఫ్యూచర్ దే విల్ మేక్ ఇట్ టు అదర్ వర్షన్స్ ఆల్సో. ఫర్ షూర్. ప్రస్తుతానికి ఇది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫీచర్స్ ని పెద్ద పేమెంట్లు చేసి ఈవెన్చువల్లీ దే రిలీజ్ ఇట్ టు అదర్స్. ఇక్కడ మీరు చూస్తే మోడల్స్ ఉన్నాయి. GPT 5.4 థింకింగ్ మోడల్, ఇదొక పెద్ద మనిషి. ఓకే, జెమినై 3.1 Pro, ఇదొక పెద్ద మనిషి. మన పంచాయతీలు ఉంటారు కదా, సో ముగ్గురు కలిసి వీళ్ళేమొచ్చి ఇది బిజినెస్ ఐడియా కరెక్టా కాదని ఒక పెద్ద మనిషి చూస్తాడు, ఇంకో పెద్ద మనిషి ఎలా కాదు ఇది ఈ పాయింట్ ఇది పెద్దది కాదని ఇంకోటి చెప్తాడు. వీళ్ళందరూ చర్చించుకుంటారు ఇది కరెక్టా కాదు, ఇది కరెక్టా కాదు, నువ్వు చెప్పదా, నువ్వు సరిగ్గా చెప్పట్లేదు అని కూడా చెప్పుకుంటారు. ఓకే, అవన్నీ చెప్పుకొని ఫైనల్ గా ఒక ఒప్పందానికి వచ్చి బాబు అంటే మీరు అన్నమాట అందరికి ఇదిగో ఇది 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 తీర్పు. సింగిల్ ఆన్సర్. అది కూడా ఏం చెప్తాను మీకు చూపిస్తాను అవుట్పుట్ కూడా. ఎలా చెప్తారంటే ఇక్కడ వీడితో నేను ఏకీగ్రహించట్లేదు, ఇక్కడ వీడు తప్పు చెప్పాడు కానీ నేను ఇది చెప్తున్నాను, అన్ని వచ్చేస్తాయి. సో దిస్ ఇస్ డిస్కషన్, అంటే ఇట్స్ నాట్ లైక్ ఓకే డిబేట్ బిట్వీన్ త్రీ డిఫరెంట్. అంటే లాస్ట్ టైం ఎలాగైతే వెబ్సైట్ కోసం లవబుల్ రెప్లిట్ అన్ని ఓపెన్ చేసేసామో అది కాదు, ఇట్స్ లైక్ డిఫరెంట్ వర్జన్స్. దిస్ ఇస్ లైక్ డిఫరెంట్ AI models discussing together and then coming up with an output. Crazy. So if you see, go for it. సో ఇక్కడ కౌన్సిల్ GPT 5.4 ఈస్ థింకింగ్ అన్నమాట. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అది సాల్వ్ చేస్తున్నారు. ఫస్ట్ జూమ్ ఇన్ లిటిల్. క్లాడ్ ఓపస్ ఇంకో పెద్ద మనిషి ఇంకో మోడల్ చూస్తున్నది. సో బేసికలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ముందే బై ద మీరు పెయిడ్ అని చెప్పారు కదా, ఇదే ఫ్రీగా కూడా చేసుకోవచ్చు కానీ కష్టపడాలి కొంచెం. జెమినై ఫ్రీ మోడల్, గూగుల్ ది ఫ్రీ వర్షన్, చాట్ GPT ఫ్రీ వర్షన్, క్లాడ్ ఫ్రీ వర్షన్ ఓపెన్ చేసుకొని అందరికి అదే క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ వచ్చాక యూ కెన్ టేక్ ఇట్ టు ఆల్ ద 3 మోడల్స్. ఐ టెల్ యూ వాట్ ఇట్స్ డూయింగ్. 3 డిఫరెంట్ AI మోడల్స్ ఒక మీద పనిచేస్తుంది. పని చేసిన తర్వాత ఈచ్ ఆఫ్ ద AI మోడల్కి లెట్స్ సే చాట్ GPTకి జెమినై ఇంకా క్లాడ్ ఆన్సర్ ఇస్తున్నాం, జెమినైకి చాట్ GPT ఇంకా whatever the other models the answer is now. So we are giving answers of other models also to each one of the models and say babu ఇది పని ఇంకా ఇద్దరు ఇచ్చేసారు. సో ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో నువ్వేం చేసావు. దెన్ బేసికలీ యు ఆర్ సిమ్యులేటింగ్ దట్ అండ్ ఈవెన్చువలీ చెప్తున్నావు ఒక రిపోర్ట్ ఇవ్వు అని. సో మళ్ళా 3 రిపోర్ట్స్ని కండెన్స్ చేసి ఇంకో AI మోడల్ నీకు ఇస్తుంది. అది మోడల్ కౌన్సిల్ చేస్తుంది ఆన్ అ హై లెవెల్. సో ఇదంతా చేస్తున్నది అనమాట మొత్తం. అంటే సోర్సెస్ అన్ని చూపిస్తున్నది, ఎలా ఆలోచిస్తున్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ బిజినెస్ ఐడియా వాలిడేషన్, కంప్యూటర్ విజన్ స్టార్టప్, రిటైల్ ఆప్టిమైజేషన్ ఇవన్నీ చూస్తున్నది. పై మోడల్ చూద్దాం ఏమో చూస్తున్నదో, స్టార్టప్ ఐడియా వాలిడేషన్ ప్రిఫరెన్సెస్ అది ఇంకో రకమైన నరుక్కుంటూ వస్తున్నది. AI ప్రోడక్ట్ బిజినెస్ వాలిడేషన్, ఫస్ట్ AI ప్రోడక్ట్ వస్తుంది. వీళ్ళేంటి ఫండమెంటల్స్ అంటే ఫౌండేషన్ వేసి నేను పైకి వస్తానంటున్నాడు. ఓకే, వీళ్ళనే ఫౌండేషన్ వేసి పైకి రావట్లేదు, నేను డైరెక్ట్గా దూకేస్తానంటున్నాడు. తర్వాత నువ్వు ఎలా ఆన్సర్ రాసావు కంపేర్ చేసుకున్నారు. లేదు ఈ ఆన్సర్ కరెక్ట్ అంటున్నారు, అప్పుడు ఇది అవుతుంది. సో ఇదే యాజ్ ఇట్స్ హ్యాపెనింగ్ గ్రాక్ లోని దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as గ్రాక్ హెవీ. గ్రాక్ హెవీ ఏం చేస్తుంది ఇక్కడ ఏంటి, వాట్ హీ సెడ్ ఆ డిబేట్ వరకు రాలేదు. డిబేట్ యూజువలీ హ్యాపెన్స్ ఇన్ 1 layer.
గ్రాక్ హెవీలోని ఏమవుతుందంటే, ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ కిమీ ఆల్సో రిలీజ్డ్ అ సిమిలర్ వర్షన్ యాజ్ వెల్. గ్రాక్ హెవీలో ఏమవుతుందంటే, గ్రాక్ దాని ఓన్ వర్షనే మల్టిపుల్ ఓపెన్ చేస్తుంది. ఓకే, సో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చిందనుకో, ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ ఏం చూసావు నువ్వు, ఒక్కొక్క ఏఐ సేమ్ ప్రాబ్లమ్ని వేరేగా అనుకొని చేస్తుంది. బికాస్ దట్ ఈస్ హౌ ఏఐ వర్క్. ఎవ్రీ ఏఐ వర్క్స్ డిఫరెంట్లీ, రైట్? కానీ గ్రాక్ హెవీలోని ఇట్ విల్ స్పిన్ అప్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ సేమ్ గ్రాక్. ఇట్స్ లైక్ ఒకే చాట్ జీపీటీ 10 విండోస్ ఓపెన్ చేసి సేమ్ క్వశ్చన్ 10 సార్లు అడిగేవనుకో, ఇట్ విల్ టేక్ డిఫరెంట్ డైరెక్షన్ ఎవ్రీ టైమ్. సో గ్రాక్ హెవీ డస్ దాట్ ఫార్ యూ. సో మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఓపెన్ చేసి బై డిఫాల్ట్, బికాస్ హ్యాండ్ ఆఫ్ అనేది గ్రాక్ వల్లే అవుతుంది, ఇట్ విల్ మేక్ ఇట్ ఫోర్స్ఫుల్లీ థింక్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ ఈవెన్చువల్లీ డిబేట్ విత్ ఈచ్ అదర్ అండ్ కోయిన్సైడ్ విత్ అ సొల్యూషన్. సో బట్ మోడల్ కౌన్సిల్లో అడ్వాంటేజ్ ఏంటంటే, చూడు ఇప్పుడు వచ్చింది, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వ్యాలిడేషన్ అవుతుంది విత్ డిఫరెంట్ ఏఐ మోడల్స్. దేర్ ఇట్స్ ద సేమ్ ఏఐ మోడల్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్. సో ఇప్పుడు దీనికి మనము మార్కెట్ రీసెర్చ్ అయ్యి ఇది చేయొచ్చు అని ఏం చెప్పలేదు, జస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఒక్కటి చెప్పి వ్యాలిడేట్ చేయమని చెప్పాను. జస్ట్ వ్యాలిడేట్ చేయమని చెప్పాను అంతే. ఇక్కడ ఏంటి, ముగ్గురు ఒప్పుకున్నారు ప్రాబ్లమ్ ఇస్ రియల్ అండ్ కమర్షియల్లీ వ్యాలిడేటెడ్. దీనికి ఒక బిజినెస్ ఇది ఉందని ముగ్గురు ఒప్పుకున్నారు. డూ నాట్ యూస్ ఫేషియల్ రికగ్నిషన్, యూస్ అనోనిమైజ్ ట్రాకింగ్, ముగ్గురు ఒప్పుకున్నారు. ఎందుకంటే దెర్ ఇస్ వన్ ఇండియాస్ డిపిడిపి యాక్ట్, ఇది మనకు తెలియదు. ఈ యాక్ట్ ఉంది, సో మీరు ఇంప్లిమెంట్ చేయండి, కానీ ఈ యాక్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే మీరు టెక్నాలజీ చేసుకున్న అబ్బా నాకు భలే ఐడియా వచ్చింది వేసేద్దాం అని వేసేయకుండా డేటా ప్రొటెక్షన్ అవన్నీ చూసుకోవాలి. తర్వాత ఎగ్జిస్టింగ్ సీసీటీవీ, డోంట్ సెల్ హార్డ్వేర్ పెట్టద్దు, ఆల్రెడీ సాల్వ్డ్ ప్రాబ్లమ్ సాఫ్ట్వేర్ లో రండి. తర్వాత టార్గెట్ ఆర్గనైజ్డ్ రెస్టారెంట్ చైన్స్ ఫస్ట్, నాట్ సింగిల్ అవుట్లెట్. సింగిల్ కాదు, పెద్ద కుంభస్థలం కొట్టండి, అప్పుడు ఇక్కడ కొట్టుకున్నారు. కాన్ఫిడెన్స్ లెవెల్, ఒకరేమొచ్చి వర్త్ వ్యాలిడేటింగ్ కాషియస్, ఇంకోరు మోడరేట్ బట్ షార్ప్ స్ట్రాటజీ, ఇంకోరేమొచ్చి హై వయబుల్ అండ్ టైమ్లీ. సో ఇక్కడ డిసగ్రిమెంట్ అనమాట. గో టు మార్కెట్ కి ఇంకా టైం ఉంది, కొంతమంది లేదు ఇంకొంచెం వ్యాలిడేట్ చేయని కొంతమంది హెచ్చరిస్తున్నారు కొద్దిగా. తర్వాత ఇది బికాస్ ఇది మీ డిస్కషన్ వచ్చింది, ఇది ఎక్కడ డాక్యుమెంట్ అవ్వలేదు కాబట్టి కొంచెం దట్ ఇట్ డింట్ గెట్ ద స్టార్టింగ్ సిటీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని. ఒకరేమొచ్చి సౌత్ ఇండియన్ చైన్ అంటున్నారు, ఒకరు హైదరాబాద్ ఆర్ చెన్నై అంటున్నారు, ఇంకోటి హైదరాబాద్. మొత్తం కాంప్రిహెన్సివ్ అనాలిసిస్ మొత్తం అంతా వచ్చింది. ఫైనల్ రికమెండేషన్ కూడా ఉంది, ఐడియా వర్త్ పర్సూయింగ్. అంటే అంతా చేసి చెప్తున్నది ఐడియా వర్త్ పర్సూయింగ్, బట్ ఓన్లీ విత్ ఎ ప్రైవసీ ఫస్ట్ anonymous approach targeted at Indian restaurant chain solving the specific problem of customer attention latency and table turnover. Don't build generic restaurant AI. బిల్డ్ ద సిస్టమ్ దట్ ఎన్ష్యూర్స్ నో కస్టమర్ గోస్ అన్అటెండెడ్. అంటే మీరు ఏదో జనరల్ రెస్టారెంట్ ఏఐ స్టాక్, నేను ఇన్వాయిసింగ్ మెనూ అవేం కాదు, ఒక్క ప్రాబ్లం తీసుకో, అది ఒక్కటే సాల్వ్ చేయి, అది రికమెండేషన్. ఇందాక నువ్వు ఉన్నట్టు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆర్ ఈ ఒక వ్యాలిడేషన్ కోసం ఉన్న పిచ్ని 3 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి వేయడం ఒక ఎత్తు అయితే, ఈ ముగ్గురిని ఒకరినొకరు మాట్లాడుకోండి, ఒకరితోనొకరు చర్చించుకోండి అని తీసుకొచ్చే అప్రోచ్ డెఫినెట్లీ వర్త్ పేయింగ్ ఫర్ ఇట్. దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. ఐ డోంట్ నో దిస్ అన్ఫార్చునేట్లీ. కాకపోతే మీకు ఇంకోటి చెప్తాను, ఇది పర్ప్లెక్సిటీ కుడ్ బిల్డ్ ఇట్, క్లాడ్ చేయలేదు. ఎందుకు క్లాడ్ ఎందుకు చేస్తాడు, వాడు మోడల్ ఇంకో మోడల్తో ఎందుకు మాట్లాడతాడు, వాడు చేయడు. ఇది గూగుల్ కూడా చేయలేడు, ఎవరు చేయలేరు. బికాజ్ పర్ప్లెక్సిటీ హ్యాస్ ఆల్ ద మోడల్స్ టుగెదర్ కదా. వాట్ ఐ లైక్ అబౌట్ పర్ప్లెక్సిటీ మోడల్ కౌన్సిల్ ఇస్ every model has its bias. Every model works differently. It's like 5 smart people మన దగ్గర ఉన్నారు, కానీ అందరూ are sharper in one area. Unique in their own ways. I'm able to get 5 smart people to work for me rather than one kind of smart person working for me. That's the advantage. So ఇప్పుడు deep research ki you're using Perplexity. Correct. What are those other key areas or key so use let's cases? make it very quick. In fact, I might have a different stack, he might have a different stack. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ. నేను వాడిన స్టాక్ అందరు వాళ్ళది వేరేగా ఉంటుందేమో, చూద్దాం, నాకు తెలియదు. మేజర్లీ ఫర్ కాంటెంట్ రీసెర్చ్ అండ్ ఆల్ నేను గ్రాక్ వాడతాను. గ్రాక్ ఎందుకు వాడతానంటే ఇట్ హ్యాస్ యాక్సెస్ టు ట్విట్టర్ డేటా.
సో గ్రాక్ వాడతాను కాంటెంట్ రీసెర్చ్ వరకు, రైట్? ఏదైనా ఒక టాపిక్ మీద కాంటెంట్ రాస్తాను అనుకోండి, నాకు పర్స్పెక్టివ్స్ కావాలి దాని మీద. సో గ్రాక్ హ్యాస్ యాక్సెస్ టు ఆల్ ద ట్వీట్ డేటా విచ్ ఇట్ కెన్ పుల్, సో విచ్ ఇస్ గ్రేట్. బట్ కాంటెంట్ రీరైటింగ్, ఎనీథింగ్ క్రియేటివ్, దానికి నేను జెమినై వాడతాను ఇప్పుడు. ఓకే, creative writing, because Gemini 3.1 is very good with creative writing, better than everything else, based on my taste. That's the point. Anything on the go, very quick, email rewrite cheyali, idi adi aa type lo emunte ChatGPT vaadtanu. For anything development, coding or anything like that, I usually use either Claude or I will go to something like Minimax 2.7. Right? Minimax 2.7 Chinese model. Adi you have to use something via open router, but Claude is basically very good. And ఈ మధ్యన 5.4 codex is also very very good, which is by OpenAI. That is with coding. Now you will be like, నువ్వు డెవలపర్ కాదు కదా, నువ్వు కోడింగ్ ఎందుకు వాడతావు? You will see over the course of today, problem statements ఏం వచ్చినా, it doesn't matter if you're a developer or not, all of us are building. Right? So selecting the right model is very very important. Anything with automation, ఏదైనా ఆటోమేట్ చేయాలి, ఏజెంట్ బిల్డ్ చేయాలి, అలాంటివి దేనికి ఏమైనా ఉంటే ఇట్స్ మేజర్లీ క్లౌడ్ మోడల్స్. సో దట్ ఈస్ మై హై లెవెల్ స్టాక్ ఇఫ్ ఐ కెన్ ఇమాజిన్. అండ్ కాంటెక్స్ట్ వస్తుంది కాబట్టి యువర్ మెన్షనింగ్ అబౌట్ కపుల్ ఆఫ్ చైనీస్ మోడల్స్ ఆర్ టూల్స్ కదా. సే ఫర్ సపోజ్ ఐఎమ్ గై హూస్ అగెయిన్స్ట్ ఆఫ్ దిస్ చైనీస్ యాప్స్. అంటే ఎందుకంటే భయం అనుకుందాం, నాకు రిస్క్ ఎందుకు, నా మెయిల్ పెట్టడం, నా డేటా పెట్టడం ఇష్టం లేదు, బట్ ఐ షుడ్ లాగ్ ఇన్ టు దట్ టూల్స్ కదా. వాట్ ఈస్ ద సొల్యూషన్ దేర్? ఏం లేదు, ఇఫ్ యూ యూజ్ అ టూల్ లైక్ ఓపెన్ రౌటర్, ఇఫ్ ఐ కెన్ షేర్ మై స్క్రీన్, మీరు చైనీస్ యాప్ వాడదాం అనుకుంటున్నారు కానీ వాడలేకపోతున్నారు బికాస్ యూ థింక్ ఇట్స్ నాట్ సేఫ్ అండ్ ఆల్. సేఫ్ అండ్ భయం ఉంది అనుకుందాం. ఆ భయం ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయం ఉంటే అన్ని యాప్స్కి ఆ భయం ఉండాలి, ఒక యాప్కే కాదు. ఏ యాప్లో అయినా కూడా నా డీటెయిల్స్ వద్దు అనుకుంటున్నా, అప్పుడు ఏం చేయాలి? LM Studio is one where you can install a app like ChatGPT, or you also have something called as Olama. Okay. Olama kuda same ade, high level. ఏమంటే ఈ మోడల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడు డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది నీకు. వై ఇస్ ఇట్ అ డౌన్లోడ్ బటన్? బికాస్ నేను ఆ డౌన్లోడ్ నొక్కేసి ఏమైనా హెలో అని చెప్పాను అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ డౌన్లోడ్ దట్ మోడల్. లుక్ ఎట్ దిస్. అంటే ఏంటి, అదొక AI మోడల్ విచ్ ఇస్ ఓపెన్ సోర్స్. ఓకే, రైట్? GPT, ఆంథ్రోపిక్ మోడల్స్ అన్ని క్లోజ్ సోర్స్, అలాంటి డౌన్లోడ్ చేసుకొని ఎవరు. కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ AI మోడల్స్ బై OpenAI కూడా ఉన్నాయి, గూగుల్వి కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆంథ్రోపిక్ లేవు, కానీ మోస్ట్ ఆఫ్ ద చైనీస్ మోడల్స్ ఆర్ ఓపెన్ సోర్స్. Qwen 3.5 ఓపెన్ సోర్స్ అండ్ ఆల్. నా ఓపెన్ సోర్స్ అంటే మనం డెవలపర్ కోసం అనుకుంటాం. ఓపెన్ సోర్స్ అంటే బేసిక్లీ ఆ AI మోడల్ని మన ఓన్ కంప్యూటర్లోని మన ఓన్ సర్వర్లో రన్ చేసుకోవచ్చు, దాన్ని ట్వీక్ చేసుకోవచ్చు. సో ఓలామా అనేది ఒక సాఫ్ట్వేర్ వేర్ ఐ కెన్ ఇన్స్టాల్ an AI model on my computer, which is happening right now. ఇంకా దానికి ఇంటర్నెట్ అవసరం లేదేమో. ఇంకా దీని తర్వాత నేను ఇంటర్నెట్ కూడా ఆపేస్తాను, అప్పుడు రికార్డింగ్ ఆగిపోతుంది. కానీ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ బేసికలీ ట్రావెలింగ్ on a flight or anything, you can use this AI model to run. So దీని సోర్స్ ఏంటి, ఎలా రన్ అవుతుంది? Every computer has a GPU. నీ కంప్యూటర్ విండోస్ అని మ్యాక్ అని, there is RAM, then there is graphics. NVIDIA GPU అని స్టిక్కర్ వచ్చేది ముందు. ఎవ్రీ కంప్యూటర్ హ్యాస్ GPU. ఆ GPUని వాడుకుంటుంది. సో కాంటెంట్ అంతా ఎక్కడి నుంచి తీసుకుంటుంది, గ్రాబ్ నాలెడ్జ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ ట్రైన్డ్ అయిపోయింది కదా, ఇట్స్ ఆల్రెడీ ట్రైన్డ్. ఓకే, గాట్ ఇట్. సో ముందు ఒకవేళ అనుకుంటే GPT 3.5, 4.5 ఉన్నప్పుడు అప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ లేదు దానికి, గుర్తుందా? మనం చాలా ఫాస్ట్ గా మర్చిపోతాం అన్ని, ఎందుకంటే కొత్తది రాగానే అరే ఇంతేనా అనుకొని విల్ మూవ్ ఆన్. How were they answering? Because all these models are trained with a lot of information. Unlike humans, నాకు అన్ని గుర్తుంటుంది. Right? So it's able to answer. కానీ ఇలాంటి మోడల్స్ని మనం ఎప్పుడు ఫ్యాక్ట్స్ కోసం వాడకూడదు, బ్రెయిన్ స్టార్మింగ్ కోసం, రీరైట్స్ కోసం అలా వాడుకోవాలి. అరే ఈ సిచ్యువేషన్లో ఉన్నా నేను ఏం చేయాలి అనే క్వశ్చన్ అడగాలంటే ఇట్స్ ఓకే, బట్ యూ షుడ్ నాట్ యూజ్ ఇట్ ఫర్ things like how do I put it, facts like ఈ మొన్న హైదరాబాద్లోని ఏమైంది అలాంటి క్వశ్చన్ అడగకూడదు, బికాస్ దట్ నీడ్స్ రీసెన్సీ బేస్డ్ ఇన్ఫర్మేషన్ విచ్ దీస్ మోడల్స్ డోంట్ హ్యావ్. కానీ ఇదే ఓలామానే ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఐ కెన్ యాడ్ దట్ ఇంటర్నెట్ యాక్సెస్. ఓకే, దెన్ ఇట్ విల్ బి ఏబుల్ టు దేర్ యు గో. ఇన్స్టాల్ కూడా అయిపోయిన హలో హౌ ఆర్ యూ అన్నది.
There is this creator named Vamshi, and I want him to invite me on his podcast. So write a super convincing email to which can convince him to get me on his podcast. He's a creator in Telugu. Use the information if you have any about him. Gemma 3 వాడుతున్నాను, 4 వాడాల్సింది. బై మిస్టేక్ 3 డౌన్లోడ్ చేస్తాను. 4 is the new model basically. Okay. But scroll చేసేదో కొట్టాను. So look at this. It's taking some assumptions right now. And I'll tell you the beauty of the answer that we are getting. It's coming from an AI model which is 12 billion parameters. 12 billion అంటే I think Opus ఏమైనా it will be a trillion, 1 trillion ఉంటుంది దానికి. వాళ్ళు చెప్పలేదు, బట్ I think it's close to a trillion parameters. So this is 200 times less powerful than an Opus. But it's still able to do most of the work that you want to do. It figured out that you're a Telugu person. Crazy. And it came up with this email. Ilantivi, it's fine. Let's say you have a thought. Ila anukuntunnanu daniki notes lo convert cheyi. All that this can All do the very simple well. tasks, yeah. But don't give it fact-based information. ఎస్పెషల్లీ ఇది ఏంటంటే మన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా ఇందులో సేఫ్ గా పెట్టచ్చు. Correct. Also, కొంతమంది ఈమెయిల్ జనరేటర్స్ వాడతారు కదా, టెంపరీ ఈమెయిల్స్. హౌ డస్ దట్ వర్క్? How does that work? Ante it will just create a temporary email server for you. Okay. It's called burner email. Nenu kuda okati vaadtanu alantidi. By the way, LM Studio is also one more similar app that you can use, right? And for phone, Google AI Edge Gallery. Again, ade same open source, open weights model. You want AI to run without internet, anything, install it on the phone. Now, Olamalo నేను చూపించాను, it was a 12 billion parameter model. Right. But on your phone 12 billion parameter nadadu. Oh, no. It's too big. So it will be like 1 billion parameter. But it still is very good. Trust me when I say this. Okay. So what was that burner email? Next, basically, ఏదైనా మీ data, this is locally AI. You can install this same. Actually, దీని UI చాలా ChatGPT లా ఉంటుంది. దింపేసాడు బాబు. Full UI is like full ChatGPT style. Right. And the other thing that locally AI does, if I'm not wrong, is it can run Apple the Sonta model. Okay. Apple started to work on a model, Apple Foundation model. Adi kuda vadutundi, which is optimized for better performance on Apple iPhones. Got it. Right. Anyways, so this is locally AI. Next, if you want, I don't know, do you use a burner email? ఏం వాడను. So నేను burner email చాలా గట్టిగా వాడతాను. So there is something called ఇక్కడ ఉంటుంది. ఎందుకో కూడా చెప్పండి. So this is burner emails. Burner emails ఏంటంటే, let's say ఒక ప్లాట్ఫామ్లో మీరు మీ ఈమెయిల్ ఇస్తున్నారు. You don't want to be bothered by spam that is coming in. So instead of giving your personal email, burner phones అలా వాడతారు కదా, అలానే burner email. So there are a bunch of them, temp email అని చాలా ఉన్నాయి. This is the one that I use, which is called as burner emails. It's a Chrome extension అన్నమాట. Okay. burnermail.io. Okay. This is the one that I use. ఏమవుతుందంటే వన్స్ యూ హ్యావ్ లాగ్డ్ ఇన్, క్రోమ్ ఎక్స్టెన్షన్ లా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ ఈమెయిల్ బాక్స్ ఉంది కదా, ఆటోమేటిక్లీ ఇక్కడ ఐకాన్ వస్తుంది. ఎవ్రీ టైమ్ యూ క్లిక్, అదొక ఈమెయిల్ దీన్ని అసోసియేట్ చేసేస్తుంది. ఓకే. అండ్ బికాస్ యూర్ యూజింగ్ ఇట్ ఇన్ సైడ్ ఆఫ్ అ బ్రౌజర్, నెక్స్ట్ టైం నువ్వు అదే వెబ్సైట్కి వెళ్తే ఈ బర్నర్ ఈమెయిల్ గుర్తుంచుకుంటుంది. సో యూ కెన్ లాగ్ ఇన్ విత్ దాట్ వితౌట్ యాక్చువల్లీ షేరింగ్ యువర్ ఈమెయిల్. నైస్. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యువర్ ఈమెయిల్ ఇస్ స్టిల్ ప్రైవేట్. స్టిల్ ప్రైవేట్. ఇప్పుడు వైభవ్ అంటే ఇంత ఎక్స్ప్లోరేషన్ తర్వాత, వాట్ ఆర్ దోస్ క్రేజీ థింగ్స్ దట్ యు డూ విత్ AI in your laptop or in your system that you won't advise anyone to do? Actually, వైభవ్ కంటే బెటర్ దిలీప్ గారు చెప్తారు. నేను ఆయన చెప్పినవన్నీ చూసేసి నేను ఎప్పుడు చేయను అవి అది మా అందరు టీం అంతా టెన్షన్. ఏదో ఏ ఏజెంట్ ఏదో నడిపాను అంటారు, ఆయన సెషన్ ఉంటుంది, బాబాయ్ నా సిస్టమ్ షట్ డౌన్ అయిపోతుంది, ఏ ఏజెంట్ ఏదో చేస్తుంది అంటారు, అందరూ టెన్షన్. డేటా అవన్నీ పెట్టుకొని, అరే మన దగ్గర ఏముందిరా బయటకు రానికి, అది ధైర్యం. ఎక్కువ అయితే ఏంటి ఇలా రాస్తాడా ఈమెయిల్స్ అనుకుంటారు, అంతే కదా. ఓన్లీ ఓకే పోయింది, దట్ ఈస్ ద ధైర్యం. బట్ యా, ఐ థింక్ AI has access to everything of mine.
Literally everything, including my stock market data, to my bank balances, to social media accounts, to everything. So open claw అని ఒకటి ఉంది, నిన్న మాట్లాడుకున్నాం మనం ఫర్ సమ్ టైమ్ ఆన్ ఓపెన్ క్లా అనేది 2 ప్లేసెస్ రన్ చేయొచ్చు. అది నీ ఓన్ కంప్యూటర్లో రన్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ రన్ ఇట్ ఆన్ క్లౌడ్. యూజువలీ పీపుల్ ఏం చేస్తారంటే దానికోసం వేరేగా ఒక మ్యాక్ తీసుకొని దాంట్లో ఓపెన్ క్లా రన్ చేస్తారు, బికాస్ దే ఆర్ టూ స్కేర్డ్ దట్ సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద కంప్యూటర్, బికాస్ ఓపెన్ క్లా ఇస్ లైక్ AI ఎంప్లాయీ. ఓకే, దానికి నువ్వు ఏమైనా ఏం చెప్పినా చేస్తుంది, రైట్? సో ఫర్ అన్ AI ఎంప్లాయీ టు వర్క్ వెరీ వెల్, దానికి ఒక కంప్యూటర్ కావాలి కదా, దానికి వేరే కంప్యూటర్ కొనుక్కోవాలి. కానీ నా కంప్యూటర్ దానికి ఇచ్చేసాను, సో ఆ కంప్యూటర్ నేను వాడతాను, నా ఓపెన్ క్లా కూడా వాడుతుంది. సో దేర్ ఇట్ కెన్ డూ లిటరలీ ఎనీథింగ్ ఐ వాంటెడ్ టు డూ, అండ్ ఐ కెన్ మెసేజ్ ఇట్ ఆన్ మై స్లాక్. జెరీ గుర్తుందా? నౌ జెరీ ఈస్ బిల్ట్ ఆన్ ఓపెన్ క్లా. సో జెరీ వర్షన్ 2.0 నడుస్తుంది ఇప్పుడు. ఓకే, ఇట్స్ బిల్ట్ ఆన్ ఓపెన్ క్లా. సో అది నా ట్విట్టర్ వాడుతుంది, నా ఇన్స్టాగ్రామ్ వాడుతుంది, నా లింక్డ్ఇన్ వాడుతుంది, నా లింక్డ్ఇన్లో మెసేజెస్ రాస్తుంది, నా ట్విట్టర్ రోజు ఫీడ్ స్క్రాల్ చేసి ఎవ్రీ 3 hours నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎస్టర్డే నీకు చెప్పాను, నా ఈమెయిల్ మొత్తం యాక్సెస్ ఉంది దానికి. నా కంప్యూటర్లో ఫైల్స్ క్రియేట్ చేసుకుంటుంది. నా మీటింగ్ని అటెండ్ అన్నిటివి 7-day సమ్మరీస్, 1-day సమ్మరీ, 3-day సమ్మరీస్ పంపిస్తుంది. నాకు వచ్చి అడుగుతుంది, నువ్వు అన్ని టాస్క్ చేసేవా ఇవాళ? So I wish I could show you those, but it actually has sensitive information, so I can't show that. నా కంపెనీ రెవెన్యూ ఇవాళ ఎలా నడుస్తుంది చెప్తుంది. నేను అడుగుతాను, ఇవాళ ఏంటి యాడ్ స్పెండ్స్ ఎక్కువ అయినట్టుంది కానీ రెవెన్యూ తక్కువ అనిపిస్తుంది, ఎందుకు అలా అవుతుంది అంటే నా యాడ్ మేనేజర్కి వెళ్ళి నా యాడ్ అకౌంట్స్ చూసి ఎక్కడైనా ఇరిగిందో చెప్తుంది, రైట్? ఇవాళ రెవెన్యూ తగ్గింది అంటే నేను అడుగుతాను, రెవెన్యూ ఎందుకు తగ్గింది? నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, రోజు ఇలా ఓపెన్ చేసుకుని రెవెన్యూ కొంచెం తక్కువ అనిపిస్తుంది, కానీ నువ్వు మర్చిపోతావు ఇవాళ ట్యూస్డే, ఫస్ట్ వీక్ ఆఫ్ ట్యూస్డే is usually low. So I'll be like, my revenue seems to be very low today. Can you look up if the revenue is accurate? I mean, is it actually low today or am I feeling it? So look up all the last 3 months data, last 6 months data, because it has access data to my MIS of our revenues. Okay. So na Razorpay ki elli, na Stripe dashboard ki elli data analysis chesi return chestadi. So what we have done is OpenClaw, we have given it access to all the sources. So ఈ data అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ data is connected to something called as Julius. Okay. Julius AI has access to the databases of my company. Okay. It can only read, it cannot write. Okay. మా వాళ్ళు నాకు ఇవ్వరు ఏది రైట్ యాక్సెస్, నేను ఏదో చేస్తాను. ఒకసారి ఆల్రెడీ వెబ్సైట్ డిలీట్ చేస్తుంది. సో మా వాళ్ళు ఎవరు రైట్ యాక్సెస్, ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇస్తారు నాకు. రైట్ యాక్సెస్ అడిగాను అనుకో, నా పక్కన కూర్చుంటారు, దాంతో మళ్ళీ తీసేస్తాను. ఇది కూడా గ్రోత్ హ్యాకింగ్ టెక్నిక్ ఏమో, హడాబడి చేయడం చేశాడు. తర్వాత మాట్లాడితే తెలిసింది నాకు. పొద్దున అందరికి 6 గంటలకు ఫోన్లు, ఆల్రెడీ కొంతమంది 12 గంటల ఫోన్లు ఇచ్చి లేపేశారు, కొంతమంది ఆగారు, ఆయన కొంచెం అందరినీ లేపొద్దు కొంతమందిని లేపుదాం అని చెప్పి 6 గంటల నుంచి నాకు మిగతా వాళ్ళందరికీ ఫోన్లు వచ్చాయి. కొంతమంది ఆల్రెడీ 12 గంటలకు ఫోన్లు వచ్చి బాబు వెబ్సైట్ డిలీట్ ఏదో చూడండి అని. కానీ ఏదో చేసి 24 hours ఇట్ ఇస్ బ్యాక్ వచ్చింది. సో నేను ఓపెన్ క్లా కడితే ఓపెన్ క్లా దగ్గర దిస్ ఇస్ కాంటెక్స్ట్, రైట్? ఓపెన్ క్లా దానికి అర్థం అవుతుంది, ఇట్స్ నేమ్ ఇస్ జెరీ. అగైన్ నేను పేరు పెట్టింది జెరీ. దానికి అర్థమైంది, ఓకే ఈయన కంపెనీ కోసం ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేది జూలియస్ నుంచి అడగాలి. సో జూలియస్తో అది మాట్లాడి ఆ డేటా అక్కడ అది ఏఐఏ జూలియస్తో ప్రాంప్ట్ చేసి ఆ డేటా పికప్ చేసి నాకు ప్రెజెంట్ చేస్తుంది. సో ఇట్స్ లైక్ ఎన్ ఎంప్లాయీ ఫర్ మీ. Right. So employee computer ఇవ్వాలి కదా, సో మన కంప్యూటర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంతే, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆర్ వాట్ ఎవర్. ఆంటర్‌ప్రెన్యూర్ ప్రెసిడెంట్ మెటా యాడ్స్ కూడా అంతే, మేనేజ్ వాడుతుంది. లైక్ ఇట్స్ వాట్ ఇట్ ఇస్. ఇంట్రెస్టింగ్. Can we just see that and there is nothing, it's a chat bot. Acha. It's on my Slack, so that is the problem, right? With this it's a chat bot. I remember. సో నేను చాట్ బోట్ కి మీకు ఏం చూపిస్తాను, క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ కనిపిస్తుంది, మీకు ఏం కనిపించదు. టెక్నికల్ మ్యాజిక్ అర్థం కాదు, ఫ్రేమ్వర్క్ అర్థం కాదు, స్ట్రక్చర్ అర్థం కాదు, స్కెలిటన్ అర్థం కాదు. అండ్ ఆల్సో సాడ్లీ ఐ విష్ ఐ కుడ్ షో యూ దిస్, బట్ దేర్ లాట్ ఆఫ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. దట్స్ ఓకే. అంటే అందుకే ఇలాంటి స్ట్రక్చర్స్ అర్థం కావడానికి పట్టుబట్టింది అనమాట. ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ ది టెక్నికాలిటీస్ ఆర్, we should build something in this video. Yeah, I'm going to ask something and she has prepared something. Maybe over to you. Let's okay. go. So ask one of the tasks that you want to solve. We can build that. I think one generic task for ante andariki help ayetattu is we always want to keep ourselves updated with news kada. So how can we ensure that multiple దగ్గర నుంచి, because you guys also do a lot of research,
సో మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి హౌ కెన్ వి కన్సాలిడేట్ లైక్ ఆల్ ఆఫ్ దాట్ ఇన్ఫర్మేషన్ ఇంటూ వన్ సింగిల్ ప్లేస్, అండ్ అది ప్రతిసారి ఒక 3 hours కి అప్డేట్ అవ్వాలి, సో దట్ ఐ కెన్ గో చెక్, యా సో ఐ కెన్ జస్ట్ గో చెక్. అంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది నాకు వాట్సాప్లో ఎవ్రీ 3 hours లెట్స్ ఏఐ న్యూస్ అనుకోండి, #AI ఈ న్యూస్ వచ్చింది, #business దాంట్లో ఈ న్యూస్ వచ్చింది అనేటట్టు. హౌ కెన్ వి డూ దాట్? థ్యాంక్స్ ప్రణవి, నాకైతే బాగా హెల్ప్ అవుతుంది. ఐ థింక్ వీ కెన్ డూ దిస్. మల్టిపుల్ అప్రోచెస్ ఉన్నాయి. హౌ మచ్ టైం డస్ ఇట్ టేక్? డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంట్ టు డూ. ఏది అరగంట కంటే ఎక్కువ పట్టదు. అంటే మీరు బిర్యానీ కావాలంటే నేను 5 నిమిషాల్లో చేయగలను, 2 గంటల్లో కూడా చేయగలను. చికెన్ బిర్యానీ కూడా దొరుకుతుంది, మటన్ బిర్యానీ కూడా దొరుకుతుంది. వేస్తారు పొలం అని చెప్పి. సరే, సంథింగ్ ఒక పని చేద్దాం. బికాజ్ లెట్స్ సే ఇప్పుడు ఈ ఆటోమేషన్ లేకపోతే ఆటోమేటిక్ గా నాకు వాట్సాప్ లోనో స్లాక్ లోనో రావాలి అంటే యూ గైస్ సెడ్ ఇట్స్ ఏజెంటిక్ ప్రాసెస్, ఇట్ వుడ్ టేక్ టైమ్. సంథింగ్ దట్ అ రెగ్యులర్ ఆడియన్స్ కెన్ యూస్ ఫర్ ఎవ్రీడే థింగ్, సమ్ నాట్ వెరీ యాక్సెస్ అంటే అంత అలవాటు లేదు వాళ్ళు. యాక్చువల్లీ క్లౌడ్ కోవర్క్ కూడా అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. మీరు ఏం అడుగుతున్నారు? నౌ హియర్ ఇస్ హౌ ఐ విల్ బ్రేక్ ద ప్రాబ్లమ్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్? నాకు ఎవ్రీ 3 hours లోని ఏఐలోని ఏం జరుగుతుంది అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు లాస్ట్ 3 hours లో ఏం జరుగుతుందో తెలియాలంటే మీరు ఏం చేస్తారు? జనరల్గా గూగుల్కి వెళ్తాను, లేకపోతే జనరల్గా గూగుల్, లేకపోతే వి గో టు GPT, Perplexity. What happened? Correct. Let's say you go to ChatGPT or Perplexity or any of the tools for that matter. Let's say in this example, ఇప్పుడు వరకు Perplexity చేసాం కదా, let's say Claudeకి వెళ్దాం సార్. Every of these tools, ChatGPT, Perplexity, Claude, has something called as scheduled tasks. Okay. ఒక పని నువ్వు ఒక ఎంప్లాయీకి రోజు చేయమని చెప్తావు, అదే నువ్వు ఏఐకి చెప్పి ఒక టాస్క్ అని ఇవ్వచ్చు. సో ఎవ్రీ డే నువ్వు చెప్పే టైంకి ఆ టాస్క్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. నువ్వు ఎవ్రీ డే వెళ్ళి రిమైండ్ చేయాల్సి ఉండదు. అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఫోన్, మీ ఫోన్లో ఒకవేళ ఇన్స్టాల్ అయ్యి ఉంది క్లాడ్ ఆర్ చాట్ జీపీటీ, అది పుష్ నోటిఫికేషన్ కూడా పంపిస్తుంది, బాబు నాకు పని చెప్పా, పని అయిపోయింది చూడు అని. వీ కెన్ డూ దట్ ఫస్ట్ ఆన్ క్లాడ్. వై డోంట్ యూ షో? ఇది మనకి క్లాడ్ డెస్క్టాప్ అంటారు. ఇది ఎవరున్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న ఆటోమేషన్ ప్రొసీజర్ ఏంటంటే అంటే మీరు స్లాక్, వాట్సాప్ అంటారు కదా, నేను అది ఏం చేస్తానంటే ఐ విల్ ఎన్ష్యూర్ దట్ అది లోకల్గా ఒక ఫైల్ కింద మీ ఫోల్డర్లో పడేస్తాను, సిస్టంలో పడేస్తాను. ఓకే, సో అలా చేద్దాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వాట్సాప్లో నోటిఫికేషన్ కాకుండా ఇప్పటికైతే ఫస్ట్ సిస్టమ్. అంటే ఇప్పుడు మీరు బిజినెస్ అందరూ చేస్తూ ఉంటారు కదా, బిజినెస్లో అందరూ ఫస్ట్లోనే ప్రోడక్ట్ చేశారు, దానికి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ MVP అంటారు, ఇది ఒక MVP వర్షన్ అనమాట. ఓకే, మన షాగ్ హౌస్ గారి చికెన్ బిర్యానీకి ఒక కుస్కా వర్షన్. సో బేసిక్గా ఇక్కడ 3 ఉంటాయి జనరల్గా. ఇది చాట్ అన్నది యూజువల్గా మనం చాట్ చేసేది. ఇంకో టూల్ ఉంది, కోవర్క్ అంటారు క్లాడ్లో. ఓకే, క్లాడ్ కోవర్క్ అని అంటారు. ఇది ఏంటంటే దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది మన పనులు చేస్తుంది. ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ థింగ్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఇది ఇక్కడ చాట్లో చేయాలంటే మనం ప్రతిదీ మనం అటాచ్ చేయాలి, ప్రతి ఫైలు మనం పెట్టి మనం చేసి అవన్నీ చేయాలి. కోవర్క్ ఏంటంటే మన ఫోల్డర్ మన లోకల్ సిస్టంలో మనం యాక్సెస్ ఇస్తాం. సో మన ఫోల్డర్ అటాచ్ చేసి ఏదైనా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక కంప్లీట్లీ న్యూ ఫోల్డర్ చేస్తాను నేను. ఓకే, సో నేను డౌన్లోడ్స్కి వెళ్ళి ఎన్ని ఉన్నాయి కదా, ప్రతి ఫోల్డర్ ఒక్కొక్క ప్రాజెక్ట్ అనమాట. ఎవ్రీ ప్రాజెక్ట్ నేను అందులో చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇందులో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఐ విల్ కాల్ ఇట్ raw talks AI. క్రియేట్ చేసి ఓపెన్ అంటాను. ఇప్పుడు చూసారా పైన ఏమైందో, కొంచెం పెడతాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఈ ఫోల్డర్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫోల్డర్లో ఏముందో అదంతా అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మనం రీసెర్చ్ చేయాలి, అంటే వెతకాలి అన్ని. Look up the AI updates in the last 3 hours and make it relevant to a content creator who is working in the infotainment, who is trying to educate people in AI, so that this person can look at all of this and could help him in his own work as well as help him educate a lot of people. Try to put a score to this AI update based on this and
పుట్ ఇట్ ఆల్ ఇన్ ఏ నీట్ ఆర్డర్. అంతే. Score is like which is for more relevant and which is then- relevant. Okay. అదంతా ఆల్వేస్ అ గుడ్ ఐడియా టు గివ్ ఏ స్కోరింగ్ అనమాట. Got it. అప్పుడు కరెక్ట్గా Practice మీకు అర్థమవుతుంది. కరెక్ట్గా వస్తుంది మీకు. ఓకే, ఇక్కడ మోడల్స్ ఉంటాయి, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేను కొంచెం అన్నిటికన్నా బెస్ట్ చూస్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే, అండ్ లెట్స్ గో. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఈ పైన ప్రోగ్రెస్ అని వస్తుంది కదా, కాసేపట్లో ఏం చేస్తుందంటే ఇది అర్థం చేసుకుంటుంది ఇందులో స్టెప్స్ ఏంటి ఉన్నాయని. ఇప్పుడు మనం ఎలా అయితే స్టెప్స్ బ్రేక్ చేసామో అలాగే ఎగ్జాక్ట్గా స్టెప్స్ బ్రేక్ చేసి ఈ రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో ఇట్ విల్ టెల్ అనమాట. ఇదిగో స్టెప్ 1 నేను ఇలా చేస్తాను, స్టెప్ 2 ఇలా చేస్తాను, స్టెప్ 3 ఇలా చేస్తాను అన్నది మొత్తం అవన్నీ చెప్తుంది అనమాట. ఓకే, సో మనం దీనికి యాక్చువల్ గా వర్క్ ఫ్లో లాగా ఏం ఇవ్వలేదు. అంటే Just నువ్వు a prompt. ఈ 10 వెబ్సైట్స్ కి వెళ్ళు, ఇది చెయ్యి అని చెప్పలేదు. The more that will specific, figure the out. better. The more specific, the better. But we are not doing any of it. Right? ఓకే, సో ఇప్పుడు చూసారు పక్కనే సర్చ్ ఫర్ ద లేటెస్ట్ ఏఐ న్యూస్ ఫ్రమ్ టుడే, రీసెర్చ్ ఆన్ మేజర్ కంపెనీ అప్డేట్స్. సెకండ్, రీసెర్చ్ వైరల్ ఏఐ టూల్స్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్, ఇండియా స్పెసిఫిక్ ఏఐ న్యూస్. ఇవన్నీ చేస్తుంది మొత్తం. సో బేసికలీ నువ్వు ఒక టాస్క్ ఇచ్చిన తర్వాత అదే ఆటోమేటికలీ ఆ టాస్క్ ని బ్రేక్ డౌన్ చేసి అరే ఇవన్నీ నేను చేస్తే ఈ టాస్క్ మొత్తం ఫినిష్ అవుతుంది. గాట్ ఇట్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్. సో ఇక్కడ వెబ్ సెర్చ్ వాడుతుంది, అంటే ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి మనకి న్యూస్ అంతా ఇస్తున్నది అనమాట. ఏ పెన్ చూడు క్రాస్ చేస్తుంది అక్కడ. Yeah, yeah. Whatever is done, it's ఇదంతా- updating you like a Nice. good employee. ఇక్కడ ఇది అయిపోయింది ప్రోగ్రెస్ అప్డేట్ వచ్చేస్తుంది అవును, పక్కనే. yeah. ఎక్కడైనా మీకు ఏది ఇంకా అవ్వట్లేదు అంటే మళ్ళీ అడగచ్చు ఏమవుతున్నది ఏంటి అన్నది అడగచ్చు మనం. నైస్. ఇప్పుడు ఇది అవుతూ ఉండగా ఈ పక్కన చూసారా క్లాక్ స్కెడ్యూల్ అన్నమాట. సో దీన్నే మనం స్కెడ్యూల్ గా పెట్టేయచ్చు. అచ్చా. సో ఇక్కడ ఈ టైంకి ఇది రన్ చేస్తూ ఉండు ప్రతిసారి అంటే ఇది అంటే ప్రతి 3 గంటలకు రన్ చేయమంటే ప్రతి 3 గంటలకి అలా రన్ చేస్తూ ఉంటే ప్రతి 3 గంటలకి మీకు మీ ఫోల్డర్లో ఫైల్ అప్డేట్ చేస్తూ పడిపోతుంది, ఉంటాం. కొత్త ఫైల్ వచ్చేస్తూ ఉంటుంది. నైస్. ఇప్పుడు చూడండి ఇక్కడ సర్చ్ చేస్తే ఇవన్నీ సర్చ్ చేసింది అనమాట. ఇవన్నీ ఎల్ఎల్ఎం న్యూస్ టుడే, ఏంటి రోబోటిక్స్ వీక్ అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ అంతా అనమాట. అన్నీ మొత్తం ప్యారల్గా సెర్చ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఫిల్టర్ చేసి ఇందులో ఏది ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు అన్నది ఒక రకంగా పెడుతున్నది అంతా. ఇది మొత్తం 15 ఇదేంటి 15+ మీరు కాంటెంట్ క్రియేటర్ ఇన్ ద ఇన్ఫోటైన్మెంట్ కాబట్టి ఎవ్రీ ఐటమ్ని నేను కాంటెంట్ యాంగిల్ హౌ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్క్ అండ్ హౌ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యువర్ ఆడియన్స్. నైస్. I will be surprised if the answer is great because మనం ఎక్కువ కాంటెక్స్ట్ ఇవ్వలేదు. చాలా యూజువల్లీ ఏం చేయాలంటే ఇవన్నీ దాంట్లోని యూ హ్యావ్ టు రిఫైన్, కీప్ గివింగ్ ఇట్ ఫీడ్బ్యాక్. అరే బాలే ఇలా చేయి అలా చేయి, ఈ ఇన్ఫర్మేషన్ బాలే, అసలు ఇది ఎందుకు యాడ్ చేసావు, నెక్స్ట్ టైం నాకు ఇది వద్దు, ఇలాంటివి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే ఇట్ కీప్స్ గెటింగ్ బెటర్. ఇది ఎలా అంటే మనకి ఒకసారి వస్తే ఇది అయిపోతే అంత ఈజీ కాదు, చాలా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి. అది కొంచెం డిఫికల్ట్ స్టెప్. అది అంటే ఈ 10 వచ్చాయి కదా, 10లో ఇవి బాగున్నాయి, ఈ 10లో ఇవి బాగలేవు అని మనం చెప్పగలగాలన్నమాట. అవి చెప్పలేదంటే ప్రతిసారి ఇట్ విల్ బి ఏ మీడియాకర్ వర్క్ అన్నట్టు. అయిపోయింది. ఇవంతా వచ్చేస్తున్నాయి ప్రస్తుతానికి, బట్ మనం ఆ ఫైల్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. వచ్చింది మొత్తం ఫైల్ అంతా వచ్చింది. ఇది ఇప్పుడు మన డెస్క్టాప్లో మన ఫోల్డర్లో సేవ్ అయి ఉంది డాక్టర్. ఇప్పుడు ఇదేంటంటే గూగుల్ విడ్స్ నౌ లెట్స్ ఎనీవన్ క్రియేట్ ఏఐ వీడియోస్ ఫర్ ఫ్రీ. తర్వాత అల్ట్రా వచ్చేసింది అంటున్నారు. 2 million టోకెన్ కాంటెక్స్ట్. ఇవాళే మాట్లాడుకున్నాం 1 million అబ్బో చాలా పెద్ద అనుకున్నాం, వీళ్ళు 2 millionకి వచ్చేసారు ఇప్పుడు. ఇదేంటంటే 94.3% గ్రాడ్యుయేట్ లెవెల్ సైన్స్. ఓకే, అది తర్వాత ఆంథ్రోపిక్ అన్వీల్స్. ఇక్కడ చూసారా ప్రతి దాంట్లో కాంటెంట్ క్రియేటర్ యాంగిల్. దిస్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్టోరీ ఫర్ ఇన్ఫోటైన్మెంట్. ఇట్ హస్ డ్రామా, స్టేక్స్ అండ్ క్లియర్ నెరేటివ్. ఎక్సైటింగ్ కదా. లెట్స్ షెడ్యూల్ దిస్ నో. ఇప్పుడు షెడ్యూల్ చేద్దాం దీన్ని. ఓకే, సో ఇప్పుడు ఇది నేను ప్రతి 3 hours రన్ చేయాలి అంటే ఈ టాస్క్ ఉంది కదా, ఇక్కడ ఉన్న డ్రాప్ డౌన్ నొక్కితే మనకి ఇక్కడ ఉంటుంది స్కెడ్యూల్ అని. ఇక్కడే ఉంది స్కెడ్యూల్ అని నొక్కేస్తే. ఓకే,
schedule this to run for every 3 hours. every 3 hours. సో అదే డాక్యుమెంట్ మళ్ళీ అప్డేట్ అవుతూ ఉంటుందా? అంటే అది కాదు, వేరేగా పెడుతుంది. కొత్త వేరే వేరే డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ లో ఇస్తుంది. అండ్ ఆ అడ్వాన్స్ లెవెల్లో ఏదైతే మీరు NA10తో అన్నారో అందులో కంపల్సరీ మనకి వేరే ఏదైనా APIs కావాలా? అంటే స్పెషల్లీ న్యూస్ రిలేటెడ్ వాటికి ఇప్పుడు ఫీడ్లీ నుంచి కానీ అట్లా you can run a feedly or something. ఫీడ్లీ నుంచి కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు స్కెడ్యూల్ అని నొక్కేస్తే అయిపోతుంది. ఇది లెవెల్ 1 అంటే ఇది బేసిక్ ఫైల్ తో క్రియేట్ అవుతుంది. Got it. అదే ఓకే. సో ప్రస్తుతానికి ఇది పెడతాను. ఇది కావాలంటే నెక్స్ట్ దీన్ని ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. డన్. సో ఫస్ట్ లెవెల్ ఇస్ సంథింగ్ లైక్ దిస్. జనరల్ గా దాన్ని అడిగేసి అది అన్ని కన్సల్టేట్ చేసి మనకు ఒక ఫైల్ వస్తుంది. సెకండ్ లెవెల్ ఇస్ యూజింగ్ విత్ NA10 అండ్ దెన్ ఆటోమేటింగ్. ఓకే, నువ్వు ఈ సోర్సెస్ XXX సోర్స్ నుంచి తీసుకొని నాకు every 3 hours కో వాట్ ఎవర్ స్కెడ్యూల్ వి పుట్ బ్రింగ్ ఇట్ ఆన్ వాట్సాప్. థర్డ్ ఇస్ ద మోర్ అడ్వాన్స్ థింగ్ వాట్ యూ డూ. Yeah, but the one that I do is slightly different. I used to use a process like this before. Okay. Gani, what I want is perspectives. ఇది ఎలాగో ఉంది మాకు. ఇక్కడ మీరు గూగుల్ నుంచి సోర్సెస్ తీసుకున్నారు, బేసికలీ అదేంది. బట్ వీ హ్యావ్ సోర్సెస్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో, వీ హ్యావ్ సోర్సెస్ ఫ్రమ్ లింక్డ్ఇన్ ఆల్సో, వీ హ్యావ్ సోర్సెస్ ఫ్రమ్ other platforms also, and also sources from Twitter. Correct. But my scraper, one of the most important thing that I wanted is every 3 hours అది కూడా రన్ అవుతుంది. అక్కడ నాకు ఏం కావాలంటే బేసికలీ నా ట్విట్టర్ ఫీడ్ అనేది ద బెస్ట్ AI అప్డేట్స్ ఫీడ్ ఫర్ మీ, బికాస్ మై ట్విట్టర్ ఈజ్ యాక్టివ్ ఆన్ కన్స్యూమింగ్ AI కాంటెంట్. నా ప్రాబ్లం ఏంటంటే నా ట్విట్టర్ ఫీడ్ వాడాలంటే AI ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దెర్ ఈస్ నో API విచ్ కెన్ సీ మై ఫీడ్. నేను x.comకి వెళ్తే నాకేం కనిపిస్తుందో అది AI కనిపించదు. రైట్. అది AI కెన్ ఓన్లీ సర్చ్ బేస్డ్ ఆన్ కీవర్డ్స్. ట్విట్టర్కి వెళ్ళి AI అప్డేట్స్ ఆర్ చాట్ GPT ఇవన్నీ అంటే దాని ట్వీట్స్ వస్తుంది, కానీ నాకు ఫీడ్లో ఏం కనిపిస్తుంది అది కనిపించదు. నాకు అది కావాలి. ఎవ్రీ 3 hours నా ఫీడ్లో కొత్తగా ఏం వచ్చింది అనేది కావాలి, బికాస్ దోస్ ఆర్ పర్స్పెక్టివ్స్, దోస్ ఆర్ రియల్ అప్డేట్స్. దాన్ని ఆటోమేట్ చేయాలంటే మీకు నాకు నచ్చింది బై డిఫాల్ట్. దానికి ఆటోమేట్ చేయాలంటే ఐ నీడ్ టు గివ్ మై AI ద పవర్ ఆఫ్ యూజింగ్ మై ట్విట్టర్ అకౌంట్. రైట్. So every 3 hours, Jerry, my EA, will open my Twitter on my computer, scroll, pick up the updates and send that to me on my Slack. ఇదే ఒకసారి సెషన్ అయినప్పుడు సడన్ గా బ్రౌజర్ ఒక కొత్త బ్రౌజర్ ఓపెన్ అయ్యి స్క్రాల్ అయిపోతుంది. అది నేను చూడలేదు, పక్క జరుగుతుంది. జనాలు చూసి వాట్ ఈస్ హ్యాపెనింగ్ వైభవ్, దేర్ ఇస్ వన్ మోర్ స్క్రీన్ ఇన్ ద సైడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. సో అదే ఆయన చెప్తున్నారు ఇప్పుడు. So now that this is done, I can show you my Jerry. Mine is connected to Slack directly, and this is my executive assistant that we spoke about. Please blur this corner. Yeah. Right. Deentloone you can see top items worth right now and non-duplicate, because I don't want duplicate ones. So ilanti update na Twitter lo emaindi, why each one matters, what are the sources anedi naaku pampistu untadi every 3 hours. Okay. This is coming directly from my Twitter feed. నేను అందుకే చూపిస్తే అంత ఎక్సైటింగ్ గా కనిపించదు, బట్ ద వే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ వాట్ మేక్స్ ఇట్ పవర్ఫుల్. ద న్యూస్ దట్ యూ విల్ ఫైండ్ హియర్, యూ కెనాట్ ఫైండ్ ఇట్ ఫ్రమ్ ది ఇంటర్నెట్, బికాస్ ఇంటర్నెట్ ఈస్ యూజువలీ 1 to 2 days లేట్. ఏదో ట్విట్టర్లో వైరల్ అవుతే దెన్ ఒక న్యూస్ పబ్లికేషన్ లిఫ్ట్ చేసి దానికి పేస్ట్ చేస్తారు. My job as a content creator is to talk about it before a Forbes, before anyone else talk about it. So I have to pick information from Twitter. I have to pick information from Reddit. Right. And I have to pick sources where other people can't use. For example, Reddit undanko. Reddit lo kuda API access ledu. Andarki block chesestaru. So I have to do something like this. Or I have to use a web agent, browser agent to be able to do tasks. So this is a slightly more advanced one. This is all done again using mana ఏమంటారు దాన్ని ఓపెన్ క్లాక్. ఓ పని చేస్తాను, నేను చూపిస్తాను. అంటే ఏం చెప్తున్నారో ఒక చిన్న నజారా చూపిస్తాను ఏంటనేది. ఎందుకంటే ఇప్పుడు మన జనాలకి బ్రౌజర్ యూజ్ ఏంటి, స్క్రోలింగ్ ఏంటో అర్థం కాదు. ఓకే, దాన్ని డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను ఇది ఎలా ఉంటుందని. అండ్ ఆల్సో ఇప్పుడు మనము మొత్తం ప్రాసెస్ చూపించలేకపోతున్నాం కాబట్టి అట్లీస్ట్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు టెల్ దెమ్ టూల్స్,
దట్ గో ఆన్ అంటే టు మేక్ దట్ థింగ్ ఏమేమి టూల్స్ కావాల్సి ఉంటుంది అనేది ఇఫ్ యూఆర్ ఏబుల్ టు టెల్ దెమ్ బెటర్. సో ఇది కామెట్ బ్రౌజర్. ఓకే, ఇది నార్మల్ కామెట్ బ్రౌజర్. ఇందులోని ఐ టెల్ యూ వాట్ కామెట్ బ్రౌజర్ ఇస్. అందరు గూగుల్ క్రోమ్ వాడతారు కదా, మనం గూగుల్ క్రోమ్ వాడం, మనం వాడేది కామెట్. కామెట్ ఇస్ లైక్ అ బ్రౌజర్ లైక్ గూగుల్ క్రోమ్. కామెట్ అనేది పర్ప్లెక్సిటీ వాళ్ళది. కామెట్ బ్రౌజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ద హోల్ బ్రౌజర్ ఇస్ అన్ ఏఐ. సో నువ్వు బ్రౌజర్లో నువ్వు ఏ పనులు చేస్తావో అది కామెట్ చేయగలదు ఫార్ యూ ఆన్ యువర్ బిహాఫ్. సో అది సో ఇదే బ్రౌజర్ విత్ అన్ ఏఐ లేయర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మనం ఏం చేస్తానంటే ఇప్పుడు నా ఎక్స్ ఫీడ్ లో ఉన్నానా, weirdly enough 41 minutes ago Vaibhav has tweeted while Vaibhav was sitting in front of me. అదే. సో ఇక్కడ రకరకాల ట్వీట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్వీట్ నేను ఏ ఏపీఐతోని క్యాప్చర్ చేయలేను, ఎందుకంటే ఇది నేను ఏం చేస్తానంటే నాకు నచ్చిన ట్వీట్లని నేను చదివి లైక్ చేసి నాకు నచ్చని ట్వీట్లని ఏమో ఇది నాకు నచ్చలేదు అని చెప్పి ఇది నేను పర్సనల్ గా క్యూరేట్ చేసుకున్న ఫీడ్. ఇది ఏ ఏపీఐ ఎక్కడ యాక్సెస్ చేయలేదు. సో మనం చాలా డిఫరెంట్ గా ఆలోచించాలి దీనికి. ఇది నాకు ఏజెంట్కి చెప్పాలి. సో నా ఏజెంట్కి చెప్పాలంటే ద ఓన్లీ వే ఇస్ మై ఏజెంట్ హ్యాస్ టు ఓపెన్ ద బ్రౌజర్ అండ్ స్క్రాల్. సో ఏజెంట్ స్క్రాలింగ్ ఎలా చేస్తుంది అంటారు కదా, దానికి డెమాన్స్ట్రేషన్ ఇస్తాను. ఇక్కడ అసిస్టెంట్ ఓపెన్ చేసి scroll my Twitter and give me top tweets on my feed on AI that you see. ఏదో అలా ఇచ్చేస్తాను. ఓకే ఓకే, అండ్ నేను వదులుతాను. ఓకే, ఇప్పుడు నా చేతులు వదిలేసాను. ఇప్పుడు చూసారా బ్లూగా ఉంది. ఓకే, ఈ బ్లూగా అయ్యి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది నా బ్రౌజర్ని కంట్రోల్ చేసుకుంది. ఇది ఎవరికైనా ఓపెన్ అది anyone can do this. ఇప్పుడు చూసారా స్క్రోల్ అవుతుంది. పర్ప్లెక్సిటీలో ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నేను చేతులు వదిలేసాను, అది స్క్రోల్ అవుతుంది. అదిగో స్క్రోల్ అవుతున్నది. సో నా ఫీడ్ అది చదువుతున్నది. ఇదే కనబడకుండా వైభవ్ ఓపెన్ క్లాస్ చేస్తుంది. సో బేసికలీ ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ టు ఓపెన్ అండ్ సే డూ దిస్. సో దీన్ని నేను టాస్క్ చేస్తాను. కానీ టాస్క్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే నా కంప్యూటర్ ఓపెన్ ఉండాలి, నేను దాని ముందు ఉండాలి. సో నేనేం చేశాను, ఒక కంప్యూటర్లో ఇన్స్టాల్ చేశాను. ఆ కంప్యూటర్ ఇస్ ఆల్వేస్ ఆన్ 24/7, ఎప్పుడు క్లోజ్ అవ్వదు. నేను ఉన్ని లేకపోని అది ఓపెన్ చేసుకుంటుంది, స్క్రాల్ చేస్తుంది, అప్డేట్ అనేది నాకు స్లాక్ లో పంపించేస్తుంది. ఇక్కడ ఉన్న స్లాక్ లో చూసుకుంటాం అంతే. ఇన్సేన్. ఆన్ దట్ నోట్, అంటే నౌ దట్ you know keep yourself updated about a lot of ఇది, what are those 5 top channels that you follow, profiles, channels, something, Twitter, I mean all of these updates? Interesting. First channel is Vaibhav Sisinty. Just kidding. For YouTube, there are a few channels that I like watching. One is Matthew Berman. Konchu technical, and it's very good. 2 is Andre Karpathy, right? Who is the ex-OpenAI member. Lex Fridman podcast. One more that I'm always on top. Imagine, I forgot the name. What? TBPN podcast అన్నట్టు ఉంటుంది, which is a daily AI news channel. Right? It just got acquired by OpenAI. Right? TBPN media company. That is also something they do a lot of podcasts and everything with Sam Altman. It's like TV. 2 గంటలు లైవ్ వస్తారు రోజు, ఏమైందో మాట్లాడతారు. The other thing is something called as the Moonshot podcast. That is also a very good podcast. అది వీక్లీ 3 times వేస్తారు. యూజువల్లీ నేను జిమ్లో వింటాను. 3-4 incredible people sit and jam on AI. Okay. Right? Yeah, these are the ones. And of course మనం చేసిన పాడ్కాస్ట్ Peter ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఒక కాషన్ చెప్తాను, ఈ పాడ్కాస్ట్ కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటాయి. Oh yeah, that is true. అది మన Because డిస్క్లైమర్ she said the ones that you follow. I told what I follow. అదే ముందే చెప్తున్నాను, డిస్క్లైమర్ ఇచ్చేస్తాను ముందే. అంటే we always have this కదా, అంటే what channels would they follow, అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది కాంటెంట్ అనేది, someone that we follow వాళ్ళు ఏం ఫాలో అవుతారు అని. చాలా కష్టమైన క్వశ్చన్ అడుగుతుంది, రిప్లేస్ చేస్తుంది. సో నౌ దట్ న్యూస్ ఏజెంట్ ది చూసాం కాబట్టి మేజర్గా అంటే స్టూడెంట్స్ హూ ఆర్ యునో జాబ్ సర్చ్లో ఉన్న వాళ్ళు, ఇది చాలా టీడియస్ ప్రాసెస్ కదా. దే హ్యావ్ టు గో టు మల్టిపుల్ ఇవి వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మళ్ళీ చూసుకోవడం, మళ్ళీ ఆ కంపెనీ బాగుందా లేదా మళ్ళీ అదంతా రీసెర్చ్ చేసుకొని దెన్ దే హ్యావ్ టు అప్లై. కెన్ వీ ఆటోమేట్ ఆల్ ఆఫ్ దిస్ ప్రాసెస్? బికాస్
I heard that like Vaibhav telling that agent swarms నుంచి they can do that. So how can we do it? సో ఏం చేద్దాం అంటే ఇది ఇక్కడ జెన్స్పార్క్ అనేది ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఓకే. అగైన్ ఇది ఏంటంటే సాఫ్ట్వేర్ అంటే ఇస్ ఇట్ అప్లికేషన్ ఆర్ అప్లికేషన్, బట్ ఇట్స్ లైక్ ఏంటంటే మేనస్ అని చెప్తూ వచ్చారు కదా వైభవ్, అవును. లైక్ మేనస్ అనమాట విత్ అ లాట్ ఆఫ్ టూల్స్. Okay. సో ఇప్పుడు రకరకాలు చేయొచ్చు అనమాట, అన్నీ ఒకే చోట చేయొచ్చు. ఒక సూపర్ యాప్ టైప్ కాన్సెప్ట్ అనమాట ఇది, ఏఐలో సూపర్ యాప్. ఇందులోనే మీరు డాక్యుమెంట్స్ చేయొచ్చు, ఇందులోనే మీరు స్ప్రెడ్ షీట్స్ చేయొచ్చు, ఇందులోనే మీరు చాట్ చేయొచ్చు, ఇందులోనే మీరు ఇమేజ్ చేయొచ్చు, అంతా అనమాట. సో దానికోసం ఇదంతా అనమాట. సో ఈ సూపర్ యాప్లో మనకి ఏఐ షీట్స్ అన్నది ఒకటి ఉంది. సో ఇక్కడ మనం పని చేద్దాం ఫర్ జాబ్ సెర్చ్. మరి సెర్చ్ అంటున్నారు, షీట్ ఎందుకు ఇచ్చారో అనుకుంటారు కదా. సో అది చూపిస్తాను మీకు. ఓకే, సో ఇప్పుడు షీట్స్లో ఉన్నాం, ఇదంతా ఉంది కదా. ఇప్పుడు నాకు మీ దగ్గర నుంచి ఏం కావాలంటే, ఒక జాబ్ సెర్చ్ చేస్తున్న వాళ్ళు ఏ కంపెనీ ఏ పారామీటర్స్ వెతుకుదాం అనుకుంటున్నారో అది జస్ట్ నార్మల్ ఇంగ్లీష్ కానీ దేని కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, గో ఫర్ ఇట్. Okay. Maybe, searching jobs for content writing, especially for media agencies and YouTube, current YouTube channel media agencies. Yeah. Okay. అంతేనా ఇంకా which డీటెయిల్ country? కంట్రీ, అచ్చా, సిటీ. okay. సో ఎక్కడైనా పర్లేదా? సో నేను జస్ట్ కంట్రీ ఇండియా, రిమోట్ ప్రిఫర్డ్. రిమోట్ ప్రిఫర్డ్ బెస్ట్. ఇది పెట్టేస్తాను. Done. ఓకే, ఇంతే కాకుండా నేను ఇంకొన్ని పారామీటర్స్ చెప్తాను. Okay. అంటే ఎలా చెప్తానంటే, ఆల్సో ఇంక్లూడ్ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ సిటీసీ, what are the skills especially that this job requires, so that at a glance I can see what is it that I'm looking for, and give me also some kind of a percentage score on what things information I have given, how much it matches. Done. Also, can we also make like కొంచెం old companies, not like మరీ అంత స్టార్టప్స్ కాదు, funded startups maybe, not bootstrap startups. Try to find jobs only in funded startups and not bootstrapped ones. ఆల్ లార్జ్ కంపెనీస్. Yeah. మీ ఇష్టం అయ్యాయి కదా, ఏది పడితే చెప్పండి, చేసేస్తుంది. అదే ఎక్కువ అయితే తప్పు వస్తుంది, మళ్ళీ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇట్ ఇస్ నౌ ట్రయింగ్ టు ఫైండ్ ద కాంటెంట్ రైటింగ్ జాబ్స్ ఇన్ మీడియా ఏజెన్సీస్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఇండియా విత్ రిమోట్ ప్రిఫరెన్స్, ఫోకసింగ్ ఆన్ ఫండెడ్ స్టార్ట్అప్స్ అండ్ లార్జ్ కంపెనీస్. సో ఫస్ట్ ఏంటంటే ఇది కూడా సేమ్ మన కోవర్క్ ఆ టైప్ టూల్స్ లాగే, ఆర్ ఎనీ టూల్ ఏజెంట్ లాగా ఇక్కడ టాస్క్ పెట్టింది అనమాట. ఇదిగో ఫస్ట్ ఇది సర్చ్ ఫర్ కాంటెంట్ రైటింగ్ జాబ్స్ ఇన్ మీడియా. ఓకే, అది చూస్తుంది. తర్వాత Source ఏంటి దాని search కి? అది అక్కడ ఇంటర్నెట్ లో సెర్చ్ జాబ్ చేస్తుంది. పోస్టింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ సెర్చ్ చేస్తుందని చూడాలంటే ఇక్కడ మీకు క్లియర్ ట్రేస్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ cutshot.io అన్న జాబ్ దీంట్లో చూస్తున్నది, లింక్డ్ఇన్లో కొంచెం వెతుకుతున్నది, గ్లాస్ డోర్లో వెతుకుతున్నది. అలా కాకుండా కొన్ని ప్యారలల్ సెర్చ్లో కాంటెంట్ రైటర్ జాబ్స్, ఫండెడ్ స్టార్టప్స్ అన్నీ చేస్తున్నది. సో ఇది మామూలు షీట్స్ కన్నా డిఫరెంట్. అంటే మామూలు షీట్స్లో డేటా మీరు పెట్టాలి, ఇది ఇంటెలిజెంట్ ఏఐ షీట్స్. మీకు కావాల్సిన డేటా ఇది వెతుక్కుని ఇది పాపులేట్ చేసుకుంటుంది. ఓకే, ఓకే, నైస్. సో ఇట్ ఈస్ ఎలా చెప్పాలంటే మీ గూగుల్ షీట్స్ అండ్ ఎక్సెల్ షీట్స్ ఆన్ స్టెరాయిడ్స్ అన్నట్టు. ఓకే. ఇది ఏంటంటే ఏఐతో బాగా మసిల్ జిమ్ చేసి నువ్వు నాకు డేటా ఇవ్వట్లేదు, నా డేటా నేనే తెచ్చుకుంటా అన్నట్టు. It could also go and it can look for forms and fill the form on your behalf and attach your resume and apply. అంటే ఈ పర్టికులర్ రాసిన అతనికి ఎక్కడెక్కడ అప్లై చేశాడో కూడా తెలీదు. సడన్గా ఎక్కడ కాల్ వస్తే ఇంటర్వ్యూలో అటెండ్ అవడమే. ఓకే. సో మొత్తం జాబ్స్ అన్నీ వచ్చేసాయి, పాకెట్ ఏసెస్, టీవీఎఫ్ అంతాను. అండ్ యూ సీ జాబ్ టైటిల్ కాంటెంట్ క్రియేటర్, కాంటెంట్ ఆప్స్ ఎగ్జిక్యూటివ్, కాంటెంట్ రైటర్, ఇంటర్న్. మన ఇంటర్న్ ఫుల్ టైమా చెప్పలేదు, అందుకే ఇంటర్న్ కూడా వచ్చేసింది. ఓకే, కంపెనీ టైప్ ఫండెడ్ స్టార్ట్అప్, ఫండెడ్ లార్జ్ కంపెనీ. మన ఫండెడ్ లార్జ్ కంపెనీ, ఏజెన్సీ ఫండెడ్ అన్నీ వచ్చాయి అనమాట మనకి. ఫండింగ్ స్టేటస్ కూడా ఫండింగ్ స్టేటస్ కూడా వచ్చింది. లొకేషన్ ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అన్నీ వచ్చాయి. మధురై కూడా వచ్చింది. తర్వాత రిమోట్, హైబ్రిడ్ ఆన్ సైట్, రిమోట్ హైబ్రిడ్ ఆన్ సైట్ అన్నీ వచ్చాయి. ఓకే, ఇంకేదో చేస్తున్నది.
డూయింగ్ అ సమ్మరీ చేసింది అది. దెన్ కీ స్కిల్స్ రిక్వైర్డ్, మొత్తం ఏ స్కిల్స్ కావాలి, ఇండస్ట్రీ సెక్టర్ ఏంటి, తర్వాత సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ కేస్ యూ వాంట్ టు ట్రేస్ ఇట్ బ్యాక్. ఇది ఏదో చెప్పింది హాలిసినేట్ చేసిందా లేదా యాక్చువల్ సోర్స్ అన్న దానికి యూ కెన్ టేక్ ద కంపెనీ నేమ్ అండ్ ద సోర్స్ అండ్ డబల్ చెక్ అన్నమాట. ఓకే, అనదర్ ఈజీ ఆఫ్ డబుల్ చెకింగ్ ఇస్ ఈ షీట్ మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకుని పర్ప్లెక్స్లో వచ్చి పెట్టేసి ఇది నిజమైన జాబా లేదా ఫేక్ చేసిందా అని ఒకసారి చెక్ చేస్తే మనం చూసేసుకోవచ్చు అంతా. ఓకే, ఇక్కడ సమ్మరీ, ఇన్సైట్స్ అన్నీ మొత్తం ఏవైతే ఉన్నాయో సిటీసీ బ్రేక్ డౌన్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తుంది మనకి. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ షీట్ మనం పర్ప్లెక్సిటీలో ఐ మీన్ క్లాడ్లో పెట్టేసి ఇప్పుడు వీళ్ళందరికీ కస్టమైజ్డ్గా మెయిల్స్ రాసేయంటే రాసిచ్చేస్తుంది. సో ఇది గిట్ హబ్ రిపో. సో బేసిక్ గా ఇప్పుడు మనం చూసింది ఒక వర్షన్ విచ్ ఇస్ సింప్లర్ వర్షన్, సింప్లెస్ట్ వర్షన్. అంటే ఇందులో ఇది, బట్ ఈవెన్ దట్ ఇస్ సింప్లెస్ట్ వర్షన్, ఆలోచించండి, నేను ఇంటర్నెట్కి వెళ్ళి ప్రతి సైట్లో వెతుక్కుని ఇది నాకు ఏదైనా జాబ్ డిస్క్రిప్షన్ చదివి అబ్బా ఇది కాదు, అబ్బా ఇది ఫండెడ్ స్టార్ట్అప్ కాదు, అబ్బా ఇది కాదు అని ఫ్రస్ట్రేషన్ కాకుండా మనం ఇలా పెట్టేసి లల్లల్లా అని చెప్పి చాయ్ తాగి వచ్చేసేగానే మొత్తం అన్నీ రెడీగా ఉంటాయి మనకు. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఐ మీన్ ఎలా చేయాలి, ఎలా యూజ్ చేయాలని అంతా వీడియో ఏదైనా మొత్తం ఇందులోనే అంతా పెట్టేశాడు. ఇది ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి చూసారా, ఆటో పైప్ లైన్ అంటున్నాడు. అంటే ఒక యూఆర్ఎల్ పేస్ట్ చేస్తే ఫుల్ ఇవాల్యుయేషన్ PDF ఏంటి సంగతి మొత్తం చెప్పేస్తుంది. ఇంటర్వ్యూ స్టోరీ బ్యాంక్, ఇట్ విల్ టేక్ డిఫరెంట్ స్టోరీస్, 5 to 10 మాస్టర్ స్టోరీస్ దట్ కెన్ ఆన్సర్ ఎనీ బిహేవియరల్ క్వశ్చన్. అంటే ఇంటర్వ్యూ కోచింగ్ కూడా ఇచ్చేస్తుంది ఒక రకంగా. సో ఇది ఏంటంటే పైప్ లైన్ ఇంటిగ్రిటీ అంటే అదే కొంచెం టెక్నికల్ అంతాను. సో రకరకాలు చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచ్ ప్రాసెసింగ్, అంటే నేను ప్యారలల్ ఏజెంట్ స్వాన్తో చేయాలంటే కూడా చేయొచ్చు ఇది. అంటే నేను 100 జాబ్లు ఒకేసారి కొట్టాలి అంటే 100 ఏజెంట్లు 10 ఏజెంట్లు 1 ఏజెంట్ 10 జాబ్లో పెట్టి రన్ చేస్తుంది. సో నెగోషియేషన్ స్క్రిప్ట్స్, శాలరీ అంటే నెగోషియేషన్ చేయాలి, వాళ్ళు ఎవరైనా ఈమెయిల్ పంపించడానికి దేనికైనా చేస్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలి అన్నది ఒకటి, జాబ్ మొత్తం ట్రైనింగ్ ఇస్తుంది. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, జాగ్రఫిక్ డిస్కౌంట్ పుష్ బ్యాక్, నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి నువ్వు రిమోట్ కాబట్టి నీకు తక్కువ ఇస్తానంటే వాళ్ళని ఎలా ట్యాకిల్ చేయాలి అది కూడా ఇచ్చేస్తుంది. అండ్ దట్ టు కస్టమైజ్డ్ ఫర్ ఎవ్రీ కంపెనీ విత్ యువర్ రోల్ హౌ ఇట్ షుడ్ డూ. సో దీనికి బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ అయితే అవసరం లేదు యాక్చువల్లీ. యూ నీడ్ టు నో వాట్ క్లౌడ్ కోడ్ ఇస్, యూ హావ్ టు లెర్న్ క్లౌడ్ కోడ్ బేసిక్. ద రీజన్ వై ఐఎమ్ రికమెండింగ్ నాట్ టు షో ఇస్ వన్, క్లౌడ్ కోడ్ చూడగానే జనాలు హు ఆర్ నాట్ ఇంజనీర్స్ భయపడతారు, అంత కోడ్ వస్తుంది, కొంచెం లెర్నింగ్ కర్వ్ ఉంది దానికి. కానీ దట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు బి అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రైట్, కాపీ పేస్ట్ చేయాలి. అక్కడ కింద చూడండి క్విక్ స్టార్ట్ లో ఉంది గైడ్, అవంతా కోడ్ మనం టెర్మినల్ లో కాపీ చేసుకుంటూ పోవాలి అంతే. యాక్చువల్గా అది కూడా అక్కర్లేదు. నేనేం చేస్తానంటే ఈ URL-ని కాపీ చేసి కోడ్ లో పడేసి ఏం చేయాలో నువ్వే తెలుసుకుని చెయ్యంటాను, ఫిగర్ ఇట్ అవుట్. నేను అదే ప్రాంప్ట్ పెడతాను, హే దిస్ ఇస్ దిస్, ఇది నేను వాడాలి, నాకేం తెలియదు, నాకేం తెలవదు, చెయ్యి. ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దిస్ ఇస్ the guy who built this basically ఆయన జాబ్స్ అప్లై చేస్తుంటే గిట్ రెపో జాబ్స్ అప్లై చేస్తుండే. సో మాన్యువల్గా చేయకుండా క్లౌడ్ కోడ్ నుంచి he built this software so that AI can apply jobs for him. దీనివల్ల ఆయన 700 జాబ్స్ అప్లై చేస్తారు. దాంట్లో he got the head of applied AI job also because of this. Then ఇది బాగానే పనిచేస్తుంది కదా అని ఆయన ఓపెన్ సోర్స్ చేస్తారు. అది మనం చూపిస్తున్నాం సో దట్ మోర్ పీపుల్ కెన్ యూజ్ ఇట్. కానీ దీనికి ఫుల్గా ఒక వీడియో చేయాలంటే ఇదే 2 గంటలు ఉంటుంది. ఇంకా బిల్డ్ చేసింది కొంచెం పక్కకు పెట్టి లెట్స్ ట్రై టు బ్రెయిన్ స్టార్మ్ ఆన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. నాకు చాలాసేపటి నుంచి ఎక్సైట్ అవుతున్న కాంటెక్స్ట్ ఇది ఈ రోజుకి. సో ద సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇస్ వి గోయింగ్ టు రోపెన్, నేను క్యూరేట్ చేసింది 7 గెస్ట్లు ఫ్రమ్ అవర్ ప్రీవియస్ పాడ్కాస్ట్. ఇంట్రెస్టింగ్. సో దాంట్లో ఐ థాట్ లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు విల్ ట్రై టు పిక్ ఫ్యూ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ కానీ ఇట్లా అనుకున్నాం కదా, దాన్ని ఇంకొంచెం నారో డౌన్ చేసి ఇంకొంచెం లెవరేజ్ చేసుకుందాం మన ఛానల్ని కూడా అనుకొని ఆ సెన్స్లో వీ ఐడెంటిఫైడ్ అందరితో మాట్లాడేశాను. డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి డిఫరెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఆ ఫౌండర్స్తోనో లేకపోతే డాక్టర్ అయితే ఐ మీన్ హాస్పిటల్ రన్ చేస్తున్న డాక్టర్ అయితే వాళ్ళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, ఇప్పుడు B2B బిజినెస్ చేస్తుంటే వాళ్ళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, D2C చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఏదో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ విచ్ క్యాన్ బి ఆటోమేటెడ్ త్రూ AI.
సో దట్ మైట్ బి అ క్వశ్చన్ ఆర్ టూ మచ్ కాంప్లెక్స్ ఉన్న సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. దే ఆర్ వెయిటింగ్ ఆల్రెడీ. మూవీ ఇండస్ట్రీ నుంచి కూడా ఒకరు ఉన్నారు, అట్లా ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఉన్నారు అనమాట. లెట్స్ ట్రై టు టేక్ ద కాల్స్. ఒక్కొక్కటి చేస్తా. ఐ నాట్ గివ్ ది లిస్ట్ ఆల్సో. ఐ గివ్ యూ హెడ్స్ అప్. ఓకే, యా ప్లీజ్. రైట్ నౌ ఇప్పుడు ఐ బి వెరీ ఓపెన్ అండ్ ఫ్రాంక్. మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్తోనే వెళ్ళినప్పుడు అండ్ దట్ టు ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్, వీఆర్ జంపింగ్ అ స్టేజ్ వేర్ వీ కెనాట్ టాక్ లైక్ ద వే వీ వేర్ సో ఫార్. ఇప్పుడు వరకు మనం సింప్లిఫై చేసి ఇలా చేస్తే అయిపోతుంది, అలా చేస్తే అయిపోతుంది మాట్లాడుకున్నాం. కానీ రైట్ నౌ మై అజంప్షన్ ఇస్ me and Dileep will talk the operator language or the AI orchestrator language, the AI generalist language. Right. Yeah. So before we get into this, quick caution. Questions vachinappudu we will answer or discuss chesnappudu. I think we'll have to discuss because there's no right answer to a question. Of course, yeah. We have to brainstorm to understand what could be the solution. And that will open up a different side of us. అంటే జనాలు చూసినప్పుడు అనుకోవచ్చు, అరే ఏం మాట్లాడుతున్నారా వీళ్ళు, చాలా టెక్నికల్గా ఉంది, మన వల్ల కాదు ఏఐ, ఇంత టెక్నికల్ అయితే అనే ఫీలింగ్ రావచ్చు అని అనుకుంటున్నా. అది ఎందుకు వస్తుంది అంటే మనం స్టార్ట్ చేసాం విత్ సమ్ వర్క్ ఫ్లోస్ విత్ టూల్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. అది అర్థమైపోయింది జనాలకి. దెన్ మనం ఇప్పుడు మాట్లాడే లాంగ్వేజ్ ఈజ్ మచ్ హయ్యర్ బికాస్ వీఆర్ జంపింగ్ ఫ్రమ్ బీయింగ్ డాబ్లర్స్ డైరెక్ట్లీ టు అన్ ఆర్కెస్ట్రేటర్. Right. ఈ స్టెప్స్ అన్ని అందరూ ఫాలో చేస్తే కానీ యూ కెనాట్ గెట్ టు ద పొజిషన్ వేర్ యూ కెన్ టాక్ లైక్ దిస్. Absolutely. Right? So adoka heads up. So don't get carried away, and if you guys have questions, feel free to ask as well. Sure. అదే డిస్కస్ చేద్దాం అట్లయితే. Sure. విల్ బి లేమన్స్ ఆర్ మేబీ స్టూడెంట్స్ లైక్ దట్. అండ్ దెన్ మీరు ఇచ్చిన దాంట్లో ఏదన్నా కొంచెం కాంప్లెక్స్ అనిపిస్తే విల్ డైరెక్ట్లీ ఆస్క్ యూ. Done. And I don't think we'll be able to build everything, Oh. but we can give direction. Yeah. That ఏదైనా is రెఫరెన్స్ పాయింట్ ఉంటే చూపించవచ్చు. అదే. నాట్ నెసెసరీలీ బిల్డింగ్ సంథింగ్. Brainstorming on how can we solve that problem. Love that. Yeah. Let's do it. So even I'll understand the viewer who's watching. They'll also understand. Even the అంటే గెస్ట్ కూడా ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు కూడా అర్థమవుతుంది what would be the process, ideal process అని. Sounds good. Yeah. చలో దెన్ విల్ స్టార్ట్. సో ఫస్ట్ గెస్ట్ ఆల్రెడీ రెడీ. Okay. సో నిరంజన్ పగడాల, నేను అన్నాను పిలుస్తా. సో ఈజ్ ఫౌండర్ ఆఫ్ 8 Views మార్కెటింగ్ ఏజెన్సీ, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. 100+ టీమ్ ఉన్నట్టు, 120+ 120 వరకు ఉన్నారు. యా. సో నాకు గైడ్, ఫ్రెండ్ అని జనరల్గా ఏలో ఎక్కడైనా స్టక్ అయినా, జనరల్గా ఏదైనా హార్డ్వేర్ విషయంలో కానీ ఏదన్నా టెక్నాలజీ ఆస్పెక్ట్లో ఏమన్నా కూడా ఐ కీప్ టాకింగ్ టు హిమ్. సో ఐ థాట్ హీల్ బి ది రైట్ పర్సన్ ఆల్సో టు స్టార్ట్ దిస్ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్స్. Sure. సో అన్నా ఉన్నావా? హలో. వాట్సాప్. So Vaibhav is here, Pranavi is here, Dileep is here. So we are starting this conversation. Maybe we'll start with what do you do with your team? I mean, with the AI in your team, how do you utilize or what do you call adapt to the AI tools? Gani etla work చేస్తున్నారో దాని గురించి మాట్లాడుతూ ఓ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వేస్తే ఆ తర్వాత డిస్కనెక్ట్ అయిపోయి మీటింగ్కి వెళ్ళిపోవచ్చు. విల్ కంటిన్యూ. యా. సో వీకే నేను ఈ ఏఐ వింటూ యాజ్ అన్ ఆంటర్ప్రినర్ లాట్ ఆఫ్ ఫియర్స్ డైలీ న్యూస్ పేపర్ తెరవగానే ఈ కంపెనీ మూసుకుపోయింది, మార్కెటింగ్ ఏజెన్సీస్ వెళ్ళిపోతాయి, మళ్ళీ సర్లేరా బాబు న్యూస్ లో మనకు అంత పాజిటివ్ గా కనిపించలేదని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అక్కడ కూడా అదే నడుస్తుంది. అండ్ ఆఫీస్కి వస్తే సరే ఏదైనా ఏఐలో చేద్దామంటే అంత లోపల వేరే 10 ప్రాబ్లమ్స్ వస్తాయి. యాజ్ యు నో, ఎంప్లాయీస్ తో ఎంత వచ్చినా మన మేనేజ్మెంట్ ఇస్ ది బిగ్గెస్ట్ సబ్జెక్ట్. ఒకతను ఎక్స్ ప్రాబ్లమ్ తో వస్తాడు, ఇంకో అతను రిలేషన్షిప్ ప్రాబ్లమ్ చెప్తాడు, ఇంకో అతను మోటివేషన్ లేదంటాడు. సో దీంట్లో ఇక్కడ ఆక్యుపై అయిపోతాం. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో కూడా అంటుంటారు, అరే ఏ వస్తుందంట, మరి నీ కంపెనీ ఉంటుందా లేదా అని. సో ఈ ఏఐ అనే సబ్జెక్ట్ ఎలా అయిపోయిందంటే ఇంకా ఈట్స్, మాకు నేను క్రికెట్ ఆడేటప్పుడు ఈట్స్ డ్రింక్ స్లీప్ క్రికెట్ అంటుండే, ఏఐ కూడా అలానే అయిపోయింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎంప్లాయీస్, one thing that we are seeing is, అంటే what I also want to tell ఎవరైతే AI experts ఉన్నారో, to be able to simplify discussions for many people. చాలా మందికి అర్థం కావట్లేదు, రైట్? నేను మొన్ననే మా ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి AI లో బాగా ఐడియా ఉంది. ఇంకొక థర్డ్ పర్సన్ ఉన్నాడు, అతనికి అసలు ఎక్కువ ఐడియా లేదు. అరే నాకు నేర్చుకోవాలని ఉందని ముగ్గురం కూర్చున్నాం. ఇతను అంటున్నాడు, మనం ఏజెంట్స్ అన్ని బిల్డ్ చేస్తున్నాము, ఇలా అవుతుంది, ఇది అవుతుంది అంటే, ఆ మూడోడు ఏమన్నాడు అంటే, ఏజెంట్స్ అయితే నాకు ప్రాబ్లం లేదు, నాకు 150 మంది ఉన్నారు అన్నాడు. సో ఫస్ట్ సింప్లిఫైయింగ్ ద లాంగ్వేజ్ అనేది ఐ థింక్ విల్ రియలీ హెల్ప్ ఇన్ ది ఎంటైర్ ఎకోసిస్టమ్. సో టు సింప్లిఫై ఆల్ దిస్, నేనేం చేయడం స్టార్ట్ చేస్తానంటే, ఫస్ట్ ఈ చాట్ జీపీటీ, జెమినీ
జెమినై ఆర్ వేరే వేరే పర్ప్లెక్సిటీ Claude. ఈ tools అన్నిటివి కాకుండా కెన్ ఐ యూస్ ఒకటే టూల్ వాడొచ్చా, ఒకటే ప్లాట్ఫామ్ వాడొచ్చా? సో క్లాడ్ కి వచ్చేసాను. ఆ విజన్ ఈవెన్చువల్లీ ఏంటంటే మొత్తం డిజిటల్ మార్కెటింగ్ ని కెన్ ఐ ఆటోమేట్ ఇట్ త్రూ AI by 70% అట్లీస్ట్. Okay. బట్ బిల్డింగ్ దట్ విజన్ ఆఫ్ ఆర్స్ వేర్ మొత్తం 70% AI చేయగలుగుతుందా మా కంపెనీ అనేది ఈజ్ వేర్ అవర్ బ్రెయిన్స్ ఆర్ వర్కింగ్ రైట్ నౌ. Yeah. మనకి ఏమైనా క్రాస్ క్వశ్చన్స్ వైభవ్ బిఫోర్ ద కాల్ ఇస్ ఎండింగ్? అన్న గుడ్. గుడ్ గో. మీ గాట్ ది క్వశ్చన్ కదా? పర్ఫెక్ట్ అన్న. యా ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తాం డిస్కషన్. ఓకే ఓకే. మీరేం అందరు డార్క్ వెబ్ లో కూర్చొని బ్లాక్ అసలు డార్క్ రూమ్ ఇది ఇప్పుడు. ఓకే రైట్, థ్యాంక్ యూ. బై అన్న, సీ యూ. Okay, so based on my understanding, the question అని చెప్పింది ఏంటంటే how can we automate running ads as much as possible? Yeah. Okay. So I think we are already in a position where you can automate 90%. The technology is already there. Right? And అది చాలా మంది వాడరు, ఎందుకంటే ఇది AI కన్నా ముందే వచ్చింది యాక్చువల్లీ. యాడ్ ఆటోమేషన్ అనేది చాలా ముందు నుంచి ఉంది, వెర్ యూ కెన్ బై అండ్ సెల్. బట్ AI అనేది కొత్త యాంగిల్ యాడ్ చేస్తుంది, విచ్ ఇస్ ఈవెన్ ద క్రియేటివ్ పార్ట్ కెన్ బి ఆటోమేటెడ్. సో విల్ టాక్ అబౌట్, ఐ కాంట్ షో యూ స్టఫ్, కానీ ఐ కెన్ టెల్ యూ హౌ టు గో అబౌట్ ఇట్ అండ్ ఐ కెన్ టెల్ యూ ద టూల్స్. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ యూ కెన్ ఎక్స్ప్లోర్, లేకపోతే ఇట్ విల్ బికమ్ వెరీ మార్కెటింగ్ సెంట్రిక్. లెట్స్ సే మెటా యాడ్స్ ఉందనుకో, మెటా యాడ్స్ ఆర్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్. దాంట్లో there are two aspects to marketing on ads. One is ఒక క్రియేటివ్ కావాలి మనకి, యాడ్ క్రియేటివ్ కావాలి. ఇంకోది ఏంటి, యాడ్స్ రన్ చేసినప్పుడు అది బాగా పనిచేస్తుందా, మంచిగా పని చేయట్లేదా, బాగా పని చేయకపోతే యాడ్ ఆఫ్ చేసేయాలి, మంచిగా పని చేస్తే దాని యాడ్ స్పెండ్ పెంచుకోవాలి, కొత్త యాడ్స్ లాంచ్ చేయాలి. దట్ ఈస్ ఆల్ యాడ్ ఆపరేషన్స్. దీని మీద చాలా మంది యాడ్ సెట్స్, యాడ్ క్యాంపెయిన్స్, దీని మీద జనాలు చాలా వరకు స్పెండ్ చేస్తారు టైం. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ యాడ్ పీపుల్ సాల్వ్ యాక్చువల్లీ? పర్ఫార్మెన్స్ మార్కెటర్స్ ఏం సాల్వ్ చేస్తారు, చూస్తారు ఇవాళ డేటా, అరే ఇవాళ 100 రూపాయలు స్పెండ్ చేసాం, 10 సేల్స్ రావాలి, కానీ 8 సేల్సే వచ్చాయి, 2 సేల్స్ ఎందుకు తగ్గినాయి అని వెళ్ళి డేటా చూస్తారు. ఏమైనా యాడ్ క్రియేటివ్ పనిచేయడం ఆగిపోయిందా, లేకపోతే దేనిదైనా క్లిక్స్ వచ్చే నంబర్ ఆఫ్ క్లిక్స్ విచ్ ఇస్ CTR ఏదైనా క్రియేటివ్ మీద తగ్గిపోయిందా, మేబీ కొన్ని యాడ్ క్యాంపెయిన్స్ పని చేయట్లేదు, సో ఆఫ్ చేయాలి, వీఆర్ వేస్టింగ్ మనీ ఆన్ దాట్. If people are not marketers here, they will not understand. I'm trying to simplify as much as possible, but if you're not a marketer, just forward this. But that is what you do. So both the things can be automated. Okay. The first thing, one of the tools, 2 tools that people can use for automating ad management. ఒక ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ఎవరు ఉంటారో వాళ్ళు బేసిక్లీ ఇదే చేస్తారు పని, which is called as optimization. ఏది పాజ్ చేయాలి, ఏది ఎక్కువ స్పెండ్ చేయాలి, which is look at this. Scale acquisition budgets on high performance asset. This is what we say, right? ఒక యాడ్ మేనేజర్కి వెళ్ళి మనం ఏం చెప్తాం, అరే ఈ క్రియేటర్స్ బాగా పని చేస్తుంది కదా, దీని మీద డబుల్ పెంచేయండి అని. AI ఆటోమేటిక్లీ డిటెక్ట్స్ ఇట్ అండ్ ఇంక్రీజెస్ ఇట్. ఏదో క్యాంపెయిన్ పని చేయట్లేదు అనుకో, ఆటోమేటిక్గా ఇట్ కెన్ రెడ్యూస్ ఆల్సో. సో దెర్ ఆర్ బంచ్ ఆఫ్ వర్క్ ఫ్లోస్ ఇట్ కెన్ డూ. లుక్ ఎట్ దిస్, ఇట్ కాల్డ్ ఆప్టిమైజేషన్. ఇది యాడ్ ఆప్టిమైజేషన్. ఎవ్రీ యాడ్ ఎలా మార్చాలి, ఎలా ఆప్టిమైజ్ చేయాలి, దేని మీద యాడ్ స్పెండ్ పెంచాలి చూడండి, రెడ్యూస్ టార్గెటింగ్ ఎలా చేయాలి, పర్చేసెస్ పెంచాలంటే ఏం చేయాలి. బేసికలీ వాట్ ఎవర్ అ పర్ఫార్మెన్స్ మార్కెటర్ డస్, ఇట్ ఆటోమేట్స్ ఆల్ ఆఫ్ దట్ ఫర్ యూ. Right? It's actually quite powerful, by the way. This tool does one more thing, and the other thing that it does is, no, నీ కాంపిటీటర్ డేటా కూడా ఇవ్వచ్చు, వీళ్ళందరూ నా కాంపిటీటర్స్ అని. One more thing a performance marketer does is, she doesn't only check their own ads, but they also check their competitors' ads. వాళ్ళకి ఏం పని చేస్తుంది, వాళ్ళ నుంచి కూడా మనం నేర్చుకొని చేయొచ్చు కదా. ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్లోని ఇఫ్ యూ గో టు యాడ్ లైబ్రరీ అందరూ యాడ్స్ చూసేసుకోవచ్చు మనం, అదే AI కూడా చూస్తుంది. సో నువ్వు కాంపిటీటర్స్ చెప్పేస్తే, అనలిటిక్స్ రాదు కదా. if an ad is running for more than X number of days, will someone run an ad which is working, which is not working? No. But the duration of the ad is visible on the ad library. Correct. Correlation. Not always causation. ఆ సైడ్ లో నా యాడ్ రన్ చేస్తున్నాడు, లేజీ ఉన్నాడు అనుకో, డబ్బులు ఖర్చు అవుతుంది, సేల్స్ రావట్లేదు, ఆయన యాడ్స్ నడిపిస్తున్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? అలాంటి వాడు ఉంటే నీ కాంపిటీటరే అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. Right, so it can pull ads from there also. Right now it can pretty much, quite frankly, there was a point of time, this is pre-AI, there was a point of time we used to have, if you ask Dileep, we had 15 performance marketers.
Now the business is almost 20 times or 30 times larger. We have 5 because of ad automation, ad rules. అదే నువ్వు క్రియేటివ్స్తోని ఇంకా క్రేజీ వెళ్ళాలి అనుకో. నువ్వు ఇది ఈ ఇయర్ ఫోన్స్ అమ్ముతున్నావు, దిస్ యువర్ ఫిజికల్ ప్రోడక్ట్, యూ వాంట్ టు క్రియేట్ యాడ్స్ ఫర్ దిస్ ఫిజికల్ ప్రోడక్ట్ with different people, with different backgrounds, people giving reviews of this product. Arey, I use this earphones, they're very very good, they're amazing, they're awesome, blah blah blah, all of that. Any ads create చేస్తావు నువ్వు? ఎలా చేస్తావు? లెట్స్ సే నీ కస్టమర్ ఒకడు రివ్యూ రాశాడు అమెజాన్లోని, పాజిటివ్ రివ్యూ రాశాడు, బట్ ఇట్స్ అ రివ్యూ ఆన్ అమెజాన్, దట్ విల్ నాట్ వర్క్ యాజ్ అన్ యాడ్. కరెక్ట్. I can take that same review that is written by a customer, let's say his name is Dileep, and I can convert that into an ad, not with Dileep's face, but with a guy's face. ఇంత ముందు చూపించిన టూల్ ఏదైతుందో మ్యాజిక్స్. సో ఇస్ దట్ ద సేమ్ టూల్ దట్ యూ యూజ్ రైట్ నౌ? Cool. Yeah. It's the same tool that we use. I'll tell you why a lot of people don't use this. Because they charge percentage of your ad spends. Oh. They charge 2-3% of their ad spend. So చాలా మంది ఏమన్నారు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నావు అని. But a human cannot do what an AI can do. I have realized this 2 years back. Absolutely. How much are your ad budgets approximately? It's in crores per month. మనకి జనరల్గా క్లాడ్లో వీ కెన్ ఆల్సో కనెక్ట్ అవర్ యాడ్ మేనేజర్. అక్కడ నుంచి అది రివ్యూ చేసి జనరల్గా దట్ ఈస్ ఆల్సో అ బేసిక్ థింగ్ దట్ వి కానీ అక్కడ that is what a human marketer does. The action is still taken by a human. Acha, got when it. Niranjan said I want to automate it. Got it. So you trust an AI to do its job. Got it. So automated, good thing about what Niranjan said is it didn't say నాకు 100% automation కావాలి. 70 అన్నట్టు. He said 70, నేను 90 అని చెప్తున్నా. That 10% ఎందుకు ఉంది? Still someone has to look at it. Correct. Someone needs to have a human instinct. AI can only understand basis of what it is seeing. There are more things that we see. Right. That is where you need that human even now. ఒక performance marketer, ఒక marketer, if they want to win in this AI first world, they don't need to know how to change the things. They need to know how to ask the right questions. అది ఇన్సైట్ అన్నమాట. నైస్. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక ట్వీట్ చూస్తుండే మధ్యన. ద ట్వీట్ వాజ్ అబౌట్ హౌ మార్కెటర్స్ ఆర్ ద న్యూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. Last generation loni software engineers were the ones who were in highest demand, which is still true, by the way. It is still true. That is not going away. But if someone can overthrow the demand for a good software engineer, that is going to be people who are good marketers or sales people. Endukante when we are living in a world where anybody can build great products, the most difficult thing, then a sales kosam maatladunade, the most difficult thing is to put the product in the right people's hand. Correct. That can be done by a good marketer and a good salesperson. Someone who understands distribution. So I think it's a platinum era. For marketers. Not even gold. Platinum era for good marketing, sales and good business folks. So now it is Prasad sir, Kalamandir, and basically Sai Silks is the main company, which is listed also. అండ్ నేను ఫస్ట్ టైం సార్ని కలిసినప్పుడు ఇట్ వాజ్ లైక్ భయంగానే పోయిన లోపలికి. వెళ్ళిన తర్వాత ఆ 10-15 minutesలో లైక్ కిక్ యాజ్ వస్తుంది ఆ పాడ్కాస్ట్ అనుకుని బయటకు వచ్చినాం. సో ఆఫ్టర్ దాట్ వీ గాట్ టు నో హీస్ వెరీ మచ్ ఇన్ టు టెక్నాలజీ. ఫస్ట్ అంటే ఏదున్నా టెక్నాలజీ దగ్గర ఒక్క సెకండ్ కూడా ఆగరు. అందరు టీం, వాళ్ళ అల్లుడి దగ్గర నుంచి వాళ్ళ పార్ట్నర్ కానీ వాళ్ళ టీం గారు అందరూ ప్రతి ఒక్కరు మాట్లాడేది టెక్నాలజీ ఫస్ట్ అని. సో పాడ్కాస్ట్లో కూడా టీజర్లో ఉంటుంది. ఐ విల్ షో యూ ద టీజర్. We are not a saree business. We are a technology company selling sarees. That's what he believes in. Sir, over to you. Now, AI గురించి మాట్లాడుతూ ఉన్నాం. So, problem statements discuss చేసి దాని solutions మీద. Vaibhav is there with us. Yeah. First thing, hello Vaibhav. I have to appreciate you. మిమ్మల్ని బాగా అభినందించాలి. ఎందుకంటే మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి మాలాంటి వాళ్ళ వరకు అందరికీ ఏఐని ఎంతో అర్థమయ్యే విధంగా చాలా విపులంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మీ నాలెడ్జ్ బేస్ నుంచి నేర్చుకుంటున్నానే. డూయింగ్ గ్రేట్, యూఆర్ డూయింగ్ సో గ్రేట్, కీప్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. అండ్ ఇప్పుడు ఐ మీన్ అగైన్ వంశీని నేను మళ్ళీ స్పెషల్ గా నేను అప్రిషియేట్ చేయాల్సిన అవసరం. ఎక్సలెంట్ జాబ్. థ్యాంక్ యూ సార్. Trying to guide for young entrepreneurs, founders, like this is what they all need. ఇప్పుడు నాకు బేసికల్ గా సార్ ఐఎమ్ లిటిల్ బిట్ ఇంటూ టెక్నాలజీ. నాకు ఇప్పుడు యాక్చువల్ గా
నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే నేను ఫర్ మై బిజినెస్ ఆన్ డే టు డే బేసిస్ వాట్సాప్ కానీ స్లాక్ తర్వాత SMS అండ్ ఈమెయిల్స్. So these are the 4 or 5 different mediums of communication with the entire team across the length and breadth. We have thousands of people between our employees as well as our viewers. Everybody is more into technology. Yes. Everybody knows everything kind of a thing. So ఈ ఏంటంటే కొన్ని వందల గ్రూపులు, వందల మెసేజెస్ లో I always see I will be missing out on something. Correct. Which would be many things are critical and so many other things are okay to wait. సో నేనే జనరల్గా ఏంటంటే మా వాళ్ళందరూ కూడా అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇన్ కేసు ఏదైనా టైం సెన్సిటివ్ ఉన్నాయి కనుక నేను కనుక రెస్పాండ్ అవ్వకపోతే నాకు కాల్ చేయండి, లేకపోతే పర్సనల్ విండోలో పంపించండి. బట్ దట్ ఈస్ నాట్ 100% ప్రొఫెషనల్. సో ఐ వాంట్ టు బీ ఎంపవర్డ్. నాకు ఏంటంటే ఏదైనా ఒక టూల్ ఇవన్నీ కమ్యూనికేషన్స్ నా అన్ని చదివి నెక్స్ట్ డే మార్నింగ్ కి నాకు ఒక సమ్మరీ లాగా దీస్ ఆర్ ది థింగ్స్ దట్ యూ మిస్డ్ అవుట్ ఆర్ these are the things that you need to 1, 2, 3, 4 priority పెట్టుకునేది అంటే that will నాకేనే కాదు సార్, I think ఇవాళ యూత్ కూడా everybody is flooded with so many things. Yes. And opportunity will not knock again for anyone. It's only when it comes we have to be prepared when it knocks the door. Correct. ఆ టైప్ లో మీరు ఏదన్నా ఈ జనరల్ యూస్ కేసు కనుక హెల్ప్ చేస్తే నాకే కాకుండా చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. అబ్సల్యూట్లీ సార్. సో గాట్ ద క్వశ్చన్. సార్ ఏం చెప్తున్నారంటే మై లైఫ్ ఇస్ అ మెస్ బికాస్ ఆఫ్ సో మెనీ ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్. దీన్ని ఆర్గనైజ్ చేసి ఒక దగ్గర ఎలా పెట్టొచ్చు. ఓకే, సో ఇట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్ విచ్ ఇస్ లెట్స్ సే మీటింగ్స్, ఆన్లైన్ మీటింగ్స్. ఆన్లైన్ మీటింగ్స్ కోసం హీ కుడ్ యూజ్ అ సింపుల్ టూల్ కాల్డ్ as Granula or Fireflies AI. Yeah. Is it similar to read.ai? Yes, it's similar to read.ai or Otter AI. కానీ గ్రెనోలా ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ పీపుల్ హూ డూ అ లాట్ ఆఫ్ వాట్సాప్ కాల్స్. సో ఇఫ్ వాట్సాప్ కాల్స్ తీసుకున్నప్పుడు మీ కంప్యూటర్ ఉన్న డెస్క్టాప్ యాప్ యూస్ చేసి వాట్సాప్ కాల్స్ తీసుకుంటే గ్రెనోలా కెన్ టేక్ మీటింగ్ నోట్స్ ఆఫ్ దాట్ ఆల్సో. అదొక పెద్ద అడ్వాంటేజ్ గ్రెనోలాలోని. ఓకే, దట్ ఈస్ వన్. సెకండ్, ఫర్ ఫిజికల్ మీటింగ్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలంటే నిన్న మాట్లాడుకున్నాం కదా, ఆర్ ప్లాడ్ ద ఫిజికల్ డివైస్. ఆర్ ఇండియాలో ఒక స్టార్ట్అప్ ఉంది, క్విక్ షౌట్ అవుట్, good kids trying to build something called as Neo-Sapien. Oh yeah, winner. మన వాళ్ళదే, సో మనం ప్రమోట్ చేసుకోవాలి 100%. Neo-Sapien. ఓకే, ఇది neosapien.xyz. ఇట్స్ అ ఫిజికల్ హార్డ్వేర్, ఈ నెక్లెస్ లా ఉంటుంది. నేను చెప్పింది ఇదేనా? కరెక్ట్. నేను ఇలాంటి వర్షన్ ఒకటి నా దగ్గర ఉంది. దే జస్ట్ రిలీజ్. నేను ఒక సంవత్సరం ముందు నుంచే వాడు, వేరే ఇంటర్నేషనల్ బ్రాండ్. బట్ ఐ హావ్ టెస్టెడ్ దిస్, ఇట్స్ వెరీ గుడ్ యాజ్ వెల్, which is called Neo-Sapien. I wanted one anyways. Yeah. Neo-Sapien is a physical device. నువ్వు ఏ మీటింగ్ కి వెళ్ళినా అది ఆన్ ఉంటుంది, అక్కడ లైట్ కూడా చూపిస్తుంది, సో పీపుల్ నో యూర్ గెటింగ్ ఇట్ రికార్డెడ్, విచ్ ఇస్ ఇంపార్టెంట్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మొత్తం మీటింగ్ రికార్డింగ్స్ అంతా అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ గివ్ యూ అ సమరీ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ నువ్వు క్వశ్చన్స్ కూడా అడగవచ్చు, లాస్ట్ 30 days ఏమున్నావు, ఏమైనా మర్చిపోయినా ఏమైనా. దట్ ఈస్ Neo-Sapien ఫర్ ఫిజికల్ మీటింగ్స్, రైట్? నెక్స్ట్ యూర్ యూజింగ్ Gmail, Slack and stuff. Now the big question, how will I bring all this information to a single platform? So Granola ki it has something called as MCP, Model Context Protocol, right? No, using MCP and using let's say NA10 లాంటి tool వాడి you can fetch all the information from every single meeting of Granola that's happening every single day. Same Neo-Sapien kuda API undi, while API వాడి you can pull all the information into a single platform using something like NA10 again. మనం Neo-Sapien చూసాం కదా. నెక్స్ట్ ఇస్ దిస్ ఇస్ కొంచెం టెక్నికల్. దిస్ ఇస్ కాల్డ్ గూగుల్ వర్క్-స్పేస్ CLI, రైట్? ఇట్స్ అ గిట్హబ్ రిపో. వర్క్-స్పేస్ CLIకి ఒక NA10 ఏజెంట్తో కనెక్ట్ చేస్తే మీ Gmail, మీ క్యాలెండర్, ఎనీథింగ్ ఆఫ్ గూగుల్ సర్వీసెస్ ఇట్ కెన్ పుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్. దిస్ ఇస్ వర్క్-స్పేస్ CLI. దీని నుంచి వెరీ వెరీ ఈజీలీ, ఇట్స్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. చాలా టెక్నికల్ అనిపిస్తుంది బట్ ఇట్స్ క్వైట్ సింపుల్. ఏమవుతుంది నుంచి ఇన్ఫర్మేషన్ పుల్ చేయొచ్చు, నీ Gmail నుంచి, నీ క్యాలెండర్ నుంచి, ఎనీథింగ్ గూగుల్ సర్వీసెస్ తో మాట్లాడతావు, anywhere you want. So we got Gmail covered, we got calendar, I mean all your meetings covered, physical or online. Next is Slack లో కూడా చాలా Slack bots ఉన్నాయి which summarizes everything that happened on Slack.
Now coming to Gmail. For Gmail also, basically ఇవంతా ఇన్ఫర్మేషన్ ఒక దగ్గరికి రావాలంటే యూ కెన్ యూస్ క్లాడ్. క్లాడ్ హ్యాస్ సంథింగ్ కాల్డ్ as MCP. సో ఇక్కడ యాడ్ చేసి యూ కెన్ గో టు కనెక్టర్స్ డైరెక్ట్లీ అండ్ యాడ్ కనెక్టర్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ Gmail కావాలి, యూ జస్ట్ సర్చ్ ఫర్ Gmail, ఇట్స్ దేర్. యూ జస్ట్ యాడ్ దిస్ అండ్ కనెక్ట్ యువర్ Gmail. ఇన్ ద సేమ్ వే మీకు Slack ది సమ్మరీ కావాలి, కనెక్టర్స్కి వెళ్తావు, అగైన్ యాడ్ కనెక్టర్స్, యూ గో టు Slack అండ్ యూ కెన్ యాడ్ ఇట్. ఇది కూడా కనెక్ట్ చేసేసుకుంటే ఇన్ ద సేమ్ వే ఐ కెన్ ఆల్సో కనెక్ట్ గ్రనులా. ఓ నైస్. గ్రనులాది కూడా ఉందా కనెక్టర్? కనెక్టర్ ఉంది. ఓ నైస్. there you go. గ్రనులా కూడా ఉంది, రైట్. అలానే నియోసేపియన్ ది API ఉంది. సో నియోసేపియన్ API యూజ్ చేసి నువ్వు MCPలో కన్వర్ట్ చేసుకోవచ్చు. కొంచెం నేర్చుకోవాలి, పర్ప్లెక్సిటీకి వెళ్ళి అడగండి how to convert an API into an MCP server. Once that is done, you can connect it here also. అన్ని సోర్సెస్ కనెక్ట్ అయిపోయింది. అన్ని సోర్సెస్ కనెక్ట్ అయిన తర్వాత all you can do is you can come here and just say check my Gmail, check my Slack, check my meeting assistants and tell me what happened in the last 24 hours. Claude మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని it will give you a summary. Now అదేం తర్వాత బికాస్ వీ హ్యావ్ కనెక్టర్స్ విచ్ ఇస్ ద స్లాక్ కనెక్టర్, అదే స్లాక్ కనెక్టర్తోనే నువ్వు ఇది కూడా చెప్పవచ్చు, ఎవ్రీ డే వన్స్ దిస్ రన్స్ యూజ్ ద స్లాక్ కనెక్టర్ టు పోస్ట్ దిస్ మెసేజ్ ఇన్ టు మై DM. సో స్లాక్ లో ఆ మెసేజ్ కూడా పోస్ట్ చేసేస్తుంది డైరెక్ట్లీ క్లౌడ్ నా ఇన్బాక్స్ కి. Now the only thing that is not automatable is WhatsApp. And the reason is very simple, because WhatsApps are end-to-end encrypted. So they cannot break that encryption. As a result, Meta doesn't allow. In fact, Meta AI, ninna very powerful AI model drop chesaru, right? Even that Meta AI of Meta cannot read your messages. It doesn't have access. Now, does that mean it will not happen? I have a way to make that happen also. Okay. It's risky. But what I would do is, I will go to connectors and I will search for Chrome. నేను ఈ క్రోమ్ని ఇన్స్టాల్ చేసి ఏం చేస్తానంటే నా 24 hours ఓపెన్ ఉండే ల్యాప్టాప్ 24 hours there you go. That's it. She's thinking like a orchestrator. So I have my WhatsApp open. Right? And it just keeps scrolling and everything. Every 24 hours I will, now that it has access to my Chrome, prompt ఎలా రాస్తాను in this Gmail ఇవన్నీ కనెక్టర్స్ నుంచి పుల్చాయి, but for WhatsApp open my Chrome, scroll through all the 24-hour messages and give me a summary of that. So would it open message kuda? Once it has access to the browser, it will be able to do anything I want. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అవన్నీ జస్ట్ స్క్రోల్ కదా, we don't have to go to every అంటే ఇండివిడ్యువల్ ఉంటుంది కదా, ఇండివిడ్యువల్ చాట్ లోపల ఉంటుంది You కదా. can do whatever you want. అంటే మీరు మౌస్ ని కంట్రోల్ చేసి క్లిక్ చేస్తారు కదా, అది కూడా అలా మౌస్ ని తీసుకెళ్ళి క్లిక్ చేస్తుంది. అది చేస్తుందా అది? So what is the risk element here? The risk is you're giving your WhatsApp. No, last 24 hours and now. It is not smart. So it will end up opening a message that you don't want to open. Okay? So మనం కనెక్టర్ కనెక్ట్ చేస్తాం కదా. So I can just say use my browser via Chrome MCP and check the WhatsApp messages in the last 60 minutes and give me a summary. Don't reply to any message. Okay? Yeah. Let's see. I've not tried it either. By the way, just saying, I have done something like this using my OpenClaw, using my Jerry. It didn't listen to what I said. It didn't listen. It didn't listen ante I wanted my Jerry to work from WhatsApp via sockets. So na setup చేసినప్పుడు it is supposed to respond only to me. నేను సెటప్ చేశాను రాత్రి 3-4 సెటప్ చేశాను, ఇట్ వాజ్ రిప్లైయింగ్ టు మీ, ఇట్ వాజ్ ఆల్ వర్కింగ్. పడుకున్నా, పొద్దున్న లేచినప్పుడు ఒక్క 100 మెసేజ్ లేదు. 100 మెసేజ్ లేదేంటి అబ్బా, నాకు నా వాట్సాప్ పని చేయట్లేదా? యూజువలీ ఐ వేకప్ విత్ 50-60 పీపుల్ మెసేజింగ్ మీ ఇన్ ద మార్నింగ్. లేదేంటి అని వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు అది అన్ని మెసేజ్లు అదే రిప్లై చేసేది.
ఎవరో చెప్పాడు, హే డూ యూ వాంట్ టు, ఆర్ యూ అవైలబుల్ ఆన్ వెడ్నెస్డే ఫర్ అ టాక్, నా క్యాలెండర్ చెక్ చేసి ఎస్ ఐఎమ్ అవైలబుల్, ఐ కెన్ దిస్ దాట్ అనుకోని రిప్లై. వాట్సాప్ గ్రూప్ మెసేజెస్ లో ఎవ్రీ వన్ హూ ఇస్ మెసేజింగ్ గుడ్ మార్నింగ్, ఐఎమ్ రిప్లైయింగ్ గుడ్ మార్నింగ్, హ్యావ్ అ గ్రేట్ డే. అది సినిమా ఉంటుంది, ప్రతిసారి లాభాలు లేదు కొన్నిసార్లు నష్టం కూడా. మళ్ళా నేను సమ్ బ్రాండ్స్ హ్యాడ్ రీచ్డ్ అవుట్, హే లైక్ వాట్ ఈస్ ద థింగ్ అంటే ఇట్ మేడ్ అప్ అ బడ్జెట్, you have to pay $25,000 for this, let me know if you're interested అనుకుని రిప్లై చేస్తుంది అందరికి. అప్పుడు అనుకున్నా వాట్సాప్ జెరీ చాలా ఫాస్ట్ ఉంది. వాట్సాప్ నేను చెప్పింది ఒకటి చేసింది ఒకటి, అండ్ ఇట్స్ నాట్ జెరీస్ మిస్టేక్. దెన్ ఐ స్టార్టెడ్ టు రీడ్ అబౌట్ ఇట్. ద రీజన్ వై ఇట్స్ హ్యాపెనింగ్ ఇస్ జెరీ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నేను మెసేజ్ చేసానా వంశీ మెసేజ్ చేసాడా. ఇట్ వాజ్ ఓన్లీ సపోజ్ టు రిప్లై టు మీ. కానీ ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు యూస్ దట్ రిస్కీ టెక్నాలజీ టుడే, I can still give Jerry access to the WhatsApp. Now the idea that I got as we were talking about this is, Jerry okvela andar messages reply chesindante, that means it can read messages, which is open claw. Open claw can read messages. So what if I connect my WhatsApp to an open claw instance and strongly recommend it not to reply to any messages. Edi reply cheyoddante cheyadadi, and your only job is to read the messages. సో అవన్నీ మెసేజెస్ చదివేసి నేను ఒక స్క్రిప్ట్ రన్ చేయగలను. ఎవ్రీ టైమ్ ఆ మెసేజ్ ఇస్ కమింగ్, రీడ్ ఇట్ అండ్ స్టోర్ ఇట్, రీడ్ ఇట్ అండ్ స్టోర్ ఇట్, and also tag it. you can do whatever you want. This is brand, this is personal. Yes, read it, store it, tag it, whatever you want, and every 3 hours send me a summary. So it can do it, but don't come and tell me if it ends up replying or something. Because the technology is too early, so I don't want to even say this and Japan. Yeah. So that people know it is possible. Got it. It opened my WhatsApp right now. Yeah. I said last 60 minutes. Let us see what it is doing. I can't see anything though. It's trying to figure out. The first thing that it's doing is it's trying to figure out what is in the messages. Right? How to navigate it. Once it figures out ఎలా navigate చేయాలి ఏంటి, second time it becomes fast. High level summary ఇచ్చింది చూసావా. Nice. Key takeaways. Looks like family event or puja is happening with photos and congratulatory messages. Crazy. So you can do it if you want to. Nice. The question is, do you want to? Do you want to take that risk? No. నేను ఇంకో మాట చెప్తాను. ఇది ఏంటంటే, ఇంత ఇన్ఫర్మేషన్ అంతా క్లౌడ్లోకి లోడ్ చేస్తే మన ఎన్ని ప్లాన్లు ఎంత టాప్అప్ ప్లాన్ చేసినా ఒక రోజులో ఎగిరిపోతుంది. Okay. This is okay. It's not so much, but yeah, he's right. అంటే ఎవరైనా ఈ మామూలు కనెక్టర్స్ అన్నిటికీ ఆఫ్ కోర్స్ దానికి ప్రో ప్లాన్ ఉండదు. ఎంత ఉండొచ్చు అమౌంట్? ప్రో ప్లాన్ అసలు అది లాభం లేదు. No, if you want to use connectors to the full extent, you need max plan. $200. Right? But logic, I mean, overall, what I tried to do today or what I tried to show you is everything that is saying is possible using connectors. Simplest way to do it, except for WhatsApp. WhatsApp could get a little technical, but except for WhatsApp, everything is possible. I hope Mr. Prasad finds this answer helpful. Hopefully, yeah. Yes. Yeah. Dr. Hi. Hello, Andy. How are you? I'm great. How are you? Absolutely fine. How is your leg? All good. Recovering. నడుస్తున్నా ఇప్పుడు. But yeah, doctor, as we discussed, over to you. We want your problem statements. ఏవైతే మీరు you wanted us to actually discuss about and maybe solutions తీసుకురాగలిగితే బాగుంటుంది అనుకున్న పాయింట్స్ ఏమైనా ఉంటే, వైభవ్ is here. He's ఆ వీడియోలో కనబడుతుంది వైభవే. So yeah, over to you. Firstly, hi, Andy. My name is Dr. Virinchi. I'm a psychiatrist. And psychiatrist గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు one issue that we usually find is, ఇప్పుడు ఇవాళ ఒక కన్సల్టేషన్ అయిన తర్వాత ఒక 2-3 days తర్వాత మా పేషెంట్స్ కాల్స్ చేస్తారు, చాలా అర్జెంట్, నేను డాక్టర్తో మాట్లాడాలి అని అంటారు. సో అర్జెంట్, ఎమర్జెన్సీ అని వాళ్ళు అన్నప్పుడు యూజువలీ ఉండే ఇష్యూస్ ఏమిటి అని అంటే, ఒకటి జెన్యూన్లీ వాట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. ఇప్పుడు వాళ్ళు సడన్లీ ఏదైనా ఆత్మహత్య ఆలోచనలు ఉండడము, లేదా ఏదైనా సెల్ఫ్ హార్మ్ థాట్స్ ఉండడము అనేది is one urgency which they talk about. కొందరిది ఎట్లా ఉంటుంది అని అంటే ఎవరికైనా వాళ్ళ ఇష్యూ అర్జెంట్ అని అనిపిస్తుంది. సో కొందరిది ఎట్లా ఉంటుందంటే, అప్పుడప్పుడు మాకు కాల్స్ కూడా వస్తాయి, రాత్రి 11 గంటలకి వాళ్ళు కాల్ చేస్తారు,
సార్ ఫ్రెండ్స్ తో కూర్చుని ఉన్నాను, అందరు తాగుతున్నారు, ఇప్పుడు మీ మెడిసిన్ నేను ఆల్రెడీ వేసుకున్నాను, సో నేను మందు తాగాల అవుతా వాళ్ళకి అర్థం. సో ఇలాంటి క్వెరీస్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే we might miss out on something very important, and దానివల్ల we feel very bad, అరే మనము దీన్ని ప్రయారిటైజ్ చేస్తుంటే బాగుండేది కదా అని. సో ఆ రకంగా చూసుకుంటే ఇస్ దేర్ అ పాసిబిలిటీ, ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కాల్ సెంటర్ కాల్ ఎత్తినప్పుడు దే కాంట్ సే ఎవ్రీథింగ్ టు ద కాల్ సెంటర్. సో ఇస్ దేర్ ద వే వీ కెన్ యూజ్ AI where probably they can type in their complaints and AI can prioritize, ఇది డాక్టర్ ఇవాళనే చూడాలి, ఓకే దిస్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్ అని చెప్పగలిగేటట్టు. మై సెకండ్ క్వశ్చన్ ఇస్, ఈ మధ్య మేము ఐ థింక్ వంశీ గారితో కూడా మాట్లాడినప్పుడు వి స్పోక్ అబౌట్ డిజిటల్ అడిక్షన్, స్క్రీన్ అడిక్షన్, సోషల్ మీడియా అడిక్షన్. అండ్ ఈ సోషల్ మీడియా అడిక్షన్ చాలా పెరిగిపోతుంది, దానివల్ల డిప్రెషన్స్, యాంగ్జైటీస్ చాలా పెరుగుతున్నాయి. ఇటువంటప్పుడు ఇస్ దేర్ అ పాసిబిలిటీ మనము ఈ సోషల్ మీడియా బిహేవియర్స్ బట్టి జనాల ప్యాటర్న్స్ లేదా థీమ్స్ ఆఫ్ థింకింగ్ ని ఐడెంటిఫై చేసి రేపు వాళ్ళు ఎటువంటి మానసిక వ్యాధిలోకి వెళ్ళగలరు, వాట్ ఈస్ ద రిస్క్ అని మనం ఏదైనా తెలుసుకోగలమా? దీస్ వర్ మై టూ ఇష్యూ పాయింట్స్ దట్ వీఆర్ ఫేసింగ్ ఇన్ టుడేస్ వరల్డ్ అండి. Got it, doctor. Right, so thanks for doing what you're doing. I got your problems, and I think I can think of a couple of things that can be done which can solve your problem. We're going to explore that, and you'll probably see that in the video when it goes out. Thank you, doctor. Thank you very much. నేను పేషెంట్ పిఓ నుంచి ఆలోచిస్తే ఐ వుడ్ అంటే పేషెంట్స్కి అట్లీస్ట్ సైకాట్రిక్ పేషెంట్స్కి ద డాక్టర్స్ వాయిస్ ఈజ్ ద మోస్ట్ సూదింగ్ అండ్ ద మోస్ట్ కంఫర్టింగ్. సో ఇప్పుడు మనకి వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ వచ్చింది, మన ఏ వాయిస్ అయినా మనం క్లోన్ చేసేయచ్చు. అది క్లోన్ చేసేసి మన ఒక వాయిస్ ఏజెంట్ బిల్డ్ చేసి, ఇప్పుడు మీకు అనిపించవచ్చు వాయిస్ ఏజెంట్ అంటే ఇప్పుడు ఏమైనా సూసైడల్ థాట్స్ వస్తే ఏమవుతుంది, ఏం చేయాలి అని. ఇప్పుడు మన వాయిస్ ఏజెంట్స్ ఎంత క్యాపబిలిటీ వచ్చాయంటే మనం కండిషన్స్ సెట్ చేసి ఈ కండిషన్స్ కానీ అయితే హ్యాండ్ ఇట్ ఆఫ్ టు ఏ హ్యూమన్. అంటే మన కాల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా కాల్ దీంట్లో, అలాగే వాయిస్ ఏఐ ఏజెంట్ విల్ కాల్ ద హ్యూమన్. సో 10 calls వస్తే అందులో 1 call ఈజ్ ఏ ఎమర్జెన్సీ సీరియస్ వేర్ ద పేషెంట్ ఈస్ సెల్ఫ్ హార్మ్ అనుకుంటున్నాడంటే ఆ కాల్ అక్కడ డిటెక్ట్ చేస్తే వెంటనే డాక్టర్కి కాల్ వెళ్తుంది. సో డాక్టర్కి వచ్చే కాల్స్ అన్ని ఎమర్జెన్సీ కాల్సే. మిగతా నేను ట్యాబ్లెట్ వేసుకోవచ్చా, నేను తాగాలనుకుంటున్నాను ఇప్పుడు నేను ట్యాబ్లెట్ వేసుకోవచ్చా, ఇవన్నీ మనకి అక్కడే ఫిల్టర్ అయిపోతాయి. ఓకే వైభవ్, మీ థాట్ ఏంటి, వాట్ డూ యూ థింక్? It's a good starting approach, but I feel to solve a problem like this, it's not just about getting a reply. Usually then if we build this chatbot, difference enti from a chat GPT for 90% of those people who are not serious. When non-serious people first call non-serious avachchu, second call non-serious avachchu, the fifth call of that non-serious person could be a serious call. And if it's getting generic advice every single time, then the person maybe mala call cheyaremo daniki. While AI agent, the voice agent ability is a very smart thing. I have two things to this. Voice agent anedi manam vapi or retail tho without code build chesaru. Chala simple. You can build a full flow ani cheppinattu. Akkada if it detects something is off, అది automatically it will set off to a human, which in this case could be a doctor. That solves the problem. But one problem solve ఏం అవ్వదంటే ఇక్కడ personalization. So why do I call a psychiatrist when I already have AI? Right. అలా అనుకుంటే, or why do I go to a psychiatrist when I already have Google? Is because I believe that person knows enough about me. Right? So వచ్చే answers ఒకవేళ if it is not personalized to you, then it is not very effective, is my belief. Second, meeku for patient A, mandu eskocha eskokoda, or should I drink or not drink, the answer could be different and dangerously different. Correct. Based on who you are. Correct. Based on the history of what and if the history, yes correct. What if you are an addict? What if it's okay? I don't know if it's okay, but what if manda eskunta kuda you can have a drink,
So you'll get a generic answer, yes, you can drink, don't worry. But what if you were an addict? The answer is no for you. Correct. Gani oka generic bot, yes అని చెప్పేస్తుంది. In this case, in case if it's okay to drink after medicine, which I don't know because I'm not a doctor, but I'm just giving an example. In this case, context history of the patient is important. Correct. So my approach would be, while voice agent is a great way to do, or we can do a WhatsApp voice agent also, or a WhatsApp agent also. Voice cloning kuda cheyochu using smallest AI or 11 labs or It is almost like the doctor himself. It will sound like the doctor. I have problems with that also. Okay. ఒకవేళ డాక్టరే AI వాయిస్ లో మాట్లాడితే ఆ పేషెంట్ what will be the perception of the patient when he talks to the real doctor? I don't know what it is. So if I am the person, I would make the AI voice separate and I would make the doctor's voice separate. Right? But again, we don't know what will work, what will not. So we have to test it. ఇవన్నీ పక్కన పెట్టి, if I have to solve this problem, I would solve this problem from ground up. I will build an app. An app which will maintain all the records of the patient in a single place. Doctors and client conversations notes are taken by the psychiatrist. Sometimes they record also for their own note taking. Right? Can I build an app which is completely secure? It's like patient and doctor rules following, so the data is not shared with anyone. Where మనం మాట్లాడుకున్న కాన్వర్జేషన్స్ అని, నేను ఇచ్చే మెడిసిన్స్ అని, ఇఫ్ ఐఎమ్ అ డాక్టర్, ద కైండ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్స్ ఐవ్ గివెన్, ద కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యూర్ సపోజ్ టు ఫాలో, ఎవ్రీథింగ్ ఈస్ డాక్యుమెంటెడ్ and it's created into an app called using RAG. RAG is basically an AI with a lot of documents access to it. So ఒక ఆన్సర్ ఇచ్చే ముందు AI, it will look up all the information of you, understand who you are, understand the latest conversation, then will give you the answer. So for every patient, I will build an app. Which will create a space History for of every patient, and I will attach a phone number. So voice agent ki call oste a phone number nunchi, it knows that it's from patient Vaibhav. Because it knows that it's from patient Vaibhav, it understands all my problem and it will give me contextual solutions rather than generic solutions. So this would be my approach. And in fact, US loni oka medical startup undi which does summarization of conversation and prescription, which is a $1 billion company right now. Peru gurtu raatledu. It is made for doctors. Prescriptions rastaru kada, and em maatladtaro doctors ki gurtundavu because of so many patients. So this app does the bookkeeping of that. It's a massive business. So what I understand from this is, if Dr. Virinchi is talking about this, there's probably an opportunity. Why does Dr. Virinchi have to build this? One of the viewers who are listening to this could build this for thousands or hundreds of thousands of psychiatrists that are out there, which is secure. They have to build it with the focus of security, with the focus of privacy. And the best part is, మనం ఇప్పుడు మాట్లాడేవన్నీ దీనికి కోడింగ్ అవసరం లేదు. You can start without code. Where you can vibe code the products on Replit or whatever and get started. ఒక MVP build చేయండి. Get started. Go talk to 2-3 doctors. Understand. Maybe you're sitting on a multi-million-dollar business. Interesting. So, yeah. And hi. Hi, Vamshi. Hi. How are you? I'm great. So now, this is Mr. Ajitesh Korupolu. Touch చేస్తారా లేదా అనే టాపిక్ టచ్ చేసి we cracked it. Nice. So anyways, so Anna, over to you. As we discussed, problem statements. So hi, Vamshi. Hi, Vaibhav. See, basically, construction industry, the biggest problem we want AI or these sort of things to solve is that whenever we start our sales, we commit an end date to our customer, right? Like, let's say you bought a flat today, I'll say after 4 years, I'm going to hand over the flat. Now, in this 4 years, we do, like various amount of activities and you can say man hours of labor, right? Almost typically average of our communities are like 1,000 apartments, and each of this community has like 8 to 9 million man hours. So these 8 to 9 million man hours will be arranged in a particular sequence. That is what will give you end date, right? So our problem is in this 4 years, at some point there's a war, like how it's happening now. At some point the weather is not good. At some point election is there. Because of all these indiscrepancies, our end date keeps changing.
And for the customer, we can only commit one end date. We cannot keep changing various end dates, right? Can AIs help us in accurately predicting the end date? Example చెప్పాలంటే మనం ఇప్పుడు గూగుల్లో గూగుల్ మ్యాప్స్ లో మనం లొకేషన్ పెడతాం కదా, ఎక్కడికి వెళ్ళాలో. వెళ్తే గూగుల్ మ్యాప్స్ ఏం చెప్తుంది మనకి, ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, ఎక్కడ రైట్ తీసుకోవాలి, మొత్తం ట్రావెల్ రూట్ ఇచ్చి ఎప్పుడు అక్కడ చేరిపోతాం అనేది కూడా చెప్తారు కదా. సేమ్ అలానే బిల్డింగ్ ఎండ్ డేట్ కూడా అట్లా మన గూగుల్ మ్యాప్ లా ఉంటుందా అని, కన్స్ట్రక్షన్ ఎండ్ మ్యాప్ లాగా. There's a very interesting problem statement. I think it goes into predictive analytics koncham. Can we do it? I think it's very much possible. We will explore some ways to do it, do an MVP on how we can test out something with your own data that you have, because you will have understanding of enduku eppudu start in project, eppudu manam commit chesam, okvel delay authe enduku ayindi, what were those stances. Once we have that data, I think we can build a simple model which can give you an estimate that hey, this is the safest date that you should give based on all the parameters type. It's more of predictive analytics is what I imagine, but I think today models are powerful enough that you don't need a ML team to be able to build this. Right? So we will explore ways on how to do this in some form or fashion today, but this is very cool. Yeah, because like attached to this we can do various automations in like purchases and what do you say, material dispatch to site. Like generally when we order material, the person who's ordering material at the site, right, the store manager and all, he will simply order material based on last month enta konnam ippudu enta konali ane danthoni. But imagine next 2 months elections unne, labor taggipodante, anta material manam store chesukovalసిన అవసరం లేదు. So all of those things automate చేసేస్తే then essentially ఈ రోజు ఏంటిది, like a site engineer is working on execution, like managing laborers, supervision, all of the, and material availability unda leda ani. Ideally the site engineer should only be thinking on how, like what is the quality of my work and are the labor available or not. Rather he should not worry about drawing unda, material unda, adanతా AI చూసేసుకోవాలి. AI చూసుకోవాలి, వాళ్ళు ఈ పని ఈ అబ్బాయి ఏం పని చేస్తున్నా అది రిలేటెడ్ మెటీరియల్స్ అన్ని తెప్పించి పెట్టేసేయాలి. So we have also been doing some experiments around this and building some genetic algorithm models. Amazon used some of these things in their delivery, whatever, when they do package deliveries. So we've been exploring, but not many conclusive results as of now, but hopefully we go there in some time. I think it's we are also getting more data. The question that I have for this is, do we have data? Because India real estate doesn't operate on blockchain, so there is no clear data traces there. But I think these data will be in pockets with companies like yours, right? As like this specific, I would say market level data ledu, but each company measures a particular way. Correct. Whoever have been measuring, like we've been measuring over the last 5 years now, we have like almost 10 million square feet of data on the, like at which point, what did we do and all. But yeah, still we'll have to, trying to make meaning out of it. Anna, thanks a lot. Thank so you. Thank you idayin so tarvata much. మేము మళ్ళీ Thanks, we'll discuss about thank you it. brother, thank you. Yeah, thanks. See you. Bye. This is a big I think you have to model this out based on data. డేటా అనగానే నాకు ఏం డౌట్ వస్తుంది, ఇప్పుడు మేబీ ఇన్ దేర్ లాస్ట్ 5 years జర్నీ ఒక 20 ప్రాజెక్ట్స్ చేస్తుంటారు అనుకుందాం. ఆ 20-30 ప్రాజెక్ట్స్ 30 డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి, దానిలో అయిన కండిషన్స్ వేరే ఉంటాయి. సో చాలా డైనమిక్ డేటా కదా అది, అండ్ శాంప్లింగ్ కూడా చాలా, అది ఉన్న డేటానే అంత 30 ఉంటుంది, దానిలో శాంప్లింగ్ ఎంత ఉంటుంది. నాకు ఆ డౌట్ వస్తుంది ఎప్పుడు, డేటా అంటే నీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ డేటా ఉండాలి ఇలాంటి ప్రాబ్లమ్స్? Not a lot actually. ఒక హైదరాబాదే అనుకుంటే there are pockets of regions. There will be external conditions, there will be internal conditions based on what I imagine. నాకు రియల్ ఎస్టేట్ కోసం అంత బాగా తెలియదు, నాకు అర్థమైంది చెప్తాను. ఎక్స్టర్నల్ కండిషన్స్ ఏంటి, ఆయన చెప్పినట్టు యూ విల్ హ్యావ్ ఎలక్షన్స్, దట్స్ అన్ ఎక్స్టర్నల్ కండిషన్. యూ విల్ హ్యావ్ IPL, that's an external condition. These are all external conditions which are relevant for whole of Hyderabad. Correct. That is a easier bucket to play. Then there are internal conditions. Are akkada aa area lo edo problem endi, that almost becomes like uncontrollable. Then there are external conditions that we usually don't bake in. For example, rain, right? There is no data point that is flowing in, but that data is available on API for the next 30 days, 60 days, 90 days also. Correct. Will it rain, will it not rain? Estimated, yeah. Right? On top of that, also a lot of external conditions are more like, ఎలా చెప్పాలి, ఏదో అంటే let's say in Hyderabad, this periods gets very, very hot. As a result, efficiency of workers go down. Right? Those are clear patterns based on city. So if you have external data, and then ఒక project, let's say you've done 100 projects, ఈ 100 projects అని
what were the delays, why did those delays happen. If that part is documented, I think it's enough to build something better than a guess. Yeah. So that's the first step, right? అదే 3 years లో డెలివర్ చేస్తా అని చెప్పకుండా ఈ మోడల్ చెప్పింది అనుకో 3.5 years పడుతుందని, యూ విల్ సే 4 years. So your safety net increases, you're not guessing. Right? And the rationale చెప్పగలదు ఇది. It can tell you the reason why it said 3.5 years and not 3 years. Because it will say, look, మీరు కోకాపేటలో చేస్తా అనుకుంటున్నారా, కోకాపేట ఏరియాలోని last 4 times, so these are the big reasons. Now in the future what I'm imagining is this patch of month is going to be very very hot, efficiency dip అవుతుంది, then there are going to be rains, and then there is this Bay of Bengal effect that's going to happen, which is already out there. The climate department already has spoken about it, and you have elections coming up, and then whatever other factors, because it can do a deep research to understand what is the impact of this region and tie all that data together to tell you these are all possible things that can happen. Correct. Right? సో మేబీ ఇట్లాంటి డేటా ఆల్రెడీ సీజనల్ డేటా కానీ ఇదంతా 5 years కాకుండా బిఫోర్ బిఫోర్ ఉంటుంది, ఆఫ్టర్ కూడా తెలుస్తుంది. కానీ మన ప్రాబ్లం ఏంటి అనేది కూడా యాడ్ చేయాలి. బికాస్ పాస్ట్ లోని దీస్ ఆర్ ద 10 big reasons. సో దే డూ సంథింగ్ కాల్డ్ as weightage score that you can talk more about. weightage score లో ఏముంటుందంటే వాట్ థింగ్ లీడ్స్ టు వాట్ అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్ అనే వెయిటేజ్ స్కోరింగ్ చేయాలి మనం. రైట్ ML లో చేస్తారు కదా ఇది. సో యాక్చువల్గా అందులోని నేను ఎలా ఆలోచిస్తానంటే సేమ్ ప్రాబ్లము, మన కంట్రోల్లో ఏముంది, ఏది మెజర్ చేయగలం, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ కండిషన్స్ అలాగా. సో ఇప్పుడు వర్షం పడే సూచనలు ఉన్నాయి, కొంచెం మెటీరియల్ ఎక్కువ తెచ్చిపెట్టుకుందాం, లేదా మెటీరియల్ బయట ఉంది రోడ్డు మీద, అది మనం షెల్టర్లో పెట్టాలి, లేదా మెటీరియల్ తడిసిపోతుంది, ఇవన్నీ చేయడం ఈజీ, ఎందుకంటే డేటా అంతా అవైలబుల్. అది డేటా ఇలా API కనెక్ట్ చేసి ఇలా వాట్సాప్లో అలర్ట్ పంపించడం అంతా ఈజీగా అయిపోతుంది. సో క్లైమేట్ కండిషన్ అలర్ట్, వర్షం పడిపోతుంది, బయట బస్తాలు ఉంటే చూడు, కెమెరా పెట్టేయచ్చు. నేను బస్తాలు ఎక్కడ పెడతారో, బస్తాల కెమెరా కెన్ ఈజీలీ టెల్ బస్తాలు బయట ఉన్నాయని చెప్పి కెమెరా కూడా మెసేజ్ పంపించవచ్చు. ఈజీ. అది ఈ మధ్య కాలమే అప్డేట్ చేయకపోయినా కెమెరా నుంచి చూసుకునేది. గూగుల్ నెస్ట్ కెమెరాస్ ఏమైనా ఉన్నాయనుకో, ఇంటి బయట సెక్యూరిటీ కోసం పెట్టారనుకో, ఇఫ్ దర్స్ అ పర్సన్ అవుట్ సైడ్, ఇట్స్ ఏబుల్ టు సే దర్స్ అ పర్సన్ అవుట్ సైడ్, దర్స్ అ డాగ్ అవుట్ సైడ్, సంబడి లెఫ్ట్ అ థింగ్, హౌ. సో అది ఎలా పనిచేస్తుంది అంటే, ఇట్ టేక్స్ అ పిక్చర్, సింపుల్, వెరీ సింపుల్. నీ ఫోన్లో నువ్వు ఫోటో తీసి నువ్వు జెమినైలో వేస్తే ఆ ఫోటోలో ఏముంది అంటే జెమినై ఆన్సర్ చేయగలుగుతుంది కదా. ఇమాజిన్ ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఇట్స్ ద సేమ్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్. కెమెరా ఉంది, కెమెరాలో ఫోటో తీసుకుంటున్నారు, it uses OCR to send through one of the AI models, and it tells you what it is. Computer vision model. Yeah, OCR ante da. Crazy. Anna hi. Hi. వాయిస్ వస్తుందా? ఏం నడుస్తుంది? నాకు నువ్వు కనబడట్లేదు. ఒక్క నిమిషం. Yeah. So this is Shashank. ఢిల్లీలో ఉన్నారు కదా, ముంబైయా? ముంబై ఎయిర్పోర్ట్ పోతున్నా ఇంకా. బట్ థ్యాంక్స్ అ లాట్ టైం మేనేజ్ చేసుకున్నందుకు. ఓవర్ టు యు. ఇప్పుడు జనరల్ గా మన ఇండస్ట్రీ వచ్చేసరికి ప్రొడక్షన్ ప్లానింగ్ ఉంటది కదా. జనరల్ గా ఎట్లా చేస్తారంటే, ఒక 5 years డేటా ఉంటే ఇయర్ ఆన్ ఇయర్ ప్రొడక్షన్ ఒకటి, ట్రెండ్ నడిచే బట్టి మండే టు మండే ట్రాన్సాక్షన్, ట్యూస్డే టు ట్యూస్డే ట్రాన్సాక్షన్ అట్లా నడుస్తుంది జనరల్ గా. బట్ నౌ దట్ నిలోఫర్ హ్యాస్ బికమ్ ఏ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్, ఇప్పుడు ఏమవుతుందంటే, if AI can help us in planning production, ఎట్లా చెప్తున్నా అంటే, ఒక మండే ఎట్లుంటదంటే, మేబీ చెప్పలేం, టూ మెనీ ఫంక్షన్స్ ఉండి ఫ్లైట్స్ ఎక్కువ ఉండొచ్చు, టూ మెనీ ఈవెంట్స్ ఉండొచ్చు, ఆర్ మేబీ ఇన్ వే ఆఫ్ ఎనీ విచ్ వే ఆఫ్ మీ. ఐఎమ్ సారీ టు కట్ యు, ఎయిర్పోర్ట్స్ లో వీళ్ళ అవుట్లెట్స్ ఉన్నాయి అన్నమాట. యా. సో ఇప్పుడు నా దగ్గర ఒక లెటర్ సపోజ్ డిపార్చర్ లో ఒక 500 బర్మస్కా ఉంది, ఒక ఆయన వచ్చి లెటర్ సపోజ్ ఇద్దరు వచ్చి 200 తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ నేను 500 బర్మస్కాస్ గ్లోబల్ పంపించాలంటే నాకు 2 గంటల టైం పడుతుంది. డిపార్చర్, సెక్యూరిటీ చెక్, CISF, నానా తంటాలు ఉంటాయి అన్నమాట. సో ఈ పలానా డే ఎన్ని ఉంటది అనేది ఇప్పుడు చెప్పలేకపోతున్నాం అనమాట. లాస్ట్ మండే ప్రొడక్షన్ ప్రకారంగా చేయలేకపోతున్నాం. లాస్ట్ మండే లాస్ట్ ఇయర్ ప్రకారంగా కూడా వెళ్ళినా గానీ అది అప్పుడప్పుడు
ప్రొడక్షన్ ప్లానింగ్ మోస్ట్ ఆఫ్ ది 30-40% ఆఫ్ ది టైమ్స్ రాంగ్ అవుతుంది. డైనమిక్ ఉంటుంది కాబట్టి. సో దీన్ని ఏఐలో తీసుకొని ఎట్లా అడ్రస్ చేయగలుగుతారు? దిస్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ఏదో ప్లానింగ్ అది కాదు. మేము ఎంతవరకు చేయగలుగుతాం? లాస్ట్ వీక్ సేల్ తీసుకోగలుగుతాము, లాస్ట్ ఇయర్ సేల్ తీసుకోగలుగుతాము, మార్కెట్ అనాలిసిస్ మేము చేయలేం కదా. Interesting. No, I mean correlation of inflow of traffic at the airport. And if 100 people come, 2 people visit Nilofer. Right. Our correlation analysis తీసుకుంటే, and second sources, if you're able to get real-time data of consumption on an airport at a flight, then that prediction is to a level possible. Got it. But it's a very hard problem. I wish we could solve this problem. That'll be $1 billion problem to solve. థ్యాంక్స్ అలాట్. కొంచెం కష్టమైన ప్రాబ్లమే పెట్టారు. విల్ డిస్కస్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. రైట్, సీ యూ సూన్. వీడియోలో చూడండి తర్వాత. నాకు ఐడియా ఉంది. ఎలా అంటే ఇందులోని ఎయిర్పోర్ట్ ఫుట్ ఫాల్స్ ఎంత అనేది కనిపెట్టడం కష్టం. అది చాలా కష్టం. ఆ డేటా మనకు దొరకదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రియల్ ఎస్టేట్ మన కేస్ ప్రాబ్లము ఈస్ ఆయన దగ్గర డేటా ఉంది. ఆయన దగ్గర ఉన్న డేటాని మనం కలెక్ట్ చేసి సైలో చేసి ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. కరెక్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన దగ్గర ఎక్స్టర్నల్ పార్టీ డేటా కావాలి ఈయన ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే. ఓకే, సో ఇది ఇలా చేయాలంటే ఇక్కడ గెస్టిమేట్ చేయాలి మనం. గెస్టిమేట్ అంటే ఎస్టిమేటెడ్ గెస్ అనమాట. సో ఇందులోని చిన్న లాజిక్ వాడదాం. మనకి ఫ్లైట్ టికెట్స్ డేటా ఇస్ అవైలబుల్ వయా ఏపీఐ. యావరేజ్ ఫ్లైట్ టికెట్ ప్రైస్ మనకు తెలుసు. ఏ సిటీ నుంచి ఏ సిటీకి ఎంత, హైదరాబాద్కి ఎంత వస్తుందో మనకు తెలుసు. మేజర్ ఫ్లైట్స్ మేజర్ సిటీస్ అంటే అందరూ ఒకేసారి గుంపుకు వచ్చారు కదా. హైదరాబాద్కి వచ్చారంటే ముంబై నుంచి వస్తారు, ఢిల్లీ నుంచి వస్తారు, కొన్ని మేజర్ ఫ్లైట్స్ ఉంటాయి. ఆ టికెట్ ప్రైస్ మీద అలర్ట్ పెడతాను నేనైతే. ఎప్పుడైతే ఆ ప్రైస్ పెరిగిందో అంటే డిమాండ్ బాగా పెరిగిందని చాలా మంది చేస్తున్నట్టు, ఆ దాంతో నేను గెస్టిమేట్ చేసి అమౌంట్ ఫ్లైట్ టికెట్ ప్రైస్ అన్నదానికన్నా పెరిగింది, ఏదో అవుతున్నది, అందరూ వస్తున్నారు, మనం రెడీ పెట్టుకోవాలి. డైనమిక్ గా ఉంది సిచువేషన్ తెలుస్తుంది. That's a good idea. Yeah. So flight watcher, అది ఫ్లైట్ ప్రైస్ వాచర్ బేసిస్ మీద ఒక కోరిలేషన్. ఎట్లా దొరుకుతుంది? ఏపీఎస్ ఉన్నాయి వీటికి? దీనికి దొరుకుతాయి. ఎట్లాంటి ఏపీఎస్ ఉంటాయి వీటికి? రియల్ టైం ఓకే ప్రైసింగ్ ఏపీఎస్ ఉంటాయి ఇవన్నీ ఫ్లైట్స్ ఇవన్నీ. అంటే మనం గూగుల్లో ఫ్లైట్స్ బుక్ చేయొచ్చంటే ఏపీఎస్ ఉంటాయి, ప్రతి వాళ్ళకి ఏపీఎస్ ఉంటాయి ఆ మెజర్మెంట్. సో మనం అది రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండొచ్చు. ఓహో, క్రేజీ. అంటే ఇట్స్ సో ఫ్యాసినేటింగ్. ఓ బిజినెస్ నడవడానికి నార్మల్ అబ్నార్మల్ కండిషన్స్ ఎన్ని ఉంటాయి. ఇది వరకు యాక్సెప్ట్ చేసేవాళ్ళం, ఇప్పుడు అది యాక్సిడెంట్స్ కాదు, ఇంకొచ్చి డబుల్ డౌన్ ఎట్లా చేయాలని డిస్కస్ చేస్తున్నాము. దేర్ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ది డేటా. నేను ఏపీఐ ఉందో లేదో చూస్తున్నాను. పక్కా ఉంటుంది, పక్కా ఏపీఐ ఉంటుంది. ఇంకోటి కూడా ఉంటుంది. యాజ్ వీఆర్ టాకింగ్, ఆ రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ దీనికి నేను కనెక్ట్ చేస్తే, విల్ యూ డ్రింక్ అ టీ ఇఫ్ ఇట్ ఇస్ వెరీ హాట్ దట్ డే? Is there a correlation to heat? Is there a correlation to weather? Okay. What are the other correlations that I can find out? Because this is only one kind of data we're looking at. But I don't think this is the only data that you should look at. It's all, I would look at weather, I would look at sentiment, I would look at why people are coming. Those factors as well. As much data points as I can bring in, which I can track. ట్రాక్ చేయలేకపోయిన డేటాని కూర్చొని ఒక్కసారి చేస్తే ఇట్ విల్ హ్యావ్ నో ఇంపాక్ట్. రియల్ టైమ్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూడాలి. కానీ చూస్తున్నారు అందరూ అనుకుంటారు డేటా డేటా డేటా, అసలు ఏంటి అసలు అదే డేటా లేదు అని. బట్ అందుకే చెప్తారు లైక్ ఇండియా ఇస్ సిట్టింగ్ ఆన్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ అ లైఫ్ టైమ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ద ఆర్గనైజ్డ్ డేటా ఇన్ ద కంట్రీ ఇస్ లెస్ దెన్ 5%. ఇమాజిన్ మన డేటా మొత్తం ఓపెన్ చేసాం అనుకో, విచ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ. A lot of it has to get organized. A lot of papers on the data. We can really use it to change a lot of things. Hey guys, hello. ఒక్క నిమిషం. హాయ్. నీ వీడియో రాట్లే. One second. హలో. Hi. Can you see me? Yeah, of course. కాదు, ఈ నగరానికి ఏమైంది షూట్ లో ఉండి కీడాకుల డిపి పెట్టినావు? అవునా, ఐ థింక్ ఇట్స్ ది ఓల్డ్ డిపి దట్ ఇస్ స్టక్ ఆన్ టు జూమ్ రే. అచ్చా, హౌ ఆర్ యు? పాతదే ఉన్నట్టుంది. అచ్చా హౌ ఆర్ యు? ఆల్ వెల్. థాయిలాండ్ ఇస్ బర్నింగ్ అప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ అ లాట్. షూట్ మధ్యలో యు హావ్ యాక్సెప్టెడ్ ఇట్.
నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఇంకా మనం స్కెడ్యూల్ కంటే ఒక 20 minutes ముందే స్టార్ట్ చేసుకున్నాం. బట్ యా, ఓకే, థ్యాంక్స్ అ లాట్. సో వైభవ్ ఇస్ హియర్, ప్రణవి ఇస్ హియర్, హాయ్, దిలీప్ గారు ఇస్ హియర్. సో యా, అయితే తరుణ్ అన్న గురించి ఐ థింక్ హీస్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఆర్ షో వేర్ ఒక 2 ఫ్యాసినేటింగ్ థింగ్స్ మాట్లాడిన అనమాట. అసలు ఎప్పుడు వినలేదు. లైన్ ప్రొడక్షన్ అన్నది ఒకటి చెప్పాడు అప్పుడు. సో ప్రొడక్షన్లో దేర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ లైన్ ప్రొడక్షన్ అనుకుంటూ హౌ డూ యూ రెడ్యూస్ ఆర్ హౌ డూ యూ ఎఫెక్టివ్లీ యూజ్ మనీ ఆఫ్ అ ప్రొడ్యూసర్స్ ఆఫ్ బడ్జెట్ నుంచి అని. అదే పాడ్కాస్ట్లో ఈ స్పోక్ అబౌట్ యూజింగ్ ఏఐ ఫర్ స్క్రిప్ట్ రైటింగ్. అప్పుడు నేను చెప్పాడులే ఒక్క అనుకున్నా నిజంగా, సీరియస్లీ ఇది నిజంగా అంత పాసిబుల్ అనుకున్నా నిజంగా నేను. బట్ దెన్ ఐ షుడ్ టెల్ యూ దిస్, మీ పాడ్కాస్ట్ నేను నా దానిలో డౌన్లోడ్స్లో ఉంటుంది. మన షోలో అయిన పాడ్కాస్ట్ డౌన్లోడ్స్లో పెట్టుకొని ప్రతిసారి ప్రతిసారి ఐ లర్న్ వన్ న్యూ ఇన్సైట్ అనమాట. ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. కాంటెంట్ క్రియేటర్స్ గురించి మాట్లాడాను అందులో. ఐ థింక్ నో వన్ విల్ స్పీక్ లైక్ దాట్ సో ఓపెన్. అంటే రివ్యూవర్స్ గురించి కానీ, జనరల్ కాంటెంట్ క్రియేటర్స్ ఎట్లా ఆలోచించాలి దాని గురించి కానీ. బట్ హిస్ పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్. సో ఐ థాట్ హీల్ బి రైట్ ఫర్ దిస్ డిస్కషన్ ఆల్సో. అన్న, ఓవర్ టు యూ. సో యాజ్ డిస్కస్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏమైనా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో నథింగ్ మచ్ వైభవ్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాట్స్ హ్యాపెనింగ్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ గురించే మాట్లాడదాం అనుకున్నాను. వాట్స్ హ్యాపెనింగ్ విత్ వీడియో జనరేషన్ మోడల్స్ వచ్చేసి, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ వీడియో జనరేషన్ మోడల్స్. క్లింగ్ ఉంది, లేదు అంటే దెర్ ఇస్ డాన్స్ అండ్ లాట్స్ ఆఫ్ అదర్ థింగ్స్, అండ్ there are these common places where you can integrate all these video models also. Correct. కానీ మేజర్ ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ కి ఏంది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ కంట్రోల్. అండ్ కంట్రోల్ అన్నది అచీవ్ అయింది అంటే ఐ థింక్ దెన్ ఇట్ విల్ డిస్రప్ట్ సంథింగ్. ప్రస్తుతానికి అయితే వీఆర్ సీయింగ్ ఇన్కన్సిస్టెన్సీస్ విత్ లొకేషన్, క్యారెక్టర్, అండ్ దే ఆర్ బేసిక్లీ డెఫినెట్లీ బికమింగ్ బెటర్ అండ్ బెటర్ అనుకోండి. వన్ సెకండ్, యా, దే ఆర్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్. But having said that, these generative models కాబట్టి I don't know if it is even aligned to that perspective. అంటే ఒక linear గా మనం లొకేషన్ అండ్ క్యారెక్టర్ ని కన్సిస్టెన్సీ చేయొచ్చా లేదా అన్నది, that is a lot of that's a question that's being targeted by all these video generation models. దానికి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ మేకింగ్ అ గ్రూప్ ఆఫ్ ఏజెంట్స్ ఆల్సో డూయింగ్ దేర్ ఓన్ కస్టమ్ పైప్ లైన్స్. కరెక్ట్. ఆ కస్టమ్ పైప్ లైన్స్ తోటి ప్రాబ్లం కూడా నేను ఏంది అంటే అగైన్ ఇట్ ఈస్ ఆపరేటింగ్ ఫ్రమ్ ద క్లౌడ్, ఇట్స్ నాట్ ఆపరేటింగ్ ఫ్రమ్ లోకల్ సర్వర్స్. అదొకటి. అది కాకుండా ఏంది అంటే దీస్ అవుట్పుట్స్ ఏదైతే వీడియో జనరేషన్ మోడల్స్ ఉందో, they are coming out in H.264 containers, which are MPEG compressions. So they are 10 bit rate, 10 Mbps or 12 Mbps bit rates తోటి. మనకి థియేట్రికల్ గా ప్రొజెక్షన్ కావాలి అంటే యూ హ్యావ్ అ సీక్వెన్షియల్ డిఎన్జి ఫార్మాట్ అనమాట. ఇప్పుడు ఏమైతుంది అంటే ఒక్కొక్క ఇమేజ్ 23.976 ఫ్రేమ్ రేట్ అనుకుంటే, లేకుంటే 24 frames అనుకుంటే, ఒక్కొక్క ఇమేజ్ వచ్చేసి వి రన్ ఇన్ టు అ లాట్ ఆఫ్ డేటా, 13 stops of latitude అని అంటారు సినిమా టెక్నికల్ లాంగ్వేజ్ లో. Now, image generation models are doing that. Yeah. Image scaling models are there. ఇప్పుడు ఏంది అంటే can we build a pipeline where we can take these H.264 videos, break them down into image sequences, PNGs, and దాని మళ్ళీ image upscaling చేసి DNG sequence చేస్తే I think it will be like a batch processing. అది చేసినాం అంటే I think it's going to be really disruptive for the film industry. I don't think we have enough GPUs to be able to pull this off. That's the problem. That is probably the problem. But I think first of all, Tharun, huge fan. Thanks, man. If I have to share a personal story, Kida Kola has become that movie where after we get drunk, if we have to show someone a new Telugu movie, that's the movie. Right? So it's, I mean, my girlfriend has made me watch that movie like 10 times. Right? But she'll be very happy to know that we caught up here. Chandana. Very huge fan. Okay, thanks. But I think one is that I'm pleasantly surprised, bro, with the conversation that we just had. Right, I don't know if this is the case across, but నేను ఎక్స్పెక్ట్ చేయలేదు that you will be talking about content pipelines, you'll be talking about agent orchestration so you put me in a spot. But sadly, ఇప్పుడు ఏమవుతుందంటే like with Seed Dance 2.0, the one that we saw, right, that just came out, the one that is out for us is actually a distilled version of the product. The full version of the product is not out yet because
one of the issue that ByteDance found is when they tried to convert an image into a video, they heard the voice of that same person that they didn't feed based on the data set. So it's like చిరంజీవి గారు ఫోటో పెట్టి దీన్ని జనరేట్ చేయమ్మా అంటే చిరంజీవి వాయిస్ వచ్చింది బేసికలీ in a version of that came out. That is insane, man. Yes, That is as a result they thought this could be a big problem. అందుకే లాంచ్ అయ్యేది కూడా లాంచ్ చేయలేదు అప్పుడు అరౌండ్ అ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. నౌ దే ఆర్ స్లోలీ లాంచింగ్ అవుట్ విచ్ ఇస్ అ heavy guardrail restricted version. So but with someone of your access, I think if I was you, I would not use a regular one. I would try to get in touch with ByteDance to get direct access of their no guardrail API, right? Which What's that again? Without any guardrails in lekuna API, without no restrictions, because they will. So for example, there are companies like HeyGen, right? HeyGen lo kuda they got integration with SeedDance. దానివల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే దే డోంట్ అలౌ ఆడియో. SeedDance doesn't allow external audio that easily. But with HeyGen they allow because they follow two-step verification. So they don't want people to exploit it. You know what I mean? Right. Hence they're doing this. But there has to be a way that we should be able to get in touch directly with them. I'll also try, find a contact if I can, because that is an unlock. The second unlock is consistency, character consistency and motion control. And it's already being solved. I think it is the biggest problem that all these video gen models are trying to solve. I think we are probably 6 months away from that. That's crazy. Crazy. That's what I thought, because conversations start అయినప్పటికీ ఇప్పటికీ there are so many updates that it's a day-to-day update that we are looking at. No longer a 3-month back conversation is outdated ఇప్పుడు, and every day the news is changing so rapidly. But there are some ways to scale up videos also. I don't know if it will fit in the big screen, which is the theater screens. Anta level scale up hotundo ledo, because even on a video resolution level, we are best AI models are capped at 720p or 1080p. We are not at 4K yet, right? Not because they are not capable. It's purely because of GPUs cost. Correct. The right? processing that's required. So there are models like LTX. Right, which are open source. So ప్రొడ్యూసర్ది కొంత బడ్జెట్ తీసుకెళ్ళి ఎన్విడియా GPUs పెట్టుకుంటే we can actually get 4K outputs directly, right? So it is possible, but tech అనేది has to coincide to that point, and also access has to coincide to that point. But I think we are 6 months away, and I believe now that we have had this conversation, if someone is picking this up, that's going to be probably someone like you. So I'm looking forward. No, so that's what there was one conversation with my ADs అనమాట. ఎందుకంటే ఇమేజ్ స్కేలింగ్ మోడల్స్ ఏం చేస్తున్నాయి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ జనరలీ వీ గెట్ క్యారీడ్ అవే బై రెజల్యూషన్, బట్ థియేట్రికల్ ప్రొజెక్షన్ ఈజ్ బేసిక్లీ ఆల్ అబౌట్ బిట్ రేట్ అండ్ డేటా ఫర్ దట్ పర్టిక్యులర్ ఇమేజ్ అనమాట. For example, you can have a 4K image, but it can be as low as 5 MB, and the color information and the gradient information that image has, millions of colors fill up avalante. That's why we use expensive cameras like Arri and Red, because they have a lot of color information anamata. Why annappudu theatrical projection ippudu allu Dolby kuda manaku vachindi kada, Dolby Vision. Dantlo you can literally see millions of colors. I mean, it's phenomenal experience to watch theatrically. So I think the only way for theaters to survive is to provide that much of information for the common audience, so that it's a visual experience that you cannot do on your digital screens. Fair. But I think we have a long way to go before we can process that amount of data through AI. The image upscaling models ఏదైతే వచ్చినాయో, they are doing it. Off late we are also seeing on Instagram where they are fine detailing of old pictures, and చాలా detailed textures తోటి అది generate చేస్తుంది, plus it's upscaling that image. The fact that it's upscaling an image, it's just 24 images a second, so it's just like a few, as you said, hopefully a few months away. But my other concern is that all this is being done so that the average consumer can generate films or ideas at the click of a button. Ante I still seem that's far-fetched because of the processing power it takes. I think it's going to cost a bit. In the end, RGV sir clearly made out a very good statement. He said
it's easy to make films like Bahubali, but it does not make sense to make a small film. That is true. That is true. ఒక డ్రామా తోటి, ఎందుకంటే ఆ కోట్లు అయ్యేటట్టుంది ప్రాసెసింగ్ పవర్ AI ఇది. So why would you go ahead and make a small film? So ఒక విధంగా స్మాల్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ స్టిల్ సేఫ్, I feel, but there's so many possibilities opening up. I'm really excited. ఇంట్రెస్టింగ్. అంటే పాసిబిలిటీ ఉందా లేదా అనేది క్లారిటీ వచ్చేసింది, కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది అనే డిస్కషన్ నడుస్తుంది కాదు. సో దట్ ఈస్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు అడ్రస్ కదా. సో ఐ వాస్ catching up with యూ హ్యావ్ టైమ్, నో? Yeah. Go So, this is bro, work anyway. Yeah. I was catching up with Alex, who is the head of Meta AI, right? Facebook the head of AI ayana, Alex Wong ani. Ayinto maatladinappudu kuda it was the same conversation where, boss, like the biggest bottleneck is at this point of time cost of inference, ante cost of processing and everything. Is the future actually local, right? So ipudu models are converging to very good optimization so that at lower memory you can do a lot more work, right? Large models are becoming smaller and giving you the same kind of output. So distillation on a process undi that is getting very, very good. Yesterday I showed you the example of Gemma 4, right? And the same is kind of happening with video as well. So first text lo avutundi, then audio lo avutundi. Text and audio is almost happening, what we were expecting a year back. Right. Now it has to happen with images and videos. Images also has started. Now the next is video with LTX Studio Japan kada. Right. LTX is the first glimpse of that, where you can actually generate a video out of a Mac. Right? It's not great, but it's the footage that looks how it used to look with a Sora 1. Right? Or Sora, the newest model. Now, is it as good as Seed Dance? No. But maybe a year later, it will be as good as Seed Dance. So future, I think everybody will be having racks, right? That will be part of the cost of production. Right. Or maybe as you pay money to actors and directors and producers, you rent out a rack as well, Right. as a part of the cost of production for the movie. Interesting. అంటే ఇప్పుడు వన్ లాస్ట్ క్వశ్చన్, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది ఇండస్ట్రీ అంటే విత్ రెస్పెక్ట్ టు AI అడాప్షన్, వాట్ డూ యూ హ్యావ్ టు సే? See, that's what artificial intelligence in some way or form has always been a part of the film industry. It has been called different names. Photoshop la magic wand feature kuda it's kind of computing ఉంది కదా. That's true. So అప్పటి నుంచి ఇప్పటికి చూసుకుంటే initially they used to ఇంకోటి ఏంటి అంటే business and technology always converge and create compartmentalizations. అంటే ముందు స్మార్ట్ అన్నది ట్రెండ్ అయింది, దాని తర్వాత గ్రీన్ ట్రెండ్ అయింది, ఇప్పుడు ట్రెండ్ అయింది. టెక్ వాజ్, if we just cut it down to the basics, we've always had technology to assist us, and filmmaking has always been innovative, and it's always been the edge of that anamata. Because we are constantly working with VFX kada. What we deal with is video kabatti. It's always been constantly evolving. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ డిఐ నుంచి లేదు అంటే మనకి ఆబ్వియస్లీ ప్రొడక్షన్ ఇంటెన్సివ్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ ఆల్వేస్ బిన్ అరౌండ్. ఇప్పుడు ఏమైతుంది అంటే ఫర్ షూర్ విఎఫ్ఎక్స్ లో ఇప్పుడు రీసెంట్ గా నేను చేసిన సినిమాలో కూడా ఈవెన్ ఇన్ ప్రమోషన్స్ వీ హ్యాడ్ ట్రంప్ promotional video, and I was plainly surprised. That is happening, and VFX lo kuda lot of work has reduced. Rotoscope artists di oka pedda credit role untadi, inta pedda perlu chana perlu untayi, and that is going to reduce significantly, and a lot of work is going to be simplified for sure. Access. I don't think it's going to replace filmmaking altogether, because definitely there are going to be a lot of constraints, but it has to work in tandem. Definitely it's going to work in tandem. And కొంచెం లోవర్ రంగ్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో అంటే బేసిక్ వర్క్, ఇప్పుడు ఒక పేపర్ ని కట్ చేసి ఇట్లా ఫిల్మ్ ని కట్ చేసి ఆర్ వాట్ ఎవర్, బేసిక్ నాట్ పెద్ద తెలివి వాడని పనులు ఏవైతే ఉంటాయో దోస్ జాబ్స్ ఆర్ ఇన్ ఫర్ అ టాస్, అండ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్. ఐ డోంట్ థింక్ మనం బయట రోడ్ల మీద ధర్నాలు చేసే స్టూపిడ్ పనులు పెట్టుకోవద్దు, because it's a part of evolution, and it's going to happen. If you want the wheel to go, then the square has to become Well said. cut off his edges. Well said. క్రేజీ. సో మనది ఎప్పుడు నెక్స్ట్?
ఏదో అయితేనే ఉంది, నెక్స్ట్ అయితేనే ఉంది ఇంకా. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఏది యు ఆర్ టాకింగ్ అబౌట్ ENE2 నో? అదే అదే ఐ మీన్ థాయిలాండ్ రైట్ నౌ, స్కాచింగ్ హీట్ ఇప్పుడు అవుతుంది. ఐ విష్ అప్పుడప్పుడు రెక్కి చేసేటప్పుడు అనిపిస్తుంది ఓ 4 ఫోటోలు తీసి దీన్ని ఏలకి ఈ సోదం ఎందుకనా నీకు గుర్తుంటే మన పాడ్కాస్ట్ లో ఫస్ట్ క్వశ్చన్ అదే ఉండే, ENE2 ఎప్పుడు అనంగా లేచేసిండు. నేను చెప్పను బట్ యా తొందర అయిపోతే అది ఇప్పుడు ఫైనలీ అప్పులన్నీ తీరుస్తున్నా. సో ఐ థింక్ బై అక్టోబర్ ఐ షుడ్ బి డన్ విత్ దిస్ ఫిల్మ్. ఐమ్ షూర్ అవంగానే మనం అలా కూర్చుందాం ఇంకొక ఎపిసోడ్ కి. Yes, why not? 100%. It's always lovely speaking to you guys. Thank you very much. Means a lot. Thanks for the time also. అక్కడ కూర్చొని. Thank you, man. Thank you for this. Really looking forward to the future. Exciting, and I'm glad I could speak to you, Vaibhav, Dileep, same, and all of you guys. Thank you for having me. Thank you. Thanks a lot. Bye, Anna. Bye, Vamshi. See you. Yeah, man. Bye. Insane అంటే wow, I'm just imagining. this was impressive కదా, అంటే చూసే వాళ్ళకి నిన్న ఇవాళ మనం చేసిన కాంటెంట్ ఏదైతుందో, జస్ట్ ఇమాజిన్ ఇఫ్ సమ్మన్ హూ డజంట్ లైక్ ఆర్ డజంట్ నో అబౌట్ AI ఆర్ ఈస్ నాట్ వాట్ యు కాల్ అడాప్టింగ్ AI, ఇఫ్ ఈస్ వాచింగ్ దిస్ కాంటెంట్, అంటే ఎన్ని లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఎక్కిస్తున్నాం. ఇన్ఫాక్ట్ నేను ఎంత నేర్చుకున్నా. నా నోట్స్ నిన్న నేను రిమార్కబుల్ రాసుకున్న డాక్యుమెంట్లో 30% అడిగినా నేను. బట్ స్టిల్ వీఆర్ సో, అంటే ఎంత కాంటెంట్ నాకు తెలిసి అది నెక్స్ట్ ఎపిసోడ్ పనికి వస్తుంది. క్రేజీ అసలు ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క ఇట్లాంటి రకమైన ప్రాబ్లమ్స్ కనబడతా ఉంటే ఎంత డిఫరెంట్ ఎక్స్పోజర్. ట్రూ. యాక్చువల్గా నేను బెన్ అఫ్లెక్ గారి ఇది విన్నాను. ఓకే, చెప్పాల్సింది. కొంచెం టైం పాపం ఎంత స్కాచింగ్ హీట్ అంటున్నారు. ఇంకా నేను కూడా పాయింట్ చెప్తాను ఎందుకు ఇంటరప్ట్ చేయడం అని చెప్పి. బెన్ అఫ్లెక్ గారికి ఉన్న అంటే హాలీవుడ్ లో 2 యాక్టర్స్ విన్నాను నేను హూ హ్యావ్ వెరీ గుడ్ AI కాన్షియస్నెస్, అంటే అవేర్నెస్ బాగా ఉంది. ఇన్ఫాక్ట్ బెన్ అఫ్లెక్ గారు AI కంపెనీ ఉంది, ఆయన నెట్ఫ్లిక్స్ కమ్మేశారు ఇప్పుడు. సో బెన్ అఫ్లెక్ ఫర్ మీ, నేను నా లెర్నర్స్ చెప్తే ఎప్పుడైనా నేను ఎవరికైనా నార్మల్ పీపుల్కి AI ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఫస్ట్ బెన్ అఫ్లెక్ గారు ఎలా AI ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఆయన ఏం చెప్తానంటే ఏఐలో అంత అంత ట్రైనింగ్ అవుతుంది కాబట్టి మీ ఏఐలో ఏ సబ్జెక్ట్ మీద ట్రైన్ అయినా దెర్ విల్ బి 10% బెస్ట్ మెటీరియల్, 10% వర్స్ట్ మెటీరియల్, 80% యావరేజ్. ఓకే. సో నువ్వు ఏఐని డైరెక్ట్గా ఇది చెయ్యి అంటే యావరేజ్ వస్తుంది. సో నువ్వు దాని నుంచి బయటికి లాగాలి అంటే ఆ 10%కి నువ్వు పాయింట్ చేయాలి. అదే ప్రాంప్టింగ్ అంటారు. సో ఎనీథింగ్ అబౌట్ దిస్ క్వెరీ ఇంకేమన్నా? యాక్చువల్గా అంటే అప్స్కేలింగ్ అనుకోండి, అప్స్కేలింగ్ కాదు, చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్. సో ఆయన చెప్పినప్పుడు when he spoke about 24 frames per second, if we scale it up we can put together to make it into a video, technically he is absolutely bang on. Upscaling kuda ade chestundi. When we do there are tools like Topaz Labs like he mentioned, right? The upscaling happens in the same way. Topaz అంటే మన ఎడిటర్స్ యూస్ చేస్తారు, మన వాళ్ళు కూడా. టోపాజ్ వాడతామా? కలర్స్ మొత్తం ఎన్హాన్స్ వస్తుంది. అదే సో ఇట్స్ ఫర్ వీడియో ఎడిటింగ్ అండ్ నౌ ఇట్ హస్ బికమ్ AI first majorly. So we can probably show towards the end on how to do that. Upscaling basically. So it also does in the same way, but what he did is very interesting. He told people, even if you know your art very well, you can apply AI there, learn AI and do it. Because the moment he said that upscaling and how it is 24 frames per second, ఒక్కొక్క ఫ్రేమ్కి ఎన్హాన్స్ చేస్తే చాలా వీడియో సెట్ అయిపోతుందని, I can think of we can use Comfy UI. Correct. We can use Comfy UI అనేది ఒక ఇమేజ్ వర్క్ ఫ్లో అది. ఓకే, రైట్. యూ బ్రేక్ డౌన్ అండ్ వీడియో. ఇప్పుడు బేసిక్లీ హీ మీన్స్ ఇదేనా కదా ఇప్పుడు ఒకసారి ఎవ్రీ సెకండ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 24 FPS అంటే 24 frames per second. 24 ఇమేజెస్ వస్తాయి. 24 ఇమోజెస్ ని పుట్ టుగెదర్ చేస్తే 1 సెకండ్ వీడియో అవుతుంది. సో వీడియో అప్స్కేల్ చేయడం కష్టం. అది ఎందుకు కష్టం అంటే GPUs. సో ఒక్కొక్క ఇమేజ్ ని అప్స్కేల్ చేసుకుంటా పోతుంది. బికాజ్ ఇమేజ్ ని అప్స్కేల్ చేయడం ఈజీ. అప్స్కేల్ ని అప్స్కేల్ చేసిన తర్వాత ఆల్ ది ఇమేజెస్ పుట్ టుగెదర్ ఒక సాఫ్ట్వేర్ లో వస్తే అదే వీడియోలో హై క్వాలిటీ వీడియో అయిపోతుంది. దట్ ఈస్ వాట్ Topaz Labs does. Right? But the interesting thing is Topaz Lab is probably not catering to his requirement of theatrical. I can imagine that you can build a Comfy UI workflow for this. Comfy UI workflow is exactly this. Do you want to explain? So Comfy UI ante can we also see ante
It's an open source thing, so you have to look for Comfy UI. Comfy UI అనేది ఓపెన్ సోర్స్, కాకపోతే అది మనం లోకల్ గా మన మెషిన్ లో పెడితే మొత్తం కాలిపోతుంది, అంత హెవీ అది సిస్టమ్. సో దానికి ఏంటంటే మనకి క్లౌడ్ GPU సర్వర్స్ ఉండాలి, దాని మీద లోడ్ చేసి చేస్తారనమాట. సో దాంతో అంటే పూర్వం అంటే 6 months బ్యాక్, అనగనగా 6-8 నెలల కిందట ఎవరైనా మోడల్ చేతిలోని, ఇప్పుడు ఎవరో ఉన్నారు వాళ్ళ చేతిలో మనం పెప్సీ బదులు కోక్ పెడదాం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, మనకి పెప్సీ ఫోటో ఉంది, దాన్ని కోక్తో రీప్లేస్ చేయాలి. అప్పుడు ఏ AI అంత పవర్ఫుల్ కాదు టు డూ దట్, కానీ కంఫీ యూఐలో చేయొచ్చు. సో కంఫీ యూఐ అంతా చేస్తుంటే అప్పుడు మేము ఇది కొంతమంది నేర్పాం కూడా, నేర్పి అబ్బా అచీవ్మెంట్ చేసాము, అబ్బా అసలు మేము మొత్తం మార్చేసాము అనుకుని శబాష్ అనుకున్నాం. 2 months బ్యాక్, 2 months ఆఫ్టర్ 2 weeks తర్వాత ChatGPT ఇమేజ్ జనరేషన్ వచ్చింది. అందులో మనం కోక్ పెట్టి ఆ ఇమేజ్ పెట్టి పెప్సీని కోక్ మార్చే, కోక్ పెప్సీ మార్చే అంటే అదే చేసి పడేసింది. అంతంత GPUల మీద అంతంత పెట్టేసి అంతంత నేర్పి అదో వర్క్ ఫ్లో అది నేర్పుతుంటే అందరు కన్నీళ్ళు, బాబాయ్ మాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పి అన్ని ఆయన బాధ నాకు వినిపిస్తుంది. అంత గట్టిగా చెప్పిన తర్వాత తూచి అయిపోయిందంటే అంటే అర్థమవుతుంది కొంతమంది చాలా ఇది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్కి కంఫీ UI is a good option. ఎందుకంటే till you get the AI models to be able to do that, if it's a really important problem for you, then yes, yeah. అప్పుడు ఏం చేయాలంటే ఆయన చెప్పినట్టు, వైభవ్ చెప్పినట్టు రూమ్ అంతా GPUలు పెట్టి ప్రొడ్యూసర్ గారికి GPU బడ్జెట్ అని గ్యారెంటీడ్. క్యారవాన్ మ్యాండేటరీ అన్నట్టు ఓ GPU బ్యాన్ వచ్చేస్తుంది. అది కూడా ఏంటంటే ఇప్పుడు VFX పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకంటే గ్రీన్ స్క్రీన్ మీద బ్లూ స్క్రీన్ మీద షూట్ చేస్తారు. డైరెక్టర్ ఏమొచ్చి వాళ్ళ VFX అంతా చేసి రెండర్ చేసి ఇస్తే తప్ప ఏంటిది ఇంత చెత్తగా ఉందని అక్కడ చూసి అప్పటికే డబ్బులన్నీ అయిపోయాయి. సో వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వీళ్ళ రెండరింగ్ ఎలా ఉంది, కరెక్ట్గా ఉందా లేదా, స్పాట్ రెండర్లో నేను అనుకున్న సీన్, అనుకున్న హీరో, అనుకున్న స్పాట్లో అనుకున్న ఇంటరాక్షన్ అవుతున్నదో లేదో స్పాట్ రెండర్ చేయాలంటే GPU వ్యాన్ పెట్టుకుని GPU వ్యాన్తో అక్కడక్కడ VFX రెండర్ చేసేసి భలే ఉంది, ఐ థింక్ నౌ యూ కెన్ గో ఫర్ థియేట్రికల్ ప్రొడక్షన్ ఆర్ ఆ ప్రొడక్షన్ చేయొచ్చు ఏమో. అంటే నేను స్పెక్యులేట్ చేస్తున్నాను, ఇది ఏంటి ఫ్యూచర్ అవ్వచ్చు ఆఫ్ ఫిల్మ్ ప్రొడక్షన్, కనబడుతుంది ఫ్యూచర్. అప్పుడు మళ్ళీ అనగనగా అని మళ్ళీ మొదలు పెడతారు. అనగనగా పాడ్కాస్ట్ లో ఎప్పుడైంది 6 నెలల కింద, ఈసారి అందులో లాగానే నేను ఏంటి 6 నెలలు 9 నెలలు లాగానే నెక్స్ట్ ఎపిసోడ్. ఇది చంద్రబోస్ గారు హీ హ్యాడ్ టు జాయిన్ ది కాల్, బట్ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు అన్ఫార్చునేట్లీ ఆయనకి వేరే ట్రావెల్ ఉండి ఫ్లైట్ ఉండడం వల్ల వీడియో పంపించేస్తున్నాం వంశీ, నాకు లేట్ అయిపోద్దని చెప్పి పెట్టారు. మనం ముందు స్టార్ట్ అవ్వాల్సింది పాడ్కాస్ట్. హలో వంశీ అండ్ వైభవ్ గారు, అదే ఇప్పుడే వంశీ గారు నాకు చెప్పారు ఏంటంటే AI సినిమా రంగంలో, ముఖ్యంగా సంగీత రంగంలో దాని పాత్ర ఎలా ఉండబోతుంది, దాని ప్రభావం ఎలా ఉండబోతుందని అడిగారు. నాకు తెలిసినంత వరకు AIలో అంటే మా సంగీతంలో నాది సాహిత్యం కాబట్టి విభాగం, నేను ఒకటి చెప్పగలను. సాహిత్యానికి సంబంధించి AI ఏ సమస్యను సృష్టించదు, ఏ సమస్యను పరిష్కరించదు. ప్రస్తుతం భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పలేము. ప్రస్తుతం మా సమస్యల్ని పరిష్కరించదు, మాకు సమస్యలు సృష్టించదు AI. ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా ఒక మాట అంటారు, చిత్రకారుడి ఆత్మ తన చేతిలో ఉంటుంది, గాయకుడి ఆత్మ తన గొంతులో ఉంటుంది, కానీ కవుల ఆత్మ తమ హృదయాల్లో ఉంటుంది, అంటే మనసులో ఉంటుంది. మనసుతో పనిచేసేవాడు కవి. AI మేధస్సుకు సంబంధించింది, కవుల పని మనస్సుకు సంబంధించింది. మేధస్సు చేసే పని మాత్రం AI చేయగలదు, కానీ మనస్సు చేసే పని AI చేయలేదు. ఎందుకంటే AI ఒక యంత్రమే, మేధస్సు ఉన్న యంత్రం, మనస్సు చేసే పని చేయలేదు. ఇప్పటివరకు మేము డిజిటల్ ఫార్మాట్లో ఏమోనంటే మేము కవితలు, కథలు, నవలలు, తర్వాత రకరకాలుగా డిక్షనరీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ డిజిటల్ ఫార్మాట్లో ఉన్నాయి. మేము అది మాత్రమే మేము ఆన్లైన్ నుంచి మేము కొంత సహాయం పొందుతున్నాం, కానీ AI పూర్తిగా మమ్మల్ని హస్తగతం చేసుకోలేదు. ఈ మధ్య కాలంలో శారీ అనే ఒక సినిమాలో RGV గారి సినిమాది 2 పాటలు ఉంటాయి. ఒకే రకమైన సాహిత్యం మళ్ళీ రాశారు, కవి రాస్తే దాన్ని AIకి ఇస్తే AI దానికి బాణీలు సమకూర్చింది. 2 రకాల బాణీలు, ఆ 2 రకాల బాణీలను సినిమాలో వాడుకున్నారు. అంటే 2 బాణీలు 2 పాటలు, సాహిత్యం ఒకటే.
అంటే మనం సాహిత్యం ఇస్తే సంగీతం అది సమకూరుస్తుంది. నేను కూడా సరదాగా ఇంకేదో ఉంది సోన్ ఏదో ఉంటుంది కదా, దాంట్లో నేను నాటు పాట పల్లవిచ్చి సరదాగా అడిగితే రకరకాలుగా చేసింది. అది 10 నిమిషాలు కాదు, నిమిషంలోనే చేసి పంపించింది 2-3 రకాలుగా. అంటే మనం సాహిత్యం ఇస్తే సంగీతాన్ని సమకూర్చుతుంది, కానీ దానంతట తాను సాహిత్యాన్ని సమకూర్చుతుందా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకం. ఎందుకంటే మాతృభాష తెలియాలి, వాడుక భాష, వాడుక మాటలు, అందులో మాటల పొందిక, మాటల కలయిక, మాటల కూడిక, దానికి అర్థం కావాలి. తర్వాత భావోద్వేగాలు ఉండాలి, అనుభూతులు ఉండాలి, ఇంతకుముందు చెప్పినట్టు అనుభవాలు, జ్ఞాపకాలు, ఎన్నో మనసు పొరల్లో ఎన్నో ఉంటాయి. వాటన్నిటి వెలుగు తీసుకొచ్చి ఎవరికి వారికి అంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. కాకపోతే దీనికి నేపథ్యం అంటూ ఏముండదు ఏఐకి. కాబట్టి ఇవన్నీ ప్రస్తుతం అయితే సాధ్యం అవుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే భవిష్యత్తులో సాధ్యం అవ్వచ్చు అని, ప్రస్తుతం అయితే మాకు ఎలాంటి సహకారం లేదు, మాకు ఎలాంటి పరిష్కారం కూడా ఏ ద్వారా లభించడం లేదు ప్రస్తుతానికి. ఇదే నో క్వశ్చన్. కొంచెం మీకు ఎక్కువ తెలుగు అయితే అండర్స్టూడ్ హై లెవెల్. సో నౌ ఇఫ్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ దిస్, వాట్ యూ ఫీల్? మేబీ తెలుగు కాకపోయినా ఇంగ్లీష్ గురించి మాట్లాడినా, వర్నాక్యులర్ రీజనల్ లాంగ్వేజ్ పక్కకు పెట్టినా, ఇన్ జనరల్ లిరిసిస్ట్స్కి ఆ రోల్కి ఏమన్నా అంటే యాక్యురేట్గా హెల్ప్ అయ్యే సిచ్యువేషన్ ఉందా ఇప్పుడు? ఐ థింక్ సో. అగైన్ నేను లిరిసిస్ట్ కాను, నాకంతా తెలియదు, బట్ లాజికలీ మాట్లాడగలను నేను. లాజికలీ అనుకుంటే ఐ ఫీల్ ఆల్ ద క్రియేటివ్ పీపుల్ హ్యావ్ రోడ్ బ్లాక్స్. ఏదో అనుకుంటాం, వర్కౌట్ అవ్వట్లేదు. బిగ్గెస్ట్ నేను చూసే మూవీస్లోని బీటల్స్ అయినా మూవీ అవని, లైక్ యునో ఆల్ దీస్ లార్జ్ బోహెమియన్ ర్యాప్సిడీ, ఎవ్రీ బిగ్ artist goes through a block, mind block, where they are not able to come up with new things. Okay, they stuck అయిపోతారు, they are not able to move beyond. అది ఆ ఏరియాలోనే AI అనేది చాలా బాగా హెల్ప్ చేయగలదు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ హీ టుక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సునో. ఒకే సాంగ్ ఉంది, కానీ దాన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు. మేబీ AI వాడేసి ఆ పాట మూవీలో వేసారేమో మీరు, కానీ AI విల్ బికమ్ ఐడియా ఇంజిన్ ఫర్ యూ. మీరు లిరిక్స్ పంపించేసి నాకు 100 వేరియేషన్స్ పాట పాడి చూపించు అని చెప్తే, బికాజ్ AI అండర్స్టాండ్స్ మ్యూజిక్ అక్రాస్ ద వరల్డ్, నాట్ జస్ట్ ఆఫ్ తెలుగు, యూ గెట్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అరే మళ్ళీ నువ్వు అది పికప్ చేసి వాడాము డైరెక్ట్గా, మనం కొత్త ఇన్స్పిరేషన్ చూసి అది విన్నప్పుడు మనకి ఇంకో కొత్త ఐడియా వస్తుంది. సో ఇట్ కంపౌండ్స్ యువర్ ఇన్నోవేషన్ ఎబిలిటీ, రైట్? That is how I use AI as well today. Like ఏదైనా యూట్యూబ్ వీడియో or let's say script trial అనుకో Instagram ది. Now I don't consider myself to be a creative like sir is, but even at that point of time చాలా మంది ఏమనుకుంటారంటే, అరే వైభవ్ జస్ట్ టాపిక్ ఇస్తాడు, AI స్క్రిప్ట్ రాస్తుంది, ఆ స్క్రిప్ట్ షూట్ చేసి పెట్టేస్తారు ఆర్ ఏఐతో జనరేట్ చేసి పెట్టేస్తారని. అది కాదు. I talk with AI. As I give ideas to AI gives me more ideas. It's an unlimited idea generation machine for me. Perspectives ni enhance chestudi nadi. Because I don't have someone who understands what I understand right next to me all the time. It acts like that. Rendodi edante, everybody has a style. Everybody works for a reason. Right? Adi తెలుసుకోవడం ఎందుకు పనిచేస్తుంది, లైక్ వాట్ ఈజ్ మై ఫ్లేవర్, వాట్ ఈజ్ మై స్టైల్, వై డూ పీపుల్ లైక్ మీ, ఈజ్ అ వెరీ హార్డ్ థింగ్ ఐ బిలీవ్, రైట్? సో అగైన్ I can also imagine if I'm a lyricist or if I write songs, I would feed all the songs that have already made it. I will say these were the hits. These are the ones that have gone viral on Instagram Reels. ఈ బిట్స్, ఈ పాటవి వైరల్ అయినాయి, ఇవన్నీ రాసాను ఆల్రెడీ, కానీ ఇవి పెట్టలేదు ఆర్ యాక్సెప్ట్ అవ్వలేదు. సో దిస్ ఇస్ హౌ ఐ థింక్, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఐ విల్ డూ ఎవ్రీథింగ్ సో దట్ AI ఆల్సో అండర్స్టాండ్స్ మై స్టైల్. ఆయన చెప్పారు కదా మనసు నుంచి వస్తుంది అని. ఐ బిలీవ్ క్రియేటివ్ ఇస్ ఆల్ ఇన్స్పిరేషన్, రైట్? నథింగ్ ఈజ్ ఒరిజినల్, ఎవ్రీథింగ్ ఈజ్ సింథెటిక్. మనకు ఒక వచ్చే ఐడియా కూడా ఇస్ కమింగ్ బేసిస్ ఆఫ్ something that we have seen, something that I have read, some point of time. It's all inspiration. 100%, yeah. Right? It's all inspiration. So finally, too many inclusions, too many experiments,
12 hours later. Yeah. One eternity later. 7-8 hours అయింది కదా, 7-8 hours అయింది. Yeah. సో టూ మచ్ ఆఫ్ ఎక్స్ప్లోజన్, నా బ్రెయిన్ అయితే పేలిపోయింది లోపల నాకైతే. అంటే No, but you know what? I had a lot of fun. That's what I was about to ask. I had a lot of fun, actually. I think the part that I really enjoyed is the questions. We should do this more often. Yeah, definitely. The questions This is an IP. Yeah. This will be an IP. So yeah. And we should also build. అప్పుడు అది ఓన్లీ దానికోసమే అప్పుడు పెట్టుకొని అలా చేసుకోవాలంటే ఇంకా ఒక ప్రాబ్లం పికప్ చేసుకొని ఒక Yeah, ఎపిసోడ్ చేసుకోవచ్చు. So that can be a pattern కదా. Correct, Weekly one that's what- problem తీసుకొచ్చి Yeah, if you are able to solve it, it will be amazing. Now మీకు టాస్క్ ఉంది కదా స్టార్టింగ్ లైఫ్, you'll have to name it. What was that? The last 5 years we've done, 5 hours we have done. బ్రేకింగ్ హెడ్స్ విత్ AI. బ్రేకింగ్ హెడ్స్ ఆన్ AI. But yeah, it was amazing. అసలు డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్, అంటే ఎన్ని బిజినెస్ వ్యాలిడేషన్స్ అయినాయి. ఓ బిజినెస్ ప్రాబ్లంలా చూడాలా వద్దా, ఎంత పెద్ద ప్రాబ్లం అయితే సొల్యూషన్కి వర్త్, ఎవ్రీథింగ్, అంటే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఓపెన్ అయినాయి. నేను ఇందాక అన్నాను కదా, దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఏఐ అని చెప్తున్నది కాదు, ఇట్స్ ఆల్సో అబౌట్ ఆర్కెస్ట్రేషన్. అంటే ఇట్స్ స్ట్రాటజీ, అండర్స్టాండింగ్, కనెక్టింగ్ డాట్స్. నాకైతే సూపర్, I feel proud. On that note, మనకి బిజినెస్ వాలిడేషన్ ఏదైతే ఉందో, ఐడియా వాలిడేషన్, I think a lot of engineers love building stuff. And in that course of building, they forget whether that can actually become a commercialized product or not. Not just that, because they Akkada love their product, these they things would really think that help. it is a baby. Yeah. So దాన్ని తప్పు అది పట్టలేదు. పని చేస్తుంది, ఇంక నీకు ఆప్షన్ ఏదో నాకు పని తెలుసు. చేస్తుంది అని వాడు అనుకుంటాడు. సో ఐ థింక్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ వుడ్ హెల్ప్ దెమ్. ఓకే, ఓ మార్కెట్లో నిజంగా అసలు ఇది ప్రాబ్లం ఉందా, నేను సాల్వ్ చేయనా వద్దా అనేది. That would really help. Yeah, we'll have to do this more often. ఈసారి not just Vaibhav, I have even Dileep అన్న. So I'll rope you in. ఎప్పుడన్నా వర్చువల్గా అయినా, నేను అక్కడికి వచ్చినా మీరు ఇక్కడికి వచ్చినా. రెడీ. Yeah. But this was good because I like to think. And questions వచ్చినప్పుడు I was thinking. Amazing. I was like, I like it. Is it possible? Is that possible? Like the Skyscanner API figuring out, like, is that happen? WhatsApp ఎలా చేయొచ్చు, నేను అనుకుంటున్నా WhatsApp ఎలా చేయొచ్చు అసలు బ్రౌజర్ చూపించవచ్చు, but it's not scalable. You know what I mean? It's not very. And then నాకు ఓపెన్ క్లా గుర్తొచ్చింది. Wait, if it could reply my messages, that means it could read my messages. That means I can use that to summarize my messages. So I learned something new by thinking about it, which is what I like. ఇప్పుడు క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది వెళ్ళగానే అక్కడికి. మళ్ళీ ఈసారి ఏ రిప్లై లో షట్ డౌన్ లో చేస్తుంది. భయపడుతున్నారు బాబు. మళ్ళీ నాకేదో వాట్సాప్ మెసేజ్ వస్తుంది, ఏదో మొన్న ఏమైందో తెలుసా, ఒక సెషన్ అవుతుంది. Okay. There were, I think, 40,000 people, something like that, on the call. Our sessions on Zoom is like that. Okay. అక్రాస్ వరల్డ్ అవుతుంది కదా. Yeah. 40,000 people on the call. సండే ఈవినింగ్. 2 రోజుల ముందు ఒక ఎక్స్పెరిమెంట్ రన్ చేస్తున్నాను నా కంప్యూటర్లోని. నేను చేశాను, దాని తర్వాత ఐ ట్రావెల్డ్, ఐ కేమ్ బ్యాక్, ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. నేను కంప్యూటర్ ఆన్ చేసి కూర్చొని ఇలా సెషన్ స్టార్ట్ చేద్దామని అనుకోగానే సడన్ గా కంప్యూటర్ రీస్టార్ట్ అయింది. అదే కదా పొద్దున చెప్పింది మీరు. సడన్ గా కంప్యూటర్ రీస్టార్ట్ అయిన తర్వాత ఫ్రీజ్ అయిపోయింది స్క్రీన్. ఐ రన్ అ మ్యాక్ స్టూడియో, రైట్, ఐ డోంట్ సీ ప్రాబ్లమ్స్ లైక్ దిస్. అప్పుడే దిలీప్ కాల్ చేశాను, మేబీ I might not be able to take my sessions because my computer is not in my control. Because initially, via shell, I gave it root access. So literally on cheyala, off cheyala నీ ఇష్టం అని. అది వెనకాల ఏదో ప్రోగ్రామ్ నడిపించి రీస్టార్ట్ అయింది నా కంప్యూటర్. అప్పుడు నా సెషన్లో జాయిన్ అయిన తర్వాత కూడా అందరికి చెప్పాను, లిసన్, if my computer restarts, if my computer stops, if something comes up on my screen which should not, please bear with me. అప్పుడే సడన్ గా ఒక బ్రౌజర్ లో వచ్చి స్క్రాల్ అవడం స్టార్ట్ అయింది. సో పీపుల్ వర్ లైక్, ఏంటిది కంప్యూటర్ దయ్యం ఎక్కిందా అని. బట్ దట్ ఈస్ వెన్ హీ వాజ్ ఆన్ అది అక్కడ స్టాండ్ బై లో ఉన్నాను. అది ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా దండిగా ఉన్నారు అక్కడ ఆ టైంలోని. సో వన్ పర్సన్ వాజ్ సేయింగ్ సంబడి హ్యాక్డ్ యువర్ కంప్యూటర్. పాపం వాళ్ళకి చెప్పారు, బట్ సమ్ పీపుల్ జాయిన్ లిటిల్ లేట్ కదా. అదే కదా ఆలోచించగలిగేది. అది కూడా ఫుల్ క్యాప్స్, సంబడి హ్యాక్డ్ యువర్ కంప్యూటర్, సంబడి హ్యాక్డ్ యువర్ కంప్యూటర్. మల్టిపుల్ టైమ్స్ హీ వాంటెడ్ us to notice the message. ఇంకా ఐ హ్యాక్డ్ యువర్ కంప్యూటర్ అని ఎవరు చెప్పలేదు. ఇంకా మాట్లాడుతూ పోతే ఇంకా 2-3 గంటలు ఇట్లనే ఉంటాం. తిండి లేదు, తిప్పలేదు, రేపు పొద్దున ఫ్లైట్ కూడా మిస్ అయిపోతుంది.
Done, bro. Thanks a lot. Thank you. So it was crazy experience. Let's clap for ourselves. Claps for all you people. Yeah. For being so patient. నేను ఒక మూమెంట్ లో మర్చిపోయిన కెమెరాలు అన్నీ ఉన్నాయి, అన్ని ఎన్ని కెమెరాలు ఉన్నాయి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు, సేమ్ ప్రెస్ మీట్ వ్యూ, అసలు ఈ వ్యూ ఇవ్వాలి. యా చలో లెట్స్ ర్యాప్. అదే సీ యూ, బాయ్.